నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను పద్మిని ఈ రోజు వన్ ఆఫ్ ద ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూస్ ని మనం చూడబోతున్నాం అసలు తెలుగు మీడియాతో ఇప్పటివరకు తెలుగు మీడియాలో ఆవిడ వాయిస్ ని వినిపించలేదు బట్ ఇప్పుడు సమయం వచ్చింది ఆవిడ వాయిస్ ని మనకు వినిపించడానికి ఆవిడ మరెవరో కాదు రమ్య రఘుపతి గారు మీకు తెలుసు రమ్య రఘుపతి గారు ఎన్నెన్ని అపవాదుల్ని మూటగట్టుకొని ఉన్నారు అసలు రకరకాల మాటలు ఆవిడ గురించి మనం మీడియాలో వింటూ ఉన్నాం వీటన్నిటికీ చెక్ పెట్టడానికి అసలు ట్రూత్ ఏంటో చెప్పడానికి రమ్య రఘుపతి గారు సిద్ధంగా ఉన్నారు మాట్లాడదాం రమ్య గారు నమస్తే అండి నమస్తే పద్మిని ఎలా ఉన్నారండి ఐఎమ్ గుడ్ హౌ ఆర్ యూ ఐఎమ్ గుడ్ అండి అయితే ఫర్ ది ఫస్ట్ టైం మీరు మీడియా ముందుకు వస్తున్నారు అది కూడా తెలుగు మీడియా ముందుకు వస్తున్నారు అవును దీనికి లెట్స్ గెట్ ఇన్ టు ద పాయింట్ వెరీ అంటే స్ట్రైట్గా పాయింట్లోకి వచ్చేస్తే నరేష్ గారి వీడియో ఏదైతే ఉందో రీసెంట్ టైమ్స్లో రకరకాల వీడియోస్ వస్తున్నప్పటికీ రీసెంట్ టైమ్స్లో లిప్ లాక్ వీడియో ఏదైతే ఉందో అది మిమ్మల్ని బాగా పానిక్ చేసిందని మేము విన్నాం సో దానికి బాగా హర్ట్ అయిన మీరు ఇక మీ వాయిస్ని వినిపించాలని డిసైడ్ అయ్యారు అని విన్నాం నిజమా హర్ట్ అయ్యానా లేదా అనే ప్రశ్న పక్కన పెడితే దిస్ ఈజ్ నాట్ న్యూ టు మీ అండి ఇంతకు ముందు కూడా నేను అలిగేషన్స్ వేశాను నరేష్ మీద దానికి ప్రూఫ్స్ కూడా పెట్టాను మీడియాలో సో అఫ్ కోర్స్ కన్నడ మీడియాలో సో దిస్ ఈజ్ నాట్ న్యూ టు మీ సో హర్ట్ విచ్ వైఫ్ వోంట్ గెట్ హర్ట్ seeing all that but there is also a benefit of doubt that I want to give that it could be some cinema promotion or some web series or so ఇప్పుడు ఆ వార్తలు కూడా బయటకు వచ్చాయి మళ్ళీ అవునా అది నాకు తెలియదు గానీ మళ్ళీ పెళ్లి అనే సినిమాలో వీళ్ళిద్దరూ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు ఆ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగానే ఆ వీడియోని బయటకి రిలీజ్ చేశారు అనే వార్త ఇప్పుడు బయటకు వచ్చింది ఏమని సినిమా మళ్ళీ పెళ్ళా మార్చాలేమో వాళ్ళ టైటిల్ మళ్ళీ 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 పెళ్ళి అని చేసుకోవాలేమో రైట్ ఇంకా ఇవన్నీ చూసి అలవాటు పడిపోయి ఇంకా నవ్వటమే అంటే నవ్వు ఇంకా క్యాజువల్గా వచ్చేస్తుందని అనుకోవచ్చా రమ్యగా అంతే పద్మిని గారు ఇప్పుడు వన్స్ యూర్ ఫైట్ చేయాలని డిసైడ్ అయినప్పుడు వెన్ యూ వాంట్ టు స్టాండ్ అప్ ఫర్ ద ట్రూత్ యూ విల్ స్టాండ్ అప్ ఫర్ ద ట్రూత్ సో ఇన్ ద ప్రాసెస్ వాళ్ళు ఏదో ఒక యాక్ట్ చేయడము దానికి నేను రియాక్ట్ చేయడము నేను ఒక యాక్ట్ చేయడం వాళ్ళు దానికి రియాక్ట్ చేయడము సో దిస్ ఈస్ గోయింగ్ టు బి అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఫ్రమ్ నవ్ ఆన్ సో ప్రతిదానికి ఏడ్చుకొని కూర్చోలేం కదా వెన్ వీఆర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ వెన్ వీఆర్ ఫైటింగ్ వీ హ్యావ్ టు మూవ్ అహెడ్ సో అది సినిమా ప్రమోషన్కి చేశారా నన్ను ఇరిటేట్ చేయడానికి చేశారా అంటే వాళ్ళు నన్ను ఇరిటేట్ చేయడానికి చాలా చేశారు కృష్ణ గారు చనిపోయినప్పుడు కానీ మన ఇంట్లోకి ఆవిడ రావడం కానీ అక్కడ ఉండడం కానీ ఆవిడ నడుచుకున్న విధానం కానీ సో నథింగ్ వాజ్ రెస్పెక్ట్ఫుల్ సో వాళ్ళు చేసిన దానికి వాళ్ళకే కమెంట్స్ వస్తాయి కానీ వాళ్ళనే టీకిస్తున్నారు కానీ నేను అక్కడ రియాక్ట్ అవ్వడం అనేది అక్కడేం ఉండలేదు సో దిస్ ఈజ్ నాట్ ద ఓన్లీ థింగ్ రియాక్షన్ ఫర్ దిస్ ఈస్ గోయింగ్ టు కంటిన్యూ సో ఐ హ్యావ్ టు బి ఐఎమ్ మెంటలీ ప్రిపేర్డ్ హ్యావ్ టు బి కాదు ఐఎమ్ మెంటలీ ప్రిపేర్డ్ రైట్ అండి అయితే ఇన్నాళ్ళు ఎందుకని మీరు సైలెంట్గా ఉన్నారండి సైలెంట్గా ఎక్కడున్నానో నాకు అర్థం కావట్లేదు తెలుగు మీడియా వరకు నేను మాట్లాడేది అంటే డైరెక్ట్గా తెలుగు మీడియా చాలాసార్లు మిమ్మల్ని అప్రోచ్ అవ్వటం జరిగింది మీ వాయిస్ వినిపించాలి లేకపోతే మీ వర్షన్ తెలియాలి అని చెప్పి తెలుగు మీడియా కూడా ట్రై చేసింది ఎందుకని మీరు ఇవ్వలేదు ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే మీ వర్షన్ ఎందుకు చెప్పలేదు అంటే ఇట్ సో హ్యాపెండ్ దట్ అండి వెన్ ఐ హ్యాడ్ రీచ్డ్ అ పాయింట్ ఇన్ లైఫ్ నాకు మీడియా మీద నాకు అసలు నమ్మకం పెట్టుకోవాలా వద్దా అనే ఒక పాయింట్కి వచ్చేసాను నేను ఓకే సో బై ద వే దే వర్ అక్యూజింగ్ మీ ఆఫ్ డిఫరెంట్ స్కామ్స్ అండ్ థింగ్స్ లైక్ దట్ ఆ స్కామ్స్లో నేను పోలీస్ దీన్ని అటెండ్ అవుతానా కేసులు అటెండ్ అవుతానా ఒక పక్కన మా మదర్ షీఈ్ ఎయిలింగ్ ఫ్రమ్ క్యాన్సర్ అండ్ ఐఎమ్ గెటింగ్ హర్ ట్రీటెడ్ సో ఇలాంటి ఒక పరిస్థితిలో బాబుని చూసుకోవడము ఒక సైడ్ సో మీడియాకి ఎందుకు వచ్చానంటే కన్నడ మీడియాలో నాకు ఒక సంస్థ దే హెల్ప్డ్ మీ టు బ్రింగ్ అవుట్ ద ట్రూత్ ఆ ట్రూత్ బయటకు వచ్చినప్పుడు మైసూర్లో ట్రూత్ బయటకు వచ్చేసింది వాళ్ళిద్దరూ ఒక రూమ్లో పట్టుబడ్డారు కన్ఫ్రంట్ చేశాను ఓకే సో ఆ అల్టిమేట్ ట్రూత్
అండ్ అల్టిమేట్ ఎవిడెన్స్కే కదా నేను బయటకు వచ్చింది. దట్ పర్టికులర్ టీవీ స్టుడ్ విత్ మీ అండ్ ఫాట్ విత్ మీ. ఐఎమ్ ప్రౌడ్లీ టెలింగ్ ఇట్స్ పవర్ టీవీ. సో దే స్టుడ్ బై మీ, దే ఫాట్ విత్ మీ, దే గేవ్ మీ ద ఎవిడెన్స్. ఓకే, సో ఆఫ్టర్ దాట్ ఇంక నేను ఏ మీడియాలో మాట్లాడడము అనవసరం అనిపించింది. ఒకసారి ప్రెస్ కాన్ఫరెన్స్ చేయాలి నేను తెలుగు మీడియాలో అని అనుకున్నాను, అనౌన్స్ కూడా చేశాను ప్రెస్ మీట్ పెడతానని. బట్ సడన్లీ మై మదర్స్ హెల్త్ డిట్యూరేటెడ్. సో ఫర్ మీ అప్పుడు అనిపించింది మమ్మీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఒక పక్కన ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్ వేస్తున్నారు మా ఆయన. సో దీన్నన్నీ బ్యాలెన్స్ అవుట్ చేసుకోవాలి. వన్స్ మమ్మీ ఈజ్ మై ప్రయారిటీ అండ్ జ్యుడిషియరీ లిమిట్స్లోకి వెళ్ళిపోయినాక కేసు నేను బయటకు వచ్చి మాట్లాడడం కరెక్ట్ కాదని మా లాయర్ చెప్పారు, నాకు అడ్వైస్ చేశారు. మేడం, it will be contempt to the court when the case is in the court. You can't come and talk about it till the judgment is there. So you can tell the status of the case కానీ nitty-gritties ఒకళ్ళ మీద ఒకళ్ళు అపవాదాలు వేసుకునేది కానీ ఇదంతా కోర్ట్ రూమ్లో జరగాలి. సో మై స్ట్రగుల్ ఈజ్ నో మోర్ ఇన్ మీడియా అని అనిపించింది అప్పుడు. మై స్ట్రగుల్ ఈజ్ ఇన్ ద కోర్ట్. అండ్ ఆ కోర్ట్ లిమిట్స్లో నాకు జస్టిస్ వస్తుంది. నాకు సోషల్ జస్టిస్ ఆల్రెడీ అయిపోయిందండి. పవర్ టీవీ వాళ్ళు నాకు సోషల్ జస్టిస్ చేంజ్ చేశారు. దాని తర్వాత మళ్ళీ మీడియాలోకి అనవసరంగా మీడియా టైం కూడా వేస్ట్. ఐ డోంట్ థింక్ a topic like Pavitra Lokesh, Naresh and Ramya Raghupati is of national importance that it keeps rotating like this. And our fight is in the court now. So I have approached the court, Naresh has approached the court. అక్కడ తేల్చుకుంటాము అని అనుకున్నాను. బట్ మళ్ళీ పబ్లిక్ అటెన్షన్, మీడియా అటెన్షన్ కావాల్సినది వాళ్ళకు, నాకు కాదు. సో మీడియా అటెన్షన్ కావాలా అని అనుకుంటుంటే అప్పుడే నేను I would have come to the press. రైట్. మరి ఇప్పుడు మళ్ళీ ఎందుకు మీ వాయిస్ని వినిపించాలి అని అనుకున్నారు? అంతే, ఇప్పుడు దే హ్యావ్ బీన్ లాట్స్ ఆఫ్ కాల్స్, దే హ్యావ్ మీరు రెస్పాండ్ అవ్వలేదు మాకు మీడియా కనంటే ఐ అపాలజైజ్. అట్ దట్ పాయింట్ ఇన్ టైమ్ I had no situation to come in front of the media and all that. And somebody told me, when truth is with you, why don't you just talk it out once? Clarify చేయి. లేకపోతే క్లారిఫై చేయకపోతే ఏదో ఉంది కాబట్టి మాట్లాడట్లేదు అన్న మళ్ళీ వస్తుంది. సో ఆ క్లారిఫికేషన్స్ ఇచ్చేసాయి నువ్వు. సో దట్ ఈస్ ద రీజన్ ఐ థాట్ ఓకే లెట్స్ డూ వన్ ఆన్ వన్ ఇంటర్వ్యూ అని అనుకున్నాను. అండ్ దట్స్ హౌ టుడే హస్ హ్యాపెండ్. రైట్ అండి. అయితే రకరకాల మాటలు మీ గురించి తెగ వైరల్ అయిపోయాయి. మీ హస్బెండ్ నరేష్ గారు రకరకాల స్టేట్మెంట్స్ పాస్ చేశారు. అవి వాటి గురించి కూడా మాట్లాడదాం. అంతకన్నా ముందు అసలు ఎన్ని కేసెస్ ఉన్నాయండి ప్రెసెంట్ రైట్ నౌ ఇప్పుడు మీ మీద? డైరెక్ట్ కేసెస్ ఉన్నాయి, ఇండైరెక్ట్గా కేసెస్ ఉన్నాయి. బట్ ఐ విల్ జస్ట్ టాక్ అబౌట్ ద డైరెక్ట్ కేసెస్ దట్ హీస్ ఫైల్డ్ అగేన్స్ట్ మీ. డివోర్స్ కేసు ఒకటి నడుస్తుంది, 362 of 2022. One of the I forgot to tell you, Padmini garu, one of the other reasons why I wanted to come and give a clarification is media lo sudden ga ee few days they are saying that divorce అయిపోయింది, పెళ్లి చేసుకుంటున్నారు వీళ్ళు, మీకు మనీ సెటిల్మెంట్ అయిపోయింది, ఏదేదో అని వస్తుంది. రైట్. సో దట్ ఈస్ ద రీజన్ ఐ వాంట్ టు టెల్ ద వరల్డ్ ద ట్రూత్. డివోర్స్ ఇంకా అవ్వలేదు, కోర్టులో కేసు నడుస్తుంది. ఎన్నాళ్ళ నుంచి నడుస్తుందండి డివోర్స్ కేసు? హీస్ ఫైల్డ్ ఇట్ ఇన్ ఏప్రిల్ ఐ గెస్. సో నడుస్తుంది, బట్ ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ద ఇన్ఫెంట్ స్టేజ్, వెరీ 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 ఇన్ఫెంట్ స్టేజ్. ఐ విల్ టెల్ యూ వాట్ హెస్ హ్యాపెండ్ ఇన్ ద డివోర్స్ కేస్. డివోర్స్ కేసులో ఆయన డివోర్స్ కావాలి అని అప్లై చేశారు. నాకు 2 సార్లు 3 సార్లు నోటీసెస్ రాకుండా దాన్ని ఎక్స్పార్టీ కూడా చేయాలని చూశారు. బాబా దయ వల్ల, అమ్మవారి దయ వల్ల నాకు అది నా నోటీస్కి వచ్చింది. లాస్ట్ మినిట్లో ఐ హ్యావ్ గాన్ అండ్ కంటెస్టెడ్ ద కేస్. ఆయన డివోర్స్కి ఫైల్ చేశారనేది కూడా నాకు తెలీదు. ఎక్స్పార్టీ చేయాలని చూశారు. ద ఫస్ట్ థింగ్, వెల్ బ్యాక్ డోర్ ఎంట్రీ అని అనుకుందాం, వాట్ ఎవర్ ఇట్ ఇస్, వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళది. బట్ గాడ్ హెస్ బీన్ విత్ మీ, సో ఐ హ్యావ్ ఫైల్డ్ ద వకాలత్ అండ్ ఆల్ దట్. అండ్ the case right now is I have filed counter claim తీసుకుంటూ ఆ పెటిషన్ని, డివోర్స్ పెటిషన్ని రిజెక్ట్ చేస్తూ నేను రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అనే ఒక స్టాండ్ తీసుకున్నాను.
where I am saying that I am not ready to divorce. I have not done anything wrong. So why should I divorce? And why should my son be a product of a divorced marriage? Okay, so this is the stand I have taken. వాళ్ళు కౌంటర్ ఫైల్ చేయాలి. ఆ కేసు కాస్త ఇట్ హస్ గాన్ టు మార్చ్ బికాస్ రైట్ నో ద జడ్జ్ ఇస్ నాట్ దేర్. కొత్త పోస్టింగ్ వస్తుంది, కొత్త జడ్జ్ వస్తున్నారు. సో ఆ జడ్జ్ వచ్చేంత వరకు అది ఉలకదు పలకదు ఆ కేసు మార్చ్ దాకా. సో ఐ వాజ్ రియలీ, నేను నవ్వుకుంటున్నాను ఈ వీడియోస్ అన్నీ చూస్తూ. డివోర్స్ అయిపోయింది, సెటిల్మెంట్ వచ్చింది, అండ్ రెస్టిట్యూషన్లో నేను సెటిల్మెంట్ అడగలేదండి. ఓకే, ఐ హ్యావ్ ఆస్క్డ్ ఫర్ మెయింటెనెన్స్. సెటిల్మెంట్ ఎప్పుడు అవుతుంది? డివోర్స్ అయిపోయి చేతులు దులిపేసుకోవాలి, కడిగేసుకోవాలి, పంపించేయాలి అనే టైంలో. ఓకే, మనీ యాంగిల్ అనేదే కాదు డివోర్స్లో. ఐ వాంట్ మై మ్యారీడ్ లైఫ్ బ్యాక్, ఐ వాంట్ మై హస్బెండ్ బ్యాక్ అని రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అనే దాని మీద నేను వేశాను. ఇప్పటికీ అదే స్టాండ్ మీద ఉన్నారు? అదే స్టాండ్, మీకు వెనక రావాలి అంతే. ఇప్పుడు ఆయన వస్తారా? దట్ ఈస్ లెఫ్ట్ అప్ టు హిమ్. దిస్ ఇస్ మై స్టాండ్. మీ నమ్మకం ఏంటి? నా నమ్మకం, ఐ విల్ లీవ్ ఇట్. దెర్ ఈస్ వన్ జుడిషియరీ హియర్ అండ్ దెర్ ఈస్ వన్ జుడిషియరీ దేర్. సో హీ ఈస్ ఆన్సరబుల్ టు బోత్ and he is answerable to his own self. So I am waiting for the moment where he is answerable for his self. ఆ సెల్ఫ్ రియలైజేషన్ వచ్చే మూమెంట్ వస్తుందేమో తెలియదు కదా. ఇప్పుడు నేను డివోర్స్ తీసుకొని, ఆయనకైతే ప్లాన్స్ ఉన్నాయండి డివోర్స్ తీసుకొని ఇంకొక ఆమెతో సెటిల్ అవ్వాలి అని. నాకు వెరీ క్లియర్లీ వైల్ మ్యారీయింగ్ హిమ్ ఓన్లీ ఐ టోల్డ్ హిమ్ there will not be a divorce. You're a 2-time divorcee already. వన్ నైట్ స్టాండ్స్ అయినాయి, లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అయినాయి, ఆల్ దాట్ పెళ్ళైన తర్వాత నాకు తెలిసింది, డ్యూరింగ్ ద మ్యారేజ్ ఓన్లీ. అండ్ ఐ బిలీవ్ ఇన్ ఫర్గివింగ్ హిమ్. ఐ హ్యావ్ ఫర్గివెన్ హిమ్. ఎవ్రీ టైమ్ హీ విల్ కమ్ టు మీ. ఏదన్నా ఒక ఇష్యూలో పట్టుబడితే, ఒక అమ్మాయితో పట్టుబడితే, హీ విల్ కమ్ అండ్ సే సారీ టు మీ. అదొక రొటీన్ అయిపోయింది నాకు. వచ్చి సారీ చెప్తాడు, ఏడుస్తాడు, కాళ్ళు పట్టుకుంటాడు, క్షమించు అని అంటాడు. ఓకే, సో ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ దిస్ హెస్ హ్యాపెండ్. ఇప్పుడు ఏదన్నా ఒక చిన్న పిల్లాడు, ఇఫ్ హీస్ మెస్డ్ హిమ్ సెల్ఫ్ అప్, విల్ ట్రై టు క్లీన్ హిమ్. వీ విల్ నాట్ త్రో హిమ్ ఇన్ టు ద గార్బేజ్, రైట్? సో దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ మై ఫీలింగ్. ఐఎమ్ నాట్ వైఫింగ్ హిమ్, యాక్చువల్లీ ఐఎమ్ మదరింగ్ హిమ్. దట్ ఈస్ ద సిచ్యువేషన్. Why you not fed up with these things? Fed up ante ipudu I have clearly discussed this with my son. Nana, what is it that you want? Okay, ennellandi mee babuki? 10 years. 10 years. Okay, right. 10 years babu. So he is very clear. He says, amma, this is my home. I am living with both my parents. I want both my parents. I said, see, living with your parents, both parents together అనేది ఉండకపోవచ్చు, ఉండొచ్చు. So are you prepared for both the situations? I cannot live without you, amma, and I don't want to leave the house. At least if I'm in this house, now I can keep seeing Nana around. Okay? And this is the house built by Nani. We have promised Nani that we will not leave, and we will not leave. And I don't want you to be డివోర్స్డ్. వాడికి డివోర్స్ అనేది కూడా అర్థం కాదు. వాడు డిక్షనరీ తీసి దాన్ని కొత్తగా డిక్షనరీ వేరే చూడడం నేర్పించారు స్కూల్లో. ఆ డిక్షనరీ తీసి ఇవన్నీ చూస్తూ డివోర్స్ అంటే ఏంటి, అమ్మ ఎక్కడుండాలి మనము, సెపరేట్ అంటే ఆ డిక్షనరీలో ఓన్లీ హస్బెండ్ అండ్ వైఫ్ సెపరేషన్ అని చెప్పింది. నేను ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు వాడు. నువ్వు డివోర్స్ ఇస్తే నేను ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు. సో ఇజంట్ దట్ సో మచ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఇస్ గోయింగ్ విత్ హిమ్. ఆ పెయిన్ అసలు ఎండ్ ఆఫ్ ది డే విక్టిమ్స్ గా మిగిలిపోతారు అన్న ఇంగితం ఉండాలి జనరల్ గా. మొన్ననే రీసెంట్ గా తీసుకోండి, ఎవ్రీ టైమ్ నరేష్ డస్ ఎనీ మంకీ ట్రిక్స్ ను, నేను దీన్ని మంకీ ట్రిక్స్ అనే అంటాను. ఇప్పుడు ఇఫ్ వి టేక్ దిస్ కిస్సింగ్ సీన్ సీరియస్లీ, నేను తీసుకోలేదు, నేను బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తున్నాను, ఇట్ కుడ్ బి సమ్ ఫిల్మ్ ప్రమోషన్. బట్ బాబు మైండ్లో ఏం పడుతుంది? బాబు వాడి ఫ్రెండ్ ఫోన్ చేశాడంట వీడికి,
ఏ ఆర్ యూ అటెండింగ్ యువర్ ఫాదర్స్ వెడ్డింగ్ అని అడిగాడంట ఇంకొక ఫ్రెండ్ వీడికి ఫోన్ చేసి. మావాడి ఇన్నోసెన్స్ చూడండి. యు నో వాట్ హిస్ రిప్లై వాజ్, ఐ డెంట్ అటెండ్ మై మదర్స్ వెడ్డింగ్ ఓన్లీ, వాట్ ఐల్ అటెండ్ మై ఫాదర్స్ వెడ్డింగ్ అని అడిగాడంట. సో దట్ see look at that innocence. And he expresses anger at what has been happening. And I keep telling him, look Nana, you should not be blaming somebody else. We should only blame Nana, and we should only pray that Nana should have that self realization and come back. Okay, ఎవరో వచ్చారు మన లైఫ్ స్పాయిల్ చేశారు అంటే వీఆర్ నాట్ దట్ ఫ్రెజైల్. వచ్చి మన లైఫ్ వాళ్ళు స్పాయిల్ చేసేది కాదు. దే హ్యావ్ ట్రైడ్. మన బంగారం బాగాలేదు ఇక్కడ. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. అండ్ ఇన్ దిస్ సిచ్యువేషన్ నోబడీ కెన్ డూ ఎనీథింగ్. ఇట్స్ ఓన్లీ నరేష్ హూ కెన్. ఐ కెన్ స్టే స్ట్రాంగ్ ఫర్ యూ అంతే. ఒక్క పాయింట్ ఇన్ టైమ్ came in my life where I wanted to end my life, but I will tell you as we go on talking, but I'm alive because of my son. He is living for me and I am living for him. We are very clear about it, 100% clear about it. Yeah. మీరు ఎమోషనల్ అవ్వకండి. మీరు ఎమోషనల్ అవ్వటమో లేకపోతే మీ పర్సనల్ లైఫ్లోకి వచ్చేసి వీటిలన్నిటి గురించి మాట్లాడటమో కాదు. నేను ఇందాకే అన్నట్టుగా మీ వాయిస్ వినిపించకపోతే ఏమనుకుంటారంటే ఏమో ఏం చెప్పేదే కరెక్టేనేమో. ఆవిడ నిజంగానే విన్నది ఏంటంటే చాలామంది దగ్గర అప్పులు చేసేసారు, అప్పులు నేను తీర్చే పొజిషన్లో లేను, ఏదో 10 లక్షలకి సంబంధించిన ప్రూఫ్లు ఏవో చూపించడం, ఇట్లాంటి రకరకాలవి. అలాగే ఐఎమ్ సో సారీ, ఇది నేను అడగటానికి ఇబ్బందిగా ఉంది. ఒక ఫీమేల్గా కూర్చుని ఒక ఫీమేల్ని ఇలా అడగటం ఇట్స్ చాలా ఇబ్బందిగా ఉంది. బట్ దెన్ డ్రైవర్తో మీకు ఎఫ్ఐఆర్ని అంటగట్టడం, సో ఇవన్నీ చూసే వాళ్ళకి ఇంకా లిస్టులు ఉన్నాయి, మర్చిపోయారు. ఎవరో ఐపీఎస్ ఆఫీసర్ అంట, ఐఏఎస్ ఆఫీసర్ అంట, పవర్ టీవీ ఎండి రాకేష్ అన్నయ్య అంట. ఇంకా మీరు అన్నయ్య అని పిలుస్తారా ఆయన్ని? అయ్యో నేను రాఖీ కట్టానండి, ఆయన నాకు వడి బియ్యం ఇచ్చాడు గౌరవంగా. ఇవన్నీ నరేష్ గారికి తెలుసు. లైవ్ లో వచ్చింది నాకు, నేను రాఖీ కట్టింది లైవ్ లో వచ్చింది, వడి బియ్యం ఇచ్చింది కూడా లైవ్ లో వచ్చింది. ఆల్సో అది అయిన 2-3 డేస్కే మళ్ళీ ఇలాంటి వాగుడు కూడా వినిపించింది. సో ఎలా ఫైట్ చేస్తున్నారు రమ్య గారు ఇట్లాంటి సిచ్యువేషన్స్ నుంచి? ఒక బేబీని, చిన్న పిల్లాడు, 10 ఏళ్ల పిల్లాడు, రకరకాల మాటలు, రకరకాల కేసులు, ఎలా మీలోని ఆ స్పిరిట్ ఏంటి, ఆ ఫైటింగ్ స్పిరిట్ ఏంటి? ఇనిషియల్గా అయితే నేను ఇవన్నీ ఏది ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇన్ని కేసులు పడతాయి అంటే ఒక ప్లాన్డ్ విధంగా ఒక అమ్మాయిని లైఫ్ నుంచి ఎలిమినేట్ చేయాలి అనే ఒక ప్లాన్డ్ దీనిలో మా ఆయన చేసిన స్కీమ్స్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్, బికాజ్ మ్యారేజ్ ఇస్ నాట్ అబౌట్ స్కీమింగ్. మ్యారేజ్ ఇస్ అబౌట్ బీయింగ్ ట్రూత్ఫుల్ టు ఈచ్ అదర్, రైట్? సో anyway, I'll start from the beginning of 2022. No, actually, just before Corona, let me tell you, I run a NGO called Soil to Soul. Okay, so Soil to Soul means the essence behind that ante oka manishi puttukuto పుడతాడు, మట్టిలో కలిసిపోతాడు. But what is life is the journey between birth and death, right? And how many people he is able to touch, influence and help, support. These are the kind of philosophies that Soil to Soul is established. So I was working actively in Anantapur district. Government schools ni adopt chesukodam jarigindi, and women they have to become self reliant ane oka uddeshamto I set up a agarbatti factory for them, which was running very successfully. Right. Cycle brand వాళ్ళు వచ్చారు. They were very happy to see the ఇది. They openly gave me a contract. So 25% of their entire consumption was manufactured by me at one point in time. Wow. Okay, and directly or indirectly about 350 women were involved in this process, and they were facilitated with this. So
351 అనుకోండి నన్ను కలిపి. సో ఇట్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ జర్నీ విత్ సాయిల్ టు సోల్. అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ 2 words, సాయిల్ అండ్ సోల్. సో వాట్ ఈస్ ద స్పెల్లింగ్ డిఫరెన్స్? ఇక్కడ ఐ ఉంది, అక్కడ యూ ఉంది. రైట్. సో ద ఎసెన్స్ ఇస్ వెన్ ఐ సెల్ఫ్లెస్లీ ట్రాన్స్ఫార్మ్స్ ఇన్ టు యూ is when the common good will happen. Wow. Right. Wow. So ఆ ఉద్దేశంతో నేను కలిసిపోయాను ఆ విమెన్తో. ఐ రియలీ మిస్ మై ఎన్జిఓ. ఇప్పుడు లేదండి, ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ కేసులు అవి ఇవి పడ్డాయి కదండి. ఐ విల్ టెల్ యూ. సో మెనీ పీపుల్ లాస్ట్ దేర్ ఎంప్లాయ్మెంట్ బికాస్ ఆఫ్ వాట్ ఆల్ దిస్ హ్యాపెండ్. సో ఐ వాజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్ దెమ్. I did a very good job with cycle brand Agarbatti. So parallelly there was production penchandi ani naku order inka manchi pedda order icharu. They wanted me to double my production. Wow. Okay, before corona. So what I did, I approached my bank. Already bank loan lo nadustundi. Everything was healthy. So I asked them for enhancement. లేదు మేడం, వీ వోంట్ బీ ఏబుల్ టు ఎన్హాన్స్, ఈ ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎన్హాన్స్ చేస్తామని చెప్పారు. అప్పుడు నాకు ఒక ఎల్ఐసి ఏజెంట్ నాకు హీ గేవ్ మీ అ సజెషన్, వై డోంట్ వీ గెట్ 5 people వాళ్ళ పేరు మీద పర్సనల్ లోన్స్ చేస్తే మనకు బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో మనకు తక్కువ పడుతుంది కదా మేడం, మనం కట్టేద్దాం ఆ లోన్స్. సో మీ కంపెనీకి కాకోకుండా అట్లా పర్సనల్గా లోన్స్ చేపిద్దాము అని అన్నారు. ఐడియా బాగానే ఉంది కదా. ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ఫైనాన్స్ ఇన్ ద అవుట్ సైడ్ మార్కెట్ ఫర్ హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, విల్ గో విత్ ద బ్యాంకర్స్ అని అనుకున్నాను. సో ఒక 5 మందిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. 3 school teachers, 1 person works in BSNL and 1 person works in some labs. వీళ్ళని పిలిచి మీకు బెనిఫిట్ ఇస్తాను, 20% ఆఫ్ వాట్ ఐ రేజ్ ఇన్ ద బ్యాంక్ యూ కెన్ ఎంజాయ్ దట్. ఆ 20% కూడా నేనే కట్టేస్తాను. సో మీ ప్రొఫైల్ని వాడేసి ఐ విల్ రేజ్ మనీ, యూ రీఫైనాన్స్ మీ ద సేమ్ అమౌంట్. మీ అకౌంట్లో పర్సనల్ లోన్ చేపించి అది నేను వాడుకుంటాను అండ్ నేను ఈఎంఐ కట్టేస్తాను అండ్ యువర్ బెనిఫిట్ ఇస్ యూ విల్ గెట్ ద 20% అనేది. నేను దే వర్ వెరీ హ్యాపీ. సో 6 monthsలో నేను ఇది క్లోజ్ చేస్తాను. అంత లోపల నా కంపెనీకే ఎన్హాన్స్మెంట్ వస్తుంది కదా బ్యాంక్లో. స్టాప్ గ్యాప్ సొల్యూషన్ అని చేసాం. This was in 2019. Here comes Corona. So everything is going fine. I am paying their EMIs, everything. అన్నీ పోతా ఉంది. కరోనా వచ్చింది. నాకు సైకిల్ బ్రాండ్ వాళ్ళు చెప్పారు, అమ్మ యూ విల్ హ్యావ్ టు పుట్ యువర్ ఆర్డర్ ఆన్ హోల్డ్ బికాజ్ మాకే సేల్ లేకుండా పోయింది. సో దట్ వాస్ అ బిగ్ బ్లో ఫర్ మీ. అందరికీ బ్లోనే కదా కరోనా అనేది. సో వీ హ్యాడ్ టు టేక్ ఇట్ ఇన్ ద రైట్ స్పిరిట్. దీస్ 5 people కోఆపరేటెడ్. 6 months కాదు, you can prolong it ఎందుకంటే అందరికీ కరోనా వచ్చింది. we got the moratorium and then we started paying the EMIs. సో వాళ్ళే నన్ను ఇబ్బంది పెట్టలేదండి. వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టలే, నేను వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. దానిలో ఒక ఆమె షీ ఇన్ 2021 ఎండ్లో షీ కాల్స్ మీ అండ్ షీ సేస్ షీ వాంట్స్ టు గో ఫర్ అ హోమ్ లోన్. మేడం నా లోన్ క్లోజ్ చేసారా, నేను హోమ్ లోన్కి వెళ్ళాలి, నా లిమిట్ తగ్గిపోతుంది అని. అసలు మేడం కరోనా ఇప్పుడే వచ్చింది, నాకు ఇంకా సైకిల్ బ్రాండ్ అగర్బత్తి వాళ్ళ కాంట్రాక్ట్ రెన్యూ కాలేదు, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాము, నేను ఇంకా ఫ్యాక్టరీ కూడా రీస్టార్ట్ కాలేదు. సో గివ్ మీ టైమ్ టిల్ మార్చ్. డిసెంబర్లో చెప్పింది ఆమె, గివ్ మీ టైమ్ టిల్ మార్చ్, ఐ విల్ క్లోజ్ దట్ అని చెప్పాను. సో ఆవిడ యాక్చువల్గా మొత్తం ఆ లోన్ అంతా కట్టేస్తే it was only about another 5 lakhs or something that I had to pay the balance. 5 లక్షలు మీ దగ్గర లేదంటే నేను నమ్మను మేడం అనింది. ఓకే, సో లేదు నాకు ఇమ్మీడియట్గా క్లోజ్ చేయాలి మీరు అని అంటే, లేదమ్మా నా దగ్గర యూ హ్యావ్ టు గివ్ మీ ద డ్యూ నోటీస్ కదా, ముందుగానే చెప్పాలి కదా, సడన్గా నేను అరేంజ్ చేయలేను అని చెప్పాను, కడతాననే చెప్పాను. వీళ్ళేమనుకున్నారు, హస్బెండ్ అండ్ వైఫ్, దే థాట్ మేడం ఈఎంఐ అయితే కడుతుంది, క్లోజ్ చేయట్లేదు. సో అందుకని హస్బెండ్ని అప్రోచ్ అవుదాము, నరేష్ గారిని అప్రోచ్ అవుతే 5 lakhs కదా ఇస్తారు, ఆ ఇచ్చింది వాళ్ళు చూసుకుంటారు, హస్బెండ్ విల్ సపోర్ట్ ద వైఫ్ అని అనుకున్నారు.
నాతో చెప్పారు కూడా, మేడం మేము వెళ్తాం నరేష్ గారి దగ్గరికి, రిక్వెస్ట్ చేసుకుంటామని. ఆ రిక్వెస్ట్ అనే మాట కూడా చెప్పారు నాకు. సో అట్లా ఉండేటప్పుడు నేను చెప్పాను, నాకు నరేష్కి పడట్లేదు. అప్పటికంతా ఇదంతా జరుగుతుంది కదండి, మా అత్తమ్మ లేదు, కొద్దిగా నేను ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ బికాస్ ఆఫ్ కరోనా, hotels are not doing well in Bangalore, I'm not getting my commercial rents, there are issues. So inta tight lo nadustundi, Naresh will not pay, the relationship between me and him is disturbed, he will not pay, no point going to him అని చెప్పాను. నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, మా కాన్వర్జేషన్స్ అవి ఇవి అన్నీ. సో వాళ్ళు ఏం చేశారు, ట్రై చేద్దామని వెళ్ళారు నరేష్ దగ్గరికి. ఆయన వీళ్ళ దగ్గర ఏమేమి ప్రూఫ్స్ ఉన్నాయో అన్నీ అడిగాడు. నేను ఆబ్వియస్లీ ఒక ఎంఓయూస్, చెక్స్ అవి ఇవి అన్నీ ఇచ్చున్నాను వాళ్ళకు. అవి తీసుకుపోయి ఇచ్చారు. నేను మేడంతో నైట్ మాట్లాడతాను, మీకు రేపెల్లుండిలో టచ్లోకి వస్తానని చెప్పి అవన్నీ కాపీలు తీసుకున్నారు. కాపీలు తీసుకుని ఈ మహానుభావుడు వాళ్ళు వచ్చినట్టు కూడా నాకు చెప్పలేదు. ఓకే, వాట్ హీ హెస్ డన్, హీ హెస్ స్పోకన్ టు హిస్ లాయర్. సో ద లాయర్ అండ్ హీ ప్లాన్ దిస్ ఎంటైర్ స్కీమ్. ఏం చేద్దాము, వీళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు అని చెప్పి 5 మందిని ఎవరైతే ఈఎంఐ కడుతున్నారో ఆ 5 మంది వాళ్ళని పిలిచి తెలుసుకున్నారా, కలుసుకున్నారు. వీళ్ళు గ్రూప్గానే వెళ్ళారు నరేష్ దగ్గరికి. సో ఆ గ్రూప్గా వెళ్ళినప్పుడు ఏం చెప్పారు, ఆవిడ పే చేయదు, అందరికీ ఇట్లానే ఎగ్గొడుతుంది. సో ఏం చేయండి అంటే, మీరు రఘువీరారెడ్డి గారికి నేను ఇది పోస్ట్ చేస్తాను, మీరు మా లాయర్ ఒక లెటర్ డ్రాఫ్ట్ చేశాడు, దానికి సంతకాలు పెట్టండి అని అన్నారు. భయపెట్టాడు వాళ్ళని, షీ విల్ నాట్ పే, షీ విల్ నాట్ క్లోజ్ అని. అట్ దట్ పాయింట్ ఇన్ టైమ్ తను ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీలోకి వెళ్ళిపోయింది బికాస్ ఆఫ్ కరోనా. షీ విల్ నాట్ పే అని దానికి వీళ్ళు ఏమన్నాడు, ఫస్ట్ నేను సెటిల్ చేస్తాను తీసుకురండి అని అన్నాడు. సో దే వెంట్ ఇన్ ద హోప్ దట్ ఇట్ విల్ ఆల్ గెట్ క్లోజ్డ్. సో అప్పటికీను ఐ మీన్ గుడ్ రిలేషన్షిప్ విత్ దెమ్, నాట్ లైక్ వీ హ్యాడ్ ఎనీ బ్యాడ్ రబ్ ఆఫ్స్ ఆర్ ఎనీథింగ్. సో వాళ్ళు ఆ ఎవిడెన్సులన్నీ తీసుకుపోయి ఇచ్చారు, సంతకాలు పెట్టారు. రఘువీరారెడ్డి గారికి అర్జీ లెటర్ వెళ్తుంది అని చెప్పాడు. అది వీళ్ళు సంతకాలు పెడితే నెక్స్ట్ డే వాళ్ళకే తెలీదు, ఆన్లైన్ కంప్లైంట్స్ పోలీస్ స్టేషన్లో ఫైల్ అయిపోయింది నా మీద, ఈ 5 పేరు మీద. వీళ్ళే కంప్లైంట్ చేసినట్టు ఆన్లైన్. వీళ్ళు దే డెంట్ గో టు ద పోలీస్ స్టేషన్, దే డెంట్ గో అండ్ సైన్ ద కంప్లైంట్, నథింగ్, బికాస్ ఇట్స్ కరోనా ఉంది కాబట్టి ఆన్లైన్ చేసేసారు. ఆన్లైన్ చేసిన దానికి నా మీద కేసులు పెట్టారని మళ్ళీ మీడియాకి రిలీజెస్ ఇచ్చారు. వీళ్ళు మిడిల్ క్లాస్ పీపుల్. అప్పటికే పవిత్ర లోకేష్ గారు ఉన్నారా? 100% ఉన్నారు, 100% ఉన్నారు. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద స్కీమ్స్ దట్ హ్యాపెండ్ టు ఎలిమినేట్ మీ. ఇప్పుడు నా మీద ఏదైనా చెప్పాలంటే, నా మీద ఏదైనా తప్పు చూపించాలి, ఇన్ని రోజులు హీ వాజ్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ఎనీథింగ్ ఆన్ మీ, సో హీ హ్యాడ్ టు క్రియేట్ సంథింగ్ టు షో ఆన్ మీ. సో ఇన్ పార్ట్ ఆఫ్ దట్ క్రియేషన్ దిస్ వాజ్ వన్ ఆఫ్ ద థింగ్స్. ఓకే, సో నేను ఇలాంటి బ్యాడ్ ఇది చెప్పేసి, సో అక్కడ ఎఫ్ఐఆర్ కూడా కాలేదండి ఆ టైంలో. న్యూస్ రిపోర్ట్స్ ఎలా వచ్చాయి చెప్పండి, చాలా. ఎఫ్ఐఆర్ అయిపోయినా, ఏంటి అరెస్ట్ అయిపోయినా, అబ్స్కాండింగ్ అయిపోయిన రమ్య రఘుపతి, వందల కోట్లు తీసుకుని వేల మందితో తీసుకొని కొల్లగొట్టారు డబ్బులు అంటూ. సో ఇక్కడ నుంచి అనంతపూర్ దాకా అని చెప్పారు, హైదరాబాద్ నుంచి అనంతపూర్ దాకా ఈ ఫ్రాడ్ సాగించిన రమ్య రఘుపతి, బెంగళూరులో ఫ్రాడ్లు చేసిన రమ్య రఘుపతి. ఓకే, సో ఇట్లా క్రియేట్ చేసేసారు. అట్ దట్ పాయింట్ ఇన్ టైమ్ ఐ వాజ్ పెట్రిఫైడ్. వాట్ ఈస్ హీ ప్లానింగ్, వాట్ హీ ఈస్ ప్లానింగ్? అప్పుడు వీళ్ళకి రియలైజ్ అయింది, 5 మందికి ఫోన్ చేసి, మేడం అనవసరంగా మేము వి వెంట్ టు హిమ్ ఇన్ ద హోప్ దట్ ఇట్ విల్ గెట్ క్లోజ్డ్. ఈఎంఐస్ అయినా మీరు రెగ్యులర్గా కడుతున్నారు, మాకు మీతో ఏం ప్రాబ్లం లేదు, బట్ ఆయన మమ్మల్ని వాడుకున్నాడు, అది మాకు అర్థమైపోయింది. అండ్ ద లేడీస్ వాళ్ళు, మేము మిడిల్ క్లాస్ లేడీస్, మా ఫేసులు, మా పేర్లు, మా ఇది అన్నీ మీడియాలోకి వచ్చేస్తుంది. నేను సూసైడ్ చేసుకుంటానని ఒక ఆమె,
వాళ్ళు మరి పోలీస్ స్టేషన్ కి అప్రోచ్ అయ్యి మేము ఇవ్వలేదు, ఒకవేళ మేము ఓకే అలా జరిగినట్టయితే మేము విత్డ్రా చేసుకుంటున్నామన్న వాళ్ళు పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు మీడియాని పంపించేశాడు పోలీస్ స్టేషన్ దగ్గరికి. వాళ్ళు బ్యాక్ డోర్ నుంచి పరిగెత్తిపోయారు, మీడియా వాళ్ళు కవరేజ్ రాగవద్దు అని. వాళ్ళ ఇంటి తలుపులు కొట్టారంట మీడియా వాళ్ళు పోయి. యాక్చువల్లీ దే గాట్ హరాస్డ్. ఒక లేడీ అయితే షీ వెంట్ అండ్ స్టార్ట్ ఆఫ్ ఇన్ సిద్దిపేట. అయ్యో, ఏంటి ఇప్పుడు ఆ కేసు స్టేటస్ ఏంటి మేడం? ఏముంది కేసు, అక్కడ ఎఫ్ఐఆర్ఏ కాలేదు. ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు నేను డినై చేసి వాళ్ళకి అన్యాయం చేసి వాళ్ళ ఈఎంఐలు కట్టకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టుంటే అప్పుడు వాళ్ళు చెక్ బౌన్స్ చేస్తారు నాది. ఇట్స్ అ సివిల్ మ్యాటర్. ఓన్లీ వెన్ ఐ డోంట్ రెస్పాండ్ టు చెక్ బౌన్స్ కేస్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్ వాళ్ళు కోర్టులో అపీల్ చేయాలి. ఓకే, ఆఫ్టర్ దట్ ఇఫ్ ఐ condemn if I condemn the court, I don't take the summons and all, then it will go to the police, then an FIR will be booked. Right. ఆ నాలెడ్జ్ నాకు అప్పుడు లేదు, ఎందుకంటే నేను ఎప్పుడూ ఇలాంటి ఫ్రాడ్లో ఇరుక్కులేదు. ఓకే, సో ఎవరో చెప్పారు, నా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నారు. ఆ రోజు సీన్ ఎలా ఉందంటే, వస్తున్నాను కార్లో, ఏదో మీటింగ్ కంప్లీట్ చేసుకొని వస్తున్నాను, ఫోన్ వచ్చేసింది. ఏంటి ఏమో 1000 కోట్లు అది ఇది అని అంటున్నారు అని మా సిస్టర్ ఫోన్ చేస్తుంది. టీవీలో అంతా వచ్చేస్తాను, మా రిలేటివ్స్ అందరూ కాల్ చేస్తున్నారు. ఏంటి నాకు అర్థం కావట్లేదు, మీరు ఆగండి, ఐ విల్ ఫిగర్ అవుట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ దెన్ ఐ విల్ కాల్ యూ బ్యాక్ అనేసరికి మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి నీ మీద అరెస్ట్ వారెంట్ రిలీజ్ అయిపోయిందంట గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో, నువ్వు ఫస్ట్ అబ్స్కాండ్ అవ్వు అని అన్నారు. ఏదో రెసార్ట్ బుక్ చేస్తాం, ఆ రెసార్ట్కి వెళ్ళిపో అని అన్నారు. నేను అన్నాను, ఏదైనా చేసుంటాయి కదా ఎఫ్ఐఆర్, ఫస్ట్ లెట్ మీ గో. నేనే వెళ్ళాను, ఐ వాక్డ్ ఇన్ టు ద పోలీస్ స్టేషన్ అండ్ ఐ సెడ్ నాట్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ బికాస్ ఐ నో దట్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఇస్ టోటలీ మేనేజ్డ్. ఓకే, సో దీనికి వెళ్ళాను, షీ టీమ్స్ దగ్గరికి వెళ్ళాను. స్వాతి లక్రా మ్యామ్ ఆ రోజు లేదు. అక్కడ అసిస్టెంట్ కమిషనర్ ఎవరో ఉంటే ఆయనతో మాట్లాడాను. ఆయన నా న్యూసే చూస్తున్నాడు. I barged into his chamber and he said, yes ma'am, how can I help, what can I do for you అని అడిగితే నేను ఇలా చూపించాను. I showed the monitor that he was watching and I said, that's me. Then he said, what are you doing here? అని అంటే ఏదో అరెస్ట్ వారెంట్ అంటున్నారు, ఏమో నాకు అర్థం కావట్లేదు, సో నేనే వచ్చాను, ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ వాట్ ద ట్రూత్ ఇస్, నేనే వచ్చాను అంటే అప్పుడు ఆయన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి అడిగారు, ఏంటి అరెస్ట్ వారెంట్ అయిందా అని అంటే, లేదండి చాలా ప్రెషర్ ఉంది అని చెప్పాడు ఆయన. చాలా ప్రెషర్ ఉంది ఇమ్మీడియట్గా అరెస్ట్ వారెంట్ తీయించడానికి, బట్ ఆవిడ ఏం చేయలేదు, అరెస్ట్ వారెంట్ ఎలా తీయమంటారు, నా ఉద్యోగం పోతుంది, ఇక్కడైతే ప్రెషర్ ఉంది అని అక్కడ ఆ సైడ్ నుంచి రిప్లై వచ్చింది. సో వాట్ హీ సజెస్టెడ్ మీ, యూ ఫస్ట్ గో అండ్ consult a lawyer, get your lawyer in place and you be prepared, something is falling on you అని చెప్పారు. అప్పటికప్పుడు మా లాయర్, he is in US, a friend of mine who actually would deal with all this, so he is in US. నా ఫ్రెండ్ వాళ్ళ లాయర్ చూస్తే ఆయన నీ అరెస్ట్ వారెంట్ వచ్చేస్తుందమ్మా ఇంకా అని చెప్పాడు. ఎవ్రీబడి మిస్లెడ్ మీ అట్ దట్ పాయింట్ ఇన్ టైమ్. ఫైనలీ గాడ్ వాజ్ విత్ మీ. ఈ రోజు కూడా దెర్ ఇస్ నో ఎఫ్ఐఆర్ ఆన్ మీ రిగార్డింగ్ ఎనీ ఫైనాన్షియల్ ఫ్రాడ్. సో నాకు అట్ దట్ పాయింట్ ఇన్ టైమ్ అనిపించింది, మీడియా కెన్ ఈదర్ మేక్ అ పర్సన్ ఆర్ బ్రేక్ అ పర్సన్, రైట్? సో నేను రియాక్ట్ అవ్వాలా అవ్వద్దా మీడియాకి? బికాస్ నేనేమని నిరూపించుకోవాలి? నేను ఇలాంటి ఫ్రాడ్ చేయలేదు అని నిరూపించుకోవాలా? అట్ దట్ ఎగ్జాక్ట్ పాయింట్ ఇన్ టైమ్ the timing was so bad, my mom's cancer was diagnosed. I said, I am not going to waste my energy by giving explanations to people and telling that I am clean. I need to attend to my mother. So at that point in time, I didn't talk to the media. Right. I attended to my mother. గల కారణం ఇది. The timing was so bad and స్టేజ్ 3 క్యాన్సర్ అని చెప్పారు. నా వణికిపోయాను నేను. ఇప్పుడు ఎలా ఉన్నారండి అమ్మ? యా, షీఈస్ టచ్ వుడ్, షీఈస్ గుడ్, షీఈస్ రికవరింగ్ సో వెల్. అండ్ అవుట్ ఆఫ్ ద 6 chemos షీఈస్ ఫినిష్డ్ 4 chemos. టుమారో షీఈస్ డ్యూ అనదర్ chemo. అండ్ ఒక సర్జరీ అయింది, 1 more surgery to go.
she's finished her radiation therapy very successfully. Right. So she's at the brink of her ఇది treatment. Right. So she is good. రైట్ అండి. అలాగే ఆ లోన్ ఏంటండి, క్లోజ్ అయిపోయిందా లోన్? 5 లోన్స్ వాళ్ళ ముగ్గురు లేడీస్ ది క్లోజ్ అయిపోయింది. ఇంకో 2 లోన్స్ 2 ఉన్నాయి. బట్ దే అండర్స్టూడ్, దే కోఆపరేటెడ్ విత్ మీ, దే అండర్స్టూడ్ దట్ దే వర్ మేడ్ బక్రాస్. నరేష్ డివోర్స్ ఫైల్ చేయడానికే, ఈ కారణం చూపించి డివోర్స్ ఫైల్ చేయడానికే వాళ్ళని వాడుకున్నాడని వాళ్ళకి అర్థమైపోయింది. ఒక ప్రూఫ్ లాగా వాళ్ళతో ఒక వీడియో చేయించడం అట్లాంటి ప్రయత్నాలు ఏమైనా చేశారా మీరు? స్టింగ్ ఆపరేషన్ చేసాం పవర్ టీవీ వాళ్ళే. ఎందుకంటే ఆ సత్యాన్ని వాళ్ళు బయటికి వచ్చి చెప్పడానికి కూడా భయం వాళ్ళకు, నరేష్ ఏం చేసేస్తాడో వాళ్ళని అని. దే వర్ నాట్ రెడీ టు ఈవెన్ కమ్ అండ్ ఫేస్ ద మీడియా అండ్ టెల్ దట్ దిస్ ఇస్ ద ట్రూత్. బట్ దే విల్ టెల్ మీ, దే విల్ కాల్ మీ, దే విల్ సే సారీ, దే విల్ మేము ఇట్లా చేయరా దయల్సిండే. ఆడియోస్ సేవ్ చేయడం అట్లాంటివి ఏమైనా చేశారా? ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. అండ్ Rakesh Annaya is like, we will meet them. We'll meet them and we'll do a sting operation అనేసి అక్కడే హయత్ పాక్ హయత్లో we fixed the cameras, we called them for lunch. So or else they wouldn't have come out and spoken. Yeah. So we stinged them and Rakesh Annaya was talking to them saying that he is my brother and he wants to know what is the situation. They opened up. So they opened up, we had the footage. Right. And we played it on Power TV. So entire Karnataka knows I'm, free of all this. And some channels also know in Telugu, but they're not ready to play it. Why? I don't know. They must have, because they already have taken sides. It's obvious. So I thought, ఇప్పుడున్న సిచ్యువేషన్ ఐఎమ్ ఫైటింగ్ నరేష్ ఇన్ ద జ్యుడిషియరీ. సో ఇంకా మళ్ళీ మీడియాకి మాట్లాడి రచ్చ మళ్ళీ ఎందుకు? ఇట్ ఈస్ నాట్ అ పబ్లిక్ ఇష్యూ, ఇట్ ఈస్ అ హస్బెండ్ అండ్ వైఫ్ ఇష్యూ. సో రైట్. అయితే మీరేమనుకుంటున్నారు, కలిసే ఉండాలి నరేష్ గారితో, విడాకులనే ప్రసక్తి లేదు? ఎందుకంటే బాబు చాయిస్ కూడా, బాబు కోరిక కూడా. ఈజ్ ఆల్వేస్ వెల్కమ్ హోమ్. రైట్. అయితే ఆయన మీ మీద ఎలిగేషన్స్ చాలా చేసినప్పటికీ మేజర్ ఎలిగేషన్ ఏంటంటే అసలు మీరు ఆయనతో కలిసి లేరు, హైదరాబాద్లో అసలు లేరు. దీనికి మీ ఆన్సర్? లెట్ హిమ్ ప్రూవ్ దట్ ఐ వాజ్ నాట్ ఎట్ హోమ్. మీరు కూడా ప్రూవ్ చేసుకోగలరా మీరు అక్కడే ఉన్నారు? 100%. ఆ ప్రూఫ్స్ ఏమైనా మాకు చూపించగలరా? I have already submitted it to the court. Okay, right. Yeah, see, that is where my limitation comes. Okay. Ippudu it is very easy andi. You take out my Airtel number which I am using. Na signals ekkudunnai all these years, 8 years kaadu. Corona time lo what happened was, నేను నా ఫ్యాక్టరీకి వెళ్ళాను. మార్చ్ టైంలో లాక్డౌన్ అయింది కదా, సడన్ లాక్డౌన్ అనౌన్స్ అయితే నేను మా బాబు వి గాట్ లాక్డౌన్ ఇన్ హిందూపూర్ నుంచి కలెక్టర్ పర్మిషన్ తీసుకొని ఐ క్రాస్ బార్డర్ అండ్ I went to my mother's place because that was the only travel I could have done. I couldn't have come to Hyderabad. అప్పుడు ఆ ఫ్యూ మంత్స్ అనేది నేను అమ్మతో గడిపాను లాక్డౌన్ టైంలో. అంత తప్పితే నేను ఇల్లు వదిలేసి ఎక్కడికి పోలేదు, ఎవరితోనూ తిరగలేదు. ఎప్పుడు అక్కడే ఉన్నాను. మా బాబు స్కూలింగ్ అక్కడ. ఎన్ని రిపోర్ట్స్ లేదు. నాకు ఎప్పుడైనా కోల్డ్ కాఫ్ ఫీవర్ వాట్ ఎవర్, ఐ గో టు కాంటినెంటల్ హాస్పిటల్. మై సన్ గోస్ టు కాంటినెంటల్ హాస్పిటల్. ఐ బై మై మెడిసిన్స్ ఇన్ ద మెడ్ ప్లస్ దేర్. ఐ బై మై బిగ్ బాస్కెట్. ఐ బై మై రెగ్యులర్లీ. హౌ మెనీ ఎవ్రీ డే దే విల్ బి అ జెప్టో ఆర్ అ బిగ్ బాస్కెట్ ఆర్ అ స్విగ్గీ ఆర్ సంథింగ్ ఆన్ అ డైలీ బేసిస్. ఐ విల్ టెల్ యూ, అ పర్సన్ లివింగ్ దేర్. నా టవర్ సిగ్నల్ తీసి చూడండి చాలు, నేను ఎక్కడ ఉన్నాను అర్థమవుద్ది. మరి బెంగళూరులోనే ఉంటున్నారు అని చెప్పడానికి గల కారణం ఏంటి? అసలు నాతో కలిసి ఉండట్లేదు. దట్స్ అగైన్ అనదర్ స్కీమ్. అది ఏంటంటే టెక్నికల్గా, ఐ మీన్ లీగల్గా, ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ ద లా, ఇఫ్ యూ సీ, ద డివోర్స్ ప్రాసెస్ బికమ్స్ ఈజీ ఇఫ్ దెర్ ఇస్ అ ఫిజికల్ సెపరేషన్ ఆఫ్ ద కపుల్. సో ఇఫ్ దేర్ ఎస్ట్రేంజ్డ్ వైఫ్ అని వాడేసుకోవచ్చు పదాలు, అలాంటివి వాడారు కదా. సో ఇట్స్ వెరీ ఈజీ.
ఆ క్రూయల్టీ గ్రౌండ్స్, నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, నేను ఒక మగాడిని, నా అవసరాలు ఉంటాయి, నేను హ్యూమన్ బీయింగ్ని, నాకు ఎమోషనల్ నీడ్స్ ఉంటాయి, ఈవిడ ఇక్కడ లేదు, సో నేను బయటికి వెళ్ళి మేస్తాను, అంతే కాన్సెప్ట్. సో ఆ స్టాండ్ తీసుకోవడానికి నన్ను అలా ప్రూవ్ చేయాలని చూస్తారు. ఐఎమ్ నాట్ మీడియా పర్సన్ ఆర్ మీడియా అటెన్షన్ క్రేవింగ్ పర్సన్ అండి. యూ సీ ఎనీ ప్రోగ్రామ్, నరేష్ బర్త్డే కానీ, మా మదర్ ఇన్ లా బర్త్డే కానీ, కృష్ణ గారి బర్త్డే కానీ, నవీన్ బర్త్డే కానీ, నా కొడుకు బర్త్డే కానీ, పండగలు కానీ, మీడియాలో కనిపించి ఉంటాను కదా, ఏదో ఒక ఫ్రేమ్లో ఉంటాను కదా. రైట్. ప్రతి ఒక్క ఇయర్ తీసి చూడండి, నేను లేను అని అది ఎలా అంటారు? మీరు అక్కడే ఉన్నారు. నేను 100% అక్కడే ఉన్నాను కదా. రైట్. అయితే రకరకాల అఫైర్స్, ఇందాకే మాట్లాడుకున్నట్టుగా రకరకాల అఫైర్స్ కూడా ఎలిగేషన్స్లో భాగంగా చేసి ఉన్నారు. డ్రైవర్తో కూడా అఫైర్ని దాన్ని ఎలా తీసుకున్నారు? క్రియేటివిటీ మా ఆయనకే దక్కుతుందండి నిజంగా, ఇంకెవరు దొరకలేదు అని అనిపిస్తుంది. అదే అంటే అది విన్నప్పుడు, ఆ ప్రెస్ మీట్ విన్నప్పుడు వాట్ వాజ్ యువర్, అంటే మీకు అసలు I was in Power TV, లైవ్ రియాక్షన్ చూస్తున్నాను. Just because I have I have accused him that he had an affair with the servant. He wanted to get back to me, hit me back. అంతే, చిన్నపిల్లల మనస్తత్వం ఎట్లా అంటే నువ్వెంత అంటే నువ్వెంత అని అంటారు చూడండి, అంతే. దాట్ వాజ్ ద రియాక్షన్. ఓకే. అయితే బాబు ఇవన్నీ చూస్తున్నాడు, బాబు అబ్జర్వ్ చేస్తున్నాడు, బాబు రియాక్షన్ ఏంటండి అసలు? హర్ట్ మీద హర్ట్ అవుతున్నాడండి వాడు, హర్ట్ మీద హర్ట్. యునో వాట్ హీ షోస్ ఇట్ ఆన్ ఫుడ్. ఆ డిప్రెషన్, ఆ ఫీలింగ్ అంతా ఫుడ్ మీద చూపిస్తాడు. హీ గోస్ అంటే ఓవర్ ఈటింగ్ చేస్తాడు. దట్స్ హిస్ సోలేస్, ఫుడ్ ఇస్ హిస్ సోలేస్. అలా అయిపోతుంది వాడికి. ఎక్కువ తింటాడు బాధలో, లావ్ అయిపోతాడు. సో ఐ హ్యావ్ టు ఆల్వేస్ కీప్ హిమ్ ఇన్ చెక్. సో అంటే మెనీ నైట్స్ హీస్ నాట్ స్లెప్ట్, పద్మిని గారు. యు నో వాట్, మదర్ మీద ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది అని ప్రపంచానికే తెలుసు. ఒక క్వీన్గా చూసిన మదర్ని స్ట్రగ్లింగ్ మదర్గా చూడాలంటే వాడికి ఇబ్బంది. యాక్సెప్ట్ చేయలేదు కదా హార్ట్. ఒకటి. ఇంకోటి, యువర్ ఓన్ ఫ్రెండ్ కమ్స్ టు యూ అండ్ సేస్, మీ అమ్మ దొంగంట కదా, ఏం చేస్తావు? బెస్ట్ ఫ్రెండ్ అయినా గుద్దొస్తావు. సో దిస్ ఇస్ హౌ వైలెన్స్ స్టార్ట్స్ ఆఫ్. You know, one day he said he has his nerve gun, he's playing with it. Suddenly something about Pavitra location Naresh comes on screen. He points out the gun. Ain chappaledu note lo, but our body language of pointing the gun, I don't know whether he pointed it out to Naresh or Pavitra location, I don't know, but this is scary as a mother for me. Yeah. Immediate reaction, he pointed it out. And I said, no, what are you doing? He said, it's not a real gun, don't worry. That means he has thought of a real gun. You know, so the thought has reached that level. I want the best for my son, not to make him a goon, right? Or introduce him to crime. Adi Naresh ki kuda undali thought. Em thought untundandi asalu Naresh. The ugliest thing is Ranveer has seen Naresh watching porn on his iPad. ఇంకంతకంటే ఇంకేం చెప్పాలి? అప్బ్రింగింగ్ ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలండి? పేరెంటల్ కంట్రోల్స్ అంట, ఇదంట అదంట, ఎన్ని చేస్తాం మనం పిల్లలకి ఆ ఇన్నోసెన్స్ని మెయింటైన్ చేయడానికి? ఓ మై గాడ్. అమ్మ, నాన్న వాజ్ వాచింగ్ సంథింగ్ డర్టీ ఆన్ అని ఐప్యాడ్. ఏం డర్టీరా అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏం డర్టీరా అంటే, బట్టలు లేవమ్మా వాళ్ళకు, ఆల్ ద లేడీస్ దేర్ నో దే వర్ వెరీ డర్టీ అని. అంటే వాడికి డర్టీ అని అది అర్థమైపోయింది. దాని గురించి మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా? ఐ హ్యాడ్ టు ఎడ్యుకేట్ రణ్వీర్. నరేష్ గారితో ఏం మాట్లాడతావు? నీకు ఉండాలి జ్ఞానం.
You're a father, and for the third time, you never brought up your previous two sons. God has given you a beautiful opportunity to bring up, parent your third son. So what kind of responsible father are you? ఎన్నాళ్ళకి ఒకసారి మాట్లాడటం, ఇప్పటికి ఎన్నాళ్ళ నుంచి మీరు మాట్లాడుకోవటం లేదండి నరేష్ గారితో? మీరు ఒక దగ్గర 1 year అవుతుందండి. 1 year అవుతుంది. బాబుతో ఎన్నాళ్ళకి ఒకసారి మాట్లాడుతుంటారా, లేకపోతే బాబు కస్టడీని అడగటం లాంటివి ఏమైనా జరిగాయి? అది కూడా ఇంకో కేసు పెట్టాడు. అదే ఇందాక మనం అనుకున్నాం, ఎన్ని కేసెస్ ఉన్నాయండి టోటల్ గా మీ మీద? ఒక ఇంజంక్షన్ కేసు కృష్ణ గారి చేత వేయించినట్టు వేయించారు, బట్ 100% అది కృష్ణ గారి ఫోర్జరీ చేశారు దానిలో. ఇంజంక్షన్ కేస్ దట్ టు గెట్ మీ రిమూవ్డ్ అవుట్ ఆఫ్ ద హౌస్. ఓకే, చైల్డ్ కస్టడీ కేసు పెట్టాడు. చైల్డ్ కస్టడీ ఇప్పుడే నువ్వు ఇన్ని రోజులకి నేను సింపుల్గా ఒక క్వశ్చన్ అడుగుతాను నరేష్కి. 10 years of Ranveer's childhood, okay? Have you changed his diaper once? Have you fed him food once? Have you put him to sleep once? Have you sat with him and made him do his homework once? In the divorce petition and the child custody petition, I was shocked to see. He says that I will put him in the best boarding schools and bring him up. So, బోర్డింగ్ స్కూల్లో వేయడానికి నీకు కస్టడీ కావాలా అంటే ఇంటెన్షన్ అర్థం చేసుకోండి. హీఈస్ అ లీగల్ హెయిర్. టుమారో హెడేక్స్ వద్దు, వాడిని కంట్రోల్లో పెట్టేసుకుంటే అయిపోయింది. అంటే నువ్వు ఒక ఫాదర్హుడ్ గురించి కాదు నువ్వు ఫైట్ చేస్తున్నది, అంతే కదా? ఇన్ 10 years వాట్ హ్యావ్ యూ డన్? ఏదో ఒక ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ ఎప్పుడో ఒక 6 monthsకి ఒకసారి ఒక ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ ఇచ్చేసి. ఎలాంటి గిఫ్ట్స్ అండి ఎక్స్పెన్సివ్ అంటే? రీసెంట్ గిఫ్ట్ వాజ్ ల్యాప్టాప్, గేమింగ్ ల్యాప్టాప్. రీసెంట్ మేబీ 2 months or 1 month. సో ఇలాంటిది you just materialistically you're trying to attract a child. You think he is getting attracted? He will just take it. He will just take it. But he knows what he needs to do. Right. ఎన్నాళ్ళకి ఒకసారి బాబుతో మాట్లాడుతూ ఉంటారండి? ఏమో 15 daysకి once అయినా ఎదురు పడతారు ఇంట్లో. ఆయన డైలీ ఇంటికి రావటం? ఎక్కడ వస్తాడు? వస్తే గెస్ట్ హౌస్లో ఉంటాడు, ఏదో మేడం గారి దగ్గర ఉంటాడు. సో రావాలి కదా ఇంటికి. వచ్చినప్పుడు మా బాబు ఉండాలి కదా, స్కూల్కి వెళ్తుంటాడు వస్తుంటాడు. ఇంట్లో ఉన్నా అంత ఇదేమీ లేదు. అసలు పవిత్ర లోకేష్ గారి అదొక వింతగా చెప్తాడు. మా ఐ సా హిమ్ టుడే అని వస్తాడు మా అబ్బాయి. ఐ సా హిమ్ టుడే అని అంటాడు. అంటే ఏదో ఐ సా కామెట్ టుడే అన్నట్టు ఉంటుంది. రైట్. అసలు పవిత్ర లోకేష్ గారు ఎప్పుడు వచ్చారండి లైఫ్లోకి ఎంటర్ ఎప్పుడయ్యారు, అండ్ మీకు ఎప్పుడు తెలిసింది? ఏదో సమ్మోహనం టైంలో ఏదో మీట్ అయ్యారంట వాళ్ళు సినిమా సెట్స్. సో షీ డిడ్ కమ్ హోమ్ వన్స్ అండ్ పిచ్చిదాన్నండి నేను సమక్షంలోనే వచ్చా. అంటే అప్పటికి ఇవన్నీ లేదు, అప్పటికి ఇంకా ఐ ప్రాబబ్లీ వాజ్ స్టక్ అప్ విత్ అన్ అదర్ అఫేర్ ఆఫ్ హిస్. ఓకే, సో ఈవిడ ఇంటికి వచ్చినప్పుడు కొంతమంది సీనియర్ యాక్టర్స్ అందరు వచ్చారు. అక్కడే పక్కనే ఏదో షూటింగ్ జరుగుతుందంట. సో లంచ్ సర్వ్ చేశాను పిచ్చిదానిలాగా. నేనే మాట్లాడారు ఆవిడతో అప్పుడు? అవును, హ్యాపీగా కన్నడలో మాట్లాడుకున్నాం అప్పుడు. బికాస్ షీఈస్ ఫ్రమ్ కన్నడ అండ్ షీ వాజ్ ఇంట్రడ్యూస్ టు మీ యాజ్ కన్నడిగా. ఐ వాజ్ హ్యాపీ. మా బెంగళూరు అమ్మాయి అని చెప్పి ఇంట్లో కాచిన నెయ్యండి అని వేడి అన్నం నేనే వేసి, గడ్డ పెరుగు తినండి అని వేసి. You know how Rayalaseema people are like. We hospitality we extend. Hospitality బొట్టు పెట్టి ఇవన్నీ ఉంటాయి కదా మనకి సెంటిమెంట్లు. రైట్. తర్వాత ఎప్పుడు తెలిసింది మీకు? ఐ థింక్ ద ఫస్ట్ టైం వాజ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్ టైంలో. సో ఆమె పాత్ర ఎక్కువ పాత్ర ఉంది అనేది నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. So she acted as a election agent or something like that at that point in time. So అప్పుడు మీకు డౌట్ వచ్చింది? ఎక్స్ప్రెస్ చేశారా నరేష్ గారితో? అంటే నరేష్ మీద ఒక కన్ను వేసే ఉంచుతాం కదండి. సో అనవసరంగా ఆవిడికి లేట్ నైట్ డ్రాప్లు,
అదే మర్సిడీస్లో ఏదన్నా వేరే కార్ అరేంజ్ చేసి పంపించవచ్చు కదా. ఈ మహానుభావుడే వెళ్ళి డ్రాపులు చేయడము, లేటుకి ఇంటికి రావడము, అబద్ధాలు చెప్పడం నాతో, ఇవన్నీ ఇలా జరుగుతుంది. సో ఐ న్యూ వాట్ వాస్ హ్యాపెనింగ్. కంప్లీట్గా ఎస్ నేను అనుకుంది కరెక్టే అని ఎప్పుడు అనిపించింది? I think on his birthday. Because నేను కేక్ అతనికి ఇస్తే ఇంట్లో మా అత్తగారు కూడా ఉన్నారు. ఎవ్రీ ఇయర్ హీ లైక్స్ అ పర్టిక్యులర్ ఫ్లేవర్. సో ఆ ఫ్లేవర్ చాక్లెట్ ఫ్లేవర్డ్ కేక్ తీసుకుని వచ్చి పెట్టాను. హీ విల్ నెవర్ బ్లో ద క్యాండిల్. హీ సేస్ ఐఎమ్ అ హిందూ, ఐ ఓన్లీ లైట్ ద క్యాండిల్, ఐ డోంట్ బ్లో ఇట్ అనే కాన్సెప్ట్. నమ్మకాలు ఎక్కువ అవన్నీ, దానికి ఏం తక్కువ లేదు కానీ. సో హీ బ్లూ ద క్యాండిల్. సో హీ బ్లూ ద క్యాండిల్ అండ్ హీ డెంట్ కట్ ద కేక్. మా అత్తగారు చెప్తూనే ఉన్నారు, కట్ చేయి నరేష్, కట్ చేయి నరేష్, కట్ చేయి నరేష్ అని. హీ డెంట్ కట్. ఎందుకు కట్ చేయలేదు? హీ జస్ట్ బ్లూ ద క్యాండిల్ అండ్ హీ వెంట్ ఆఫ్. కట్ చేస్తే సీన్ అక్కడ, రైట్, వెళ్ళిపోయారా? వెళ్ళిపోయాడు. సో ఆ రోజు అనిపించింది సంథింగ్ ఈజ్ బ్రూయింగ్ అని. మళ్ళీ అక్కడ వెళ్ళి ఈయన కట్ చేసి ఆవిడికి ఫీడ్ చేయడము, కేక్ అవన్నీ జరిగింది కదా. సో అది మీ దృష్టికి వచ్చింది. అఫ్ కోర్స్ ద ఎంటైర్ వరల్డ్ వాచ్డ్. మరి తర్వాత మాట్లాడటం, డిస్కషన్స్ గొడవలు జరుగుతూనే ఉంటాయండి. ఎందుకంటే సి వెన్ యూర్ ఫైటింగ్ యూ విల్ ఫైట్ ఫర్ ట్రూత్, యూ విల్ నాట్ కీప్ క్వైట్. అదే కదా ప్రాబ్లం. నేను హీ ఆఫర్డ్ మీ, వేరే సెలబ్రిటీ వైఫ్స్ ఇలా ఉంటారు, అందరికీ ఇది కామన్నే. డివోర్స్ వేయడానికంటే ముందు హీ ఆఫర్డ్ మీ, నా ఫ్రీడమ్ నాకు ఇచ్చేసాయి, నీ ఫ్రీడమ్ నీకు ఇచ్చేస్తా, లెట్స్ హ్యావ్ అన్ ఓపెన్ మ్యారేజ్. ఓపెన్ మ్యారేజ్ కాన్సెప్ట్. నేను అన్నాను మా ఇంట వంట లేదు ఇలాంటివి, సో యూ బెటర్ బిహేవ్ యువర్ సెల్ఫ్ అని. ఇదంతా అమ్మ ఉండంగానే. మరి ఆవిడ దృష్టికి తీసుకెళ్లారా మీరు? 100%. I used to talk to her, I used to tell her. ఆవిడ ఎలాంటి చర్యలు తీసుకున్నారు? She always told him, రమ్య కంట్లో నీళ్ళు వస్తే చిల్లి గవ్వ ఇవన్నీ కాస్తి. సో అందుకనేనా ఈ ఇష్యూస్ అన్ని ఆవిడ ఉన్నంత కాలం బయటికి రాకపోవడం. ఆవిడ పోయిన తర్వాత ఇంకా there was nobody to control. కళ్ళాలు లేవు. రైట్. అయితే ఒక్కసారి మీ అంటే పర్సనల్ లవ్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం అండి. ఆల్మోస్ట్ చాలా ఏళ్ళు ప్రేమించుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నారు. అవును. అయితే ఆయన గురించి మీకు తెలుసు ఆల్రెడీ, 2 వివాహాలు అయ్యాయి, 2 పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ మళ్ళీ ప్రేమించారు. మీకు ఫస్ట్ మ్యారేజే బై ది వే. మీ బాబాయ్ గారు రఘువీరారెడ్డి గారు అవ్వచ్చు, మీ పెద్దనాన్న గారు అవ్వచ్చు, మీ నాన్నగారు అవ్వచ్చు, ఎవరు ఒప్పుకోలేదు. అవును. మీరు ఫైట్ చేసి లేదు హీఈస్ ద పర్సన్ అని మీరు పెళ్లి చేసుకున్నారు. అవును. ఎక్కడ అండి ఆర్థిక వ్యవహారాలతోటే ఇబ్బంది వచ్చిందా? అసలు ఎక్కడ మీకు స్టార్ట్ అయింది ఇబ్బందులు అనేవి? ఇట్ టుక్ మోర్ ఆఫ్ అ పొలిటికల్ టర్న్. ఒక మోటోతో మిమ్మల్ని ప్రేమించారా? దట్స్ వాట్ ఐ డిస్కవర్డ్ అ లిటిల్ లేటర్ ఆన్ ఆఫ్టర్ మ్యారేజ్. ఏంటంటే అంటే హీ వాజ్ హోపింగ్ దట్ చిన్నానా విల్ గివ్ హిమ్ అ పొలిటికల్ పుష్ ఇన్ అనంతపూర్ డిస్ట్రిక్ట్. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారిని కలవడం జరిగింది. సో చిన్నానా వాజ్ ఇన్ చార్జ్. సో హీ ఆల్వేస్ థాట్ దట్ హీ విల్ యాక్చువల్లీ గెట్ దట్ పుష్ ఫ్రమ్ చిన్నానా. బట్ హీ టోల్డ్ మీ దట్ ఐఎమ్ నాట్ మ్యారింగ్ యూ అవుట్ ఆఫ్ పొలిటికల్ ఇంటెన్షన్. ఐ ఆస్క్డ్ హిమ్ డైరెక్ట్లీ, చూడు, ఇఫ్ సంథింగ్ ఇస్ దేర్ ఇన్ యువర్ మైండ్, యూ లెట్ మీ నో, బికాస్ ఆల్ మై ఫ్యామిలీ సేస్ దట్ యూర్ మ్యారింగ్ మీ అవుట్ ఆఫ్ అ పొలిటికల్ ఇంటెన్షన్. ఓకే, సో యూ బీ వెరీ క్లియర్. లేదు, నాకు పొలిటికల్ ఇంటెన్షన్స్ లేదు, నేను బీజేపీకి రిజైన్ చేశాను, నాకు ఐ వాంట్ టు గెట్ బ్యాక్ టు డూయింగ్ ఫిల్మ్స్ అండ్ ఐ జస్ట్ వాంట్ టు కాన్సన్ట్రేట్ ఆన్ మై ఫిల్మ్ కెరియర్ నౌ. సో అండ్ నీలాంటి వైఫ్ దొరకడం నా అదృష్టం. సో ఐ జస్ట్ వాంట్ టు ఎంజాయ్ ద బ్లిస్ ఆఫ్ మ్యారిటల్ లైఫ్, బ్రింగ్ అప్ అ బేబీ, ఇవన్నీ చెప్పాడు. అంటే అప్పుడు మీకు తెలుస్తూ ఉంటుంది ఆయన ఏమేం పనులు చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏంటి అన్నీ తెలుస్తూ ఉంటుంది. లవ్లో ఉన్నప్పుడు ఇంకా కీన్గా కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం జనరల్గా. అయితే ఫస్ట్ వైఫ్ బేబీతో కానీ, అదే అబ్బాయితో కానీ, లేకపోతే సెకండ్ వైఫ్ అబ్బాయితో కానీ రెగ్యులర్గా టచ్లో ఉండటం, ఆ పిల్లల గురించి మాట్లాడటం, వాళ్ళ గురించి ఏమైనా ఆలోచించటం, ఇట్లాంటివి చేసేవాళ్ళ? We used to do it together.
you know, when let me talk about Naveen, gem of a guy. ఎవరండి నవీన్ అంటే ఎవరు? Naveen ante Naresh's first son. Gem of a guy, you know, మేలిన బంగారం అంటారు చూడండి. He is that ఇది. In fact, Naveen and I were friends much before I met Naresh. So even to this day in that house, స్మైల్ ఇచ్చి మాట్లాడేది ఒక నవీన్ తప్ప ఇంకెవరు లేరు. విజయ్ నిర్మల గారు, నవీన్ గారు అంతేనా? అంటే విజయ్ నిర్మల గారు ఇస్ నో మోర్. సో నవీన్ ఇప్పటికి నేను చెప్పేది ఇంకెవరు లేదు. కృష్ణ గారు ఉన్నప్పుడు ఆయన ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటారు. నాకు ఆయనకు ఎక్కువ ఇంటరాక్షన్ లేదు మా అత్తగారు పోయిన తర్వాత. మహేష్ బాబు గారు కానీ లేకపోతే ఐఎమ్ నాట్ ఇన్ టచ్ విత్ ఎనీ ఆఫ్. రైట్. సో Naveen in fact, Naveen was the first guy I told that I am going to marry Naresh. Right. ఎలా రిసీవ్ చేసుకున్నారు నవీన్? That's what he's such a cool guy. He's such a ఎవరికి చెడు చేసే వ్యక్తి కాదు. నరేష్కి ఇలాంటి అబ్బాయి పుట్టాడా అని నాకే ఒక్కొక్కసారి ఆశ్చర్యం అవుతుంటుంది. యూనో his mother's soul must be really a pure one. He must have got all the qualities of his mother. ఆవిడ డిప్రెషన్ తో చనిపోయారనే వార్తలు వినిపిస్తుంటాయి, నిజమేనా అండి? అంటారు. నాకు ఐ డోంట్ హ్యావ్ ద ఎగ్జాక్ట్ అంటే నవీన్ గారు ఎప్పుడు మీతో చెప్పటం కానీ మీతో ఫ్రెండ్సే కాబట్టి ఎమోషనల్ టాక్ అయితే మా మధ్యలో ఎప్పుడు ఉండదు. We always have a funny conversation or we talk about something very common. మరి నరేష్ గారిని పెళ్లి చేసుకుంటున్నాము అన్నప్పుడు మీకు వయసు తేడా ఎంత ఉండొచ్చు మీకు నవీన్ గారికి? నవీన్కి నాకు మేబీ 4 years డిఫరెన్స్. 4 years. 4 years. అప్పుడు మీరు స్టెప్ మదర్ గా వెళ్ళబోతున్నారు. We were very clear. He made fun. నువ్వు నాకు స్టెప్ మదర్ ఏంటి అని he made fun of me. And I said, let's be very clear, we are friends, we are still friends. No stepmother, exactly. No pinny issues or anything like that, you know. So reaction enti Naveen garu nunchi first he was the first guy that we broke the news to. Not even my mom or not even my sister. We went to Vizag. He was doing a course in Vizag. So that in subway అక్కడ కూర్చొని లంచ్ చేస్తున్నాము. That's where I told him. Naveen, this is తెలిసిపోయింది, బాడీ లాంగ్వేజ్ లోనే అర్థమైపోయింది అని అంత కూల్ గా తీసుకున్నాడు. Naveen, I wanted to tell you personally because you are my friend. So you are the first person I'm telling this అని చెప్పాను. అదే క్లారిటీ, అదే కార్డియల్ రిలేషన్షిప్, అదే ఫ్రెండ్లీ రిలేషన్షిప్ వీఆర్ మెయింటైనింగ్ ఇప్పటికి. మొన్న కూడా స్వింగ్ లో ఏదో కూర్చొని మాట్లాడుతుంటే హాయ్ రమ్య, హౌ ఆర్ యూ, ఆల్ గుడ్, హౌ వాజ్ యువర్ మామ్ అని కూడా అడిగాడు. అంత కట్టేసి నరేష్కి లేదు. మళ్ళా అమ్మ ఎలా ఉన్నారు, మా మదర్ తనకి రాఖీ కట్టింది, తమ్ముడు అని వెల్కమ్ చేసింది ఇంట్లోకి. వెన్ షీ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్ ఈజ్ నాట్ ఈవెన్ మేడ్ అ కాల్ టు హర్. ఎంత ఉండొచ్చండి మీకు నరేష్ గారికి ఏజ్ గ్యాప్? పెళ్లి చేసుకున్నప్పుడు తక్కువ చెప్పాడు, డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ ఇచ్చారు. సో ఐ థింక్ he's 63 and I'm 82. So we were 21 years apart. 82 born మీరు, ఆయనకి ఇప్పుడు 63 years. No, ఆయన 63 born, మీరు 82 born. Yeah. 20 years. 21 years. True. That I discovered only towards the time where they were fixing the marriage date. I thought we were only 12 years apart. That's what he had told me. మరి మీరు ఆయనతో అడగటము అది డిస్కవర్ చేసింది పెళ్లికి ముందే అంటున్నారు కదా? పెళ్లికి ముందే కన్ఫ్రంట్ చేసింది మా సిస్టర్. పండంటి కాపురం డేట్ చూసింది, ఆ రిలీజ్ డేట్ లో 7 years అంటే ఇప్పటికి ఎంత అని క్యాల్కులేట్ చేసింది. డౌట్లు వచ్చాయి, మా ఇంట్లో గొడవలు అయినాయి. దే వాంటెడ్ టు స్టాప్ ద మ్యారేజ్ ఈవెన్ అట్ దట్ పాయింట్ ఇన్ టైం. అబద్ధం చెప్పాడు, ఏజ్ ఇంత ఉంది అని. నేను ఒకే మాట అన్నాను, సీ ద మ్యారేజ్ ఇస్ అనౌన్స్డ్. హీ కేమ్ అండ్ సెడ్ సారీ, నేను నిన్ను మిస్ అయిపోతాను లైఫ్లో, అందుకని అబద్ధం చెప్పాను, ఎక్స్క్యూజ్ మీ. ఆ రోజు నుంచే సారీలు జరుగుతుంది నా లైఫ్లో. ఐ థింక్ ఐ ఎక్స్క్యూజ్డ్ హిమ్ టూ మచ్. వేణుస్వామి గారు కూడా ఏదో వీడియో రిలీజ్ చేస్తారండి, చూశాను. నా డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని వెళ్తే అమ్మాయికి నీకు అస్సలు పడదు, ఇది దిస్ రిలేషన్షిప్ విల్ గో నోవేర్ అని చెప్పారంట. అందుకని
మా ఫ్యామిలీ అస్ట్రాలజర్కి చూపిస్తాం, డేట్ పెట్టిస్తామంటే హీ డెంట్ గివ్ ద యాక్చువల్ డేట్ ఆఫ్ బర్త్. హీ సెడ్ ఏదో డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి నేనే పెట్టిస్తాను ముహూర్తాలు అని చెప్పి, మీరు పెట్టిస్తే నేను ఒప్పుకోను అని చెప్పి, అప్పుడు ఏదేదో, అప్పుడు ఐ వాజ్ కంప్లీట్లీ ఇన్ టు హెమ్ కదండి. సో ఐ సెడ్ ఎవరు పెడితే ఏముంది, సద్య పెళ్ళైపోతే చాలు, ఈ గొడవలంతా ఎండ్ అయితే చాలు అనేట్టు. మా వాళ్ళు దే వర్ నాట్ హ్యాపీ. 21 years గ్యాప్ ఉంది అన్నా కూడా మీరు క్షమించేశారు. ఓకే, అయినా కూడా పెళ్లి చేసుకోవాలి, అంత ప్రేమించారు మీరు నరేష్ గారిని. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇఫ్ ఐ గివ్ మై సెల్ఫ్ 100%. ఈవెన్ టు దిస్ డే ఐ హావ్ గివెన్ హిమ్ 100%. ఆయన చేసిన వెక్కిల్ చేష్టలకి, ఆయన చేసిన మోసాలకి, ఆయన చేసిన ఫ్రాడ్స్కి, నా మీద స్కీమింగ్కి, I could have brought him down in the court. My lawyer tells me, why are you keeping quiet? 498A వేద్దాం. ఎన్ని కేసులు వేయచ్చు? డెఫమేషన్ వేయచ్చు, అనవసరంగా వాగాడు. సో దిస్ ఇస్ నాట్ రైట్. సో యూ స్టాండ్ అప్ ఫర్ యువర్ రైట్ అని అంటారు. ఐ హ్యావ్ బీన్ టెల్లింగ్ మై లాయర్, నో, ఐ వాంట్ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్. ఒక పక్కన రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ వేసి ఇంకొక పక్కన డెఫమేషన్లు ఇవి అవి వేస్తే ఎట్లా ఉంటుంది? రైట్. అయినప్పటికీ మీ ఫ్యామిలీ మెంబర్స్తో మీరు ఫైట్ చేసి మొత్తానికి పెళ్లి చేసుకున్నారు. అవును. ఎన్నాళ్ళు హ్యాపీగా కలిసి ఉన్నారు? కలిసి ఉండడం హ్యాపీగా అని అంటే, మా బాబు పుట్టినంత వరకు వి వర్ వెరీ హ్యాపీ అండి. ఎన్నాళ్ళకి పుట్టాడండి బాబు? జనవరి, అదే 1 year తర్వాత I conceived, 1 year after marriage, and after that pregnancy I had Ranveer. So everything was going very fine. You know, suddenly you start you stumble upon certain things. You know, you stumble upon hair on his shirt, or you stumble upon some female perfume that you can smell on his t-shirt, or he says that, you know, he was in some meeting, and when I cross-checked with the manager, he was not in a meeting, he was elsewhere. So all these things started off. ఇంకా గొడవలు, వాడు మీరు నిలదీయటాలు ఇవన్నీ. నేను అక్కడ NGO పెట్టి నేనే ఒక్కటే మాట అన్నాను, నీకు చిన్నాన్న హెల్ప్ ఎందుకు అవసరం? Why do you need Chinnana's help to be a politician? You told me that you've given up on politics. Again, you're showing interest in politics. Tappu ledu, okay. But as a couple, let's work in Anantapur district. Let's earn the seat, right? నేనేదో సెలబ్రిటీ ఫ్యామిలీ, నా దగ్గర డబ్బులు ఉన్నాయంటే ఎవరు వచ్చి నీకు పొలిటికల్ సీట్ ఇవ్వరు. మై ఫ్యామిలీ is 3 generations in politics, so I know I come from a political family. You get down there, you be a public person, people's person. కష్టపడాలి కదా. కష్టపడాలి, లేదంటే ఎవడు ఓటేస్తాడు, ఎవడు సీట్ ఇస్తాడు నీకు? అయితే రఘువీర గారు తర్వాత సపోర్ట్ చేయడం జరిగిందా అండి నరేష్ గారికి? లేదండి, పొలిటికల్ గా అయితే సపోర్ట్. పొలిటికల్ గా ఎప్పుడు సపోర్ట్ చేయాలి? పొలిటికల్ గా చిన్న వాజ్ వెరీ క్లియర్. ఈవెన్ బిఫోర్ ద వెడ్డింగ్ he was very clear. సో మీ పెళ్ళికి మీ వాళ్ళందరూ వచ్చారా? రఘువీరారెడ్డి గారు కానీ లేకపోతే మీ పెద్దనాన్న గారు కానీ? అఫ్ కోర్స్, వాళ్ళు ఎవరికి ఇష్టం లేదు కానీ పెళ్ళి, బట్ ఇంకా నేను నరేష్ ఒక మాట అన్నాడు, మీ ఫ్యామిలీ ఎవరు ఒప్పుకోరు అంటే, స్ట్రగుల్ జరుగుతూ ఉంది, మా పెద్దనాన్న చిన్నాన్నలు ఎవరు దే ఆర్ నాట్ వాంటింగ్ దిస్ టు హ్యాపెన్. సో అప్పుడు లేచిపోదాము అని అన్నారు. లేచిపోయి, మాకు చెన్నైలో ప్రాపర్టీ ఉంది, ఫ్లాట్ ఉంది, అక్కడ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉందాము అని అన్నాడు. సో ఐ వెరీ క్లియర్లీ టోల్డ్ హిమ్ దట్ ఈస్ నాట్ మై కల్చర్, అండ్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అనేవన్నీ లేచిపోవడాలు ఇవన్నీ మా ఇంట వంట లేదు. సో ఐఎమ్ రాయలసీమ పిల్ల, ఐఎమ్ వెరీ స్ట్రేట్, అండ్ ఐ విల్ కన్విన్స్ మై పీపుల్ అండ్ పెళ్లి చేసుకుంటాను అనే చెప్పాను. అలాగే జరిగింది, కన్విన్స్ చేశాను. మా ఇంట్లోనే జరిగింది పెళ్ళి, అందరూ ఉన్నారు. ఇట్ వాజ్ నాట్ అ బిగ్ అఫేర్ బికాజ్ మై గ్రాండ్ పా పాస్డ్ అవే. మా ఊర్లో పెళ్లి చేసుకోవాలని వి హ్యాడ్ ప్లాన్డ్ ఇన్ అవర్ ఫ్యామిలీ టెంపుల్. అది కుదరలేదు బికాజ్ అక్కడే పక్కనే మా తాతని గ్రేవ్ యార్డ్లో పడుకోబెట్టడం జరిగింది. సో అక్కడే పెళ్లి చేసుకుంటే బాగోదు కదా ఇమ్మీడియట్గా, అందుకనే మా ఇంట్లోనే బెంగళూరులోనే జరిగింది పెళ్ళి. అందరూ ఉన్నారు, మా చిన్నాన్న పెద్దనాన్నలు మా అత్తయ్యలు అందరూ వచ్చారు. సో ఆన్ దట్ పాయింట్ అండి, మీరు చాలా స్ట్రగుల్స్
ఫేస్ చేసి ఉన్నారు మీ మ్యారిటల్ లైఫ్లో. ఎప్పుడు మీ ఫ్యామిలీ ఎందుకని మీకు సపోర్ట్ సిస్టమ్గా నించోలేదు? బికాజ్ వాళ్ళకి నచ్చలేదనా, లేకపోతే మీ ఫాదర్ అప్పటికి లేరా? మా ఫాదర్ లేరు కదా. సో ఆయన లేరు. ఇప్పుడు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పెద్ద పెద్ద మనుషులు ఎందుకని మీకు సపోర్ట్గా నించోలేదండి? సి అట్ వన్ పాయింట్ ఇన్ టైం ఆ పెళ్ళి అయ్యే ముందు అందరూ నన్ను కూర్చోబెట్టుకుని ఒక్క మాట అయితే చెప్పారు, యూఆర్ గెటింగ్ ఇన్ టు దిస్ రిలేషన్షిప్ ఆన్ యువర్ ఓన్ రిస్క్. బికాజ్ అది వెరీ క్లియర్. అప్పుడు నరేష్ మీద ఉన్న కాన్ఫిడెన్స్, ఆ ప్రేమతో ఆ బ్లైండ్ లవ్ అనేది ఉంటుంది కదా. ఐ ఛాలెంజ్ దెమ్, ఐ విల్ బీ వెరీ హ్యాపీ విత్ దిస్ మ్యాన్. 20 years జీవితం ఇస్తానని అన్నాడు. ఐఎమ్ 42 నవ్ అని అన్నాడు. 42, 62 అంటే 20 years ఆఫ్ హెల్దీ లివింగ్ ఇస్తాను, బ్యూటిఫుల్, లెట్ us సెలబ్రేట్ లైఫ్ అన్నాడు. అండ్ ఎవ్రీ మూమెంట్ విల్ బీ బ్యూటిఫుల్ విత్ హిమ్. ఐ కన్విన్స్ దెమ్, బట్ దే వర్ నాట్ కన్విన్స్డ్, బట్ దే లెట్ ఇట్ గో. సో అప్పుడు ఏం పెళ్ళైతే చేశారు. అండ్ for a very long time they were asking me, are you happy, are you happy, are you happy? But those were all happy moments. అప్పుడు మీరు ఆనందంగానే ఉన్నారు? ఆనందంగా ఉన్నాము, చెప్తూ వచ్చాను. And when Ranveer came into our lives, everybody were convinced that we were happy. పిల్లాడు కూడా పుట్టేశాడు, బాగున్నారు. నరేష్ కూడా వచ్చిపోవడము మా ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్స్కి. అంటే ఇంట్లో ఎంతమంది అల్లుళ్ళు ఉన్నా హీ ఈజ్ elder to all the alludus, right? So co-brothers అందరూ ఒక గ్యాంగ్ చేసుకున్నారు. దే హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. కోబ్రాస్ అని పెట్టుకున్నారు గ్యాంగ్ని. ఓకే, సో మై బ్రదర్స్ బావొచ్చాడు ఎవ్రీ 15 days 20 days వన్స్ వస్తుంటే బెంగళూరుకి. సో బావొచ్చాడు. ఓకే, సో అంత ఎంజాయ్ చేశారు. యాక్సెప్టెన్సీ అనేది 100% వచ్చేసింది. మరి బాధలో కూడా మరి సపోర్ట్గా నించోవాలి కదా, ఎందుకని ఆ సపోర్ట్ మీకు రాలేదు మీ బ్రదర్స్ నుంచి కూడా? అంటే ఇప్పుడు ఎవరైనా 500 కోట్ల స్కామ్ అనేసరికి షాక్ అవుతారు. ఓకే, తప్పు నాలోనే ఉంది, నేను బాగున్నాననే చెప్తూ వచ్చాను అందరికీ. ఈవెన్ ఎప్పుడైతే నేను నరేష్ అఫైర్స్ కానీ ఇవన్నీ నాకు తెలుస్తూ వచ్చాయో మా మదర్కి కూడా చెప్పలేదు, నేను మా సిస్టర్కి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. ఇంతమందిని ఛాలెంజ్ చేసుకొని వెళ్ళి మళ్ళీ వచ్చి ఏమని చెప్తాను, మీరు చెప్పిందే రైట్ అయింది అని ఎలా చెప్తాను నేను? ఇంతమందిని ఛాలెంజ్ చేసుకొని వెళ్ళి. బట్ ఇంకా కూరుకుపోతున్నారని అనిపించలేదా మీకు? అంటే ఎవరో ఒకరు సపోర్ట్ తీసుకోవాలి, లేకపోతే పెద్దవాళ్ళ సమక్షంలో పెట్టాలి మ్యాటర్ని, సో దట్ ఏమైనా జరిగిందండి. ఆ ఇన్స్టెన్స్ కూడా జరిగింది. మా రఘువీర చిన్నానని పిలిచి ఒకటే మాట చెప్పాను. వచ్చారు మా సిస్టర్ ఇంట్లో, ఒక పెద్ద పంచాయతీ జరిగింది ఇట్లా ఒక 2 years బ్యాక్. విజయ నిర్మల్ గారు చనిపోయేకి ముందే నేను చెప్పాను, ఐఎమ్ లివింగ్ ఇన్ దట్ హౌస్, నాకు లైఫ్ ప్రొటెక్షన్ లేదు, నాకు ఏదైనా జరిగితే నా కొడుకుని మాత్రం ప్రొటెక్ట్ చేయండి, నేను మీ విషెస్కి అగెయిన్స్ట్గా పెళ్ళి చేసుకున్నాను. సో బట్ ఐఎమ్ నాట్ సారీ అబౌట్ ఇట్. నేను రిగ్రెట్ అయ్యే మనిషినే కాదు ఇప్పటికీ. ఎందుకంటే ఒక డెసిషన్ తీసుకుంటే ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్ యూ విల్ హ్యావ్ టు ట్రావెల్ విత్ ఇట్. శ్రీ గురుజీ ఒక మాట చెప్తారండి, రెస్పాన్సిబిలిటీ ఈజ్ నాట్ గివెన్, ఇట్స్ టేకెన్, అండ్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ యాక్షన్స్ అండ్ ఇన్యాక్షన్స్. ఓకే, ఐ am responsible. My action was getting married to him. Inaction అనేది ఆయన ఏం చేస్తున్నా నేను బయటికి చెప్పకపోవడం. ఇప్పుడు మీరు అడిగారు మీడియాలోకి ఎందుకు వచ్చి మీరు మాట్లాడలేదు, ఫ్యామిలీకే చెప్పలేదు. ఎందుకంటే సమ్వేర్ నా మొగుడి మీదేనే నేను అలా మాట్లాడాలా, నా ఇంటి పరువు నేనే తీసుకోవాలా? ఎక్కడో అక్కడ విజయ నిర్మల గారు ఒక మాట నాకు ఎప్పుడు చెప్తుండేవాళ్ళు, ఎంత కష్టమైనా ఫేస్ మీద కనిపించద్దు. ఐ రిమెంబర్, నీకు ఎంత బాధ ఉన్నా అది ఎవ్వరికి కనిపించదు, ఎందుకంటే ఇది కృష్ణ గారు ఉండే ఇల్లు, ఇంటి మీద మచ్చ రావద్దు. షీ సపోర్టెడ్ మీ లైక్ ఎనీథింగ్, యూనో. ఎలా ఉండేదండి రిలేషన్ ఆవిడతో? ఐఎమ్ బ్లెస్డ్, యూనో. ఎక్కువ టైం నేను ఆవిడతో ట్రావెల్ కాలేకపోయాను. ఆ 10 years
ఆఫ్ మ్యారిటల్ లైఫ్ అనేది ట్రావెల్ అయ్యాను ఆమెతో. అప్స్ అండ్ డౌన్స్ ఇన్ ఎనీ రిలేషన్షిప్ ఉంటాయి, బట్ ఇన్ మై రిలేషన్షిప్ ఐ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ హర్. ఇట్ మైట్ నాట్ హ్యావ్ బీన్ ఈజీ. ఆమె లైఫ్ అనేది ఈజీ కానే కాదు. ఓకే, అయినా అందరినీ కార్డియల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసింది. ఆవిడకున్న పెయిన్ కూడా ఎవరికి చెప్పుకునేది కాదు. అంటే ఏ రకంగానండి? అంటే ఇప్పుడు ఫిజికల్గా పెయిన్ ఉండి షీ విల్ స్టిల్ బీ స్మైలింగ్ ఆన్ హర్ ఫేస్. హౌ షీ కుడ్ డూ దట్? మెంటల్గా ఏదైనా థాట్ ఉండి, బట్ షీ విల్ స్టిల్ పోర్ట్రే టు ద వరల్డ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. అంటే ఏంటి, ఆమెకు పరువు, ప్రతిష్ట, ఇల్లు, నేను కట్టుకున్న ఇల్లు, నా కాపురం, నా పిల్లలు, నా సంసారం బాగుండాలి, నా కొడుకు బాగుండాలి. యునో ఆన్ హర్ లాస్ట్ ఉగాది, దిస్ ఇస్ వాట్ మేక్స్ మీ వెరీ ఎమోషనల్. షీ లైక్స్ టు సీ మీ వెల్ డ్రెస్డ్, నగలు పెట్టుకోవాలి, చీర కట్టుకోవాలి అండ్ ఆల్ దట్. సో ఆన్ దట్ డే షీ కాల్డ్ మీ అండ్ షీ ఈజ్ లైక్, కొత్త చీర కట్టుకున్నావు, కొత్త నగ పెట్టుకున్నావు, కొత్త పెళ్లి కూతురులాగా కనిపిస్తున్నావు, ఇవన్నీ మర్చిపో, గొడవలు అన్నీ మర్చిపో, నరేష్తో హ్యాపీగా ఈరోజు మీకు పెళ్ళయిందని అనుకో, అన్నీ మర్చిపోయి నరేష్ని పిలిచి, చూడరా ఎంత అందంగా ఉంది రమ్య ఈరోజు, కొత్త పెళ్లి కూతురులాగా లేదు, ఈరోజు కొత్తగా పెళ్లి చేస్తున్నాను మీకు, లాస్ట్ ఉగాది కొత్తగా పెళ్ళి చేస్తున్నాను మీకు, నాకు మాట ఇవ్వండి, కలిసి ఉంటామని, హ్యాపీగా ఉంటామని మాట ఇవ్వండి. షీ ఆస్డ్, షీ పుట్ నరేషస్ హ్యాండ్ అండ్ మై హ్యాండ్ టుగెదర్, ఇలా పెట్టారు. ఓకే మమ్మీ అని చేయి తీసేసాడు ఈ మనిషి. ఆవిడకి అర్థమైపోయింది. సో షీ ఈజ్ లైక్, బాధపడి నేను అడిగింది ఇంతే. ఆ రోజే నన్ను పైకి పిలిచింది, సాయంత్రం పూట. జరిగింది నాకు బాధ అనిపించింది, బట్ నీ చేతుల్లో ఉంది, ఇంతవరకు నేను నీకు సపోర్ట్ చేశాను. వాళ్ళ అబ్బాయి తప్పులు చేస్తున్నట్టు, లేకపోతే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇట్లా అఫైర్స్ విషయాలు కానీ ఆవిడకి తెలుసా? ఎందుకు తెలియదండి, తనే చెప్పేది నాకు, నరేష్ ఎక్కడికి పోతే నువ్వు అక్కడికి పోలా, నువ్వు ఇంట్లో వంటకు పెట్టలేదు, నీకు వంట పనికి పెట్టలేదు, ఇల్లు పనికి పెట్టలేదు, మీ అబ్బాయిని కూడా చూసుకోవద్దు, మీ అబ్బాయిని చూసుకోవడానికి కూడా ఒక మనిషిని పెట్టేస్తా, ఒక బేబీ సిట్టర్ని పెడతా, నరేష్ వెంట ఉండు. ఏ మదర్ చెప్తుందండి? నరేష్ వెంటే ఉండాలి. పెళ్ళైనప్పటి నుంచి అదొక, షీ యూస్ టు సే నరేష్ వెంటే ఉండాలి, నరేష్ వెంటే ఉండాలి. షీ యూస్ టు గెట్ యాంగ్రీ ఎట్ మీ హిందూపూర్కు వెళ్ళొస్తే. అంటే నేను ఎన్జిఓ చేయడము, ఇప్పుడు అవన్నీ అవసరమా? నరేష్తో ఉండు. బట్ నేను ఎన్జిఓ ఎందుకు చేశాను? నరేష్కి పొలిటికల్ సపోర్ట్గా ఉంటుంది. టుమారో మనం ప్రజల్లో వర్క్ చేస్తే కదా ఒక గుడ్ విల్ వచ్చేది, నరేష్కే కదా. అక్కడ రమ్య రఘుపతి ఫ్యాక్టరీ పెట్టిందనో, రమ్య రఘుపతి ఇది చేసిందనో కాదు. నేను చేసిన ప్రతి ఒక్క సోషల్ సర్వీస్ యాక్టివిటీలో చీఫ్ గెస్ట్ ఎవరు? నరేష్ గారు. నేను వర్క్ చేస్తా. నేను ట్రైన్లో, బస్సుల్లో పట్టుకొని, కార్లో ట్రావెల్ చేసి చిన్న పిల్లాడిని ఎత్తుకొని, మా అత్తమ్మకి అది ఇష్టం లేదు. బీ లైక్ అ క్వీన్, వై యూ వాంట్ టు డూ ఆల్ దిస్. ఒక తను పొలిటికల్గా వెళ్ళేదే అమ్మకి ఇష్టం లేదు. ఎందుకంటే అయిపోయింది, బీజేపీకి వెళ్ళాడు, అక్కడ ఫెయిల్ అయిపోయాడు, అక్కడ ఇంకా వద్దు, మనకు ఆ సంగతే వద్దు, హ్యాపీగా ఉండండి, ఫిల్మ్స్ చేసుకోండి. అండ్ షీ ఆల్వేస్ వాజ్ టెల్లింగ్ మీ, నువ్వు సినిమాటోగ్రఫీ చేస్తావు, నువ్వు ఏదైనా డైరెక్షన్ చేయాలంటే యు గో అహెడ్. ఇద్దరు కలిసే ఉంటారు కదా, అప్పుడు ఏదైనా చేసుకోవాలంటే ఒకే ఫీల్డ్లో ఉంటే ఇద్దరు కలిసి ఉంటారు కదా అని. నేను, తనకు ఆశ ఉంది, పొలిటికల్ ఆశ ఉంది, మా ఫ్యామిలీ మీద డిపెండ్ కాకోకుండా నేను నిలబెట్టాలి నా మొగుడిని అని నేను వర్క్ చేస్తున్నాను అనంతపూర్లో. ఐ ట్రావెల్, పార్లర్లీ హీ విల్ హ్యావ్ అఫైర్స్ హియర్. సో మా అత్తమ్మ వాజ్ ఆల్వేస్ లైక్, యునో, బీ విత్ హిమ్ ఆల్వేస్. అమ్మ తనకి కోరిక ఉంది, అది నెరవేరాలి, పాలిటిక్స్ వద్దు, పాడొద్దు. షీ ఈస్ టు టెల్ ఓపెన్లీ. ఎందుకు కావాలి, 3 పిల్లలు ఉన్నారు,
ఇంత ఆస్తి ఉంది, దీన్ని మెయింటైన్ చేసుకొని హ్యాపీగా ఫిల్మ్స్ చేసుకుంటే చాలు కదా. ఫోకస్డ్గా ఉండండి లైఫ్లో. యూ డోంట్ డూ ఎనీథింగ్, యూ బీ లైక్ అ క్వీన్. షీ ట్రీటెడ్ మీ లైక్ అ క్వీన్. ఒక్కరోజు రమ్య వంటింటికి పోయి నాకు ఇది చేసి పెట్టు అనేది కానీ, ఇంకేదైనా చేయమనేది కానీ ఏదీ లేదు. టిపికల్ డాటర్ ఇన్ లా అలా అదే నేను అడగబోతున్నా. అట్లాంటివి ఏం లేవు. షీ వాస్ వెరీ ప్రోగ్రెసివ్. షీ వాస్ అ వెరీ ప్రోగ్రెసివ్ లేడీ. మీరంటే ఎందుకండి అంత ఇష్టం? ఏం చెప్తారు అంత ఇష్టం ఎందుకు? నేను ఆవిడతో వర్క్ చేసినప్పుడే ఆవిడతో బాండ్ అయిపోయానండి. నా క్యారెక్టర్ కానీ నా ఇది కానీ ఆవిడకి ఎంత కాన్ఫిడెన్స్ అంటే రణ్వీర్కి పేరు పెట్టింది కూడా ఆవిడే. నేను పెడితే రమ్య కాదన్నదు. అలాగే జరిగింది. షీ లవ్స్ రణ్వీర్ సో మచ్. అండ్ ఆ రోజు నేను ఐ విల్ కమ్ బ్యాక్ టు దట్ ఉగాది రోజు, హర్ లాస్ట్ ఉగాది, షీ కాల్డ్ మీ అప్ స్టేర్స్ అండ్ షీ సెడ్ ఇంత దాకా హోప్ ఉండింది ఆవిడకి. ఓకే, ఆ రోజు అడిగిందే 3 ఆవిడ. రమ్య నరేష్ బాగుండాలి, రమ్య నరేష్ బాగుంటే రణ్వీర్ బాగుంటాడు, నాకు రణ్వీర్ గురించి చింత లేదు, నవీన్ గురించి అంటే ఫస్ట్ అబ్బాయి గురించి, ఫస్ట్ వైఫ్ అంటే హర్ ఫస్ట్ గ్రాండ్ సన్ కదా, నరేష్ గారి దట్ లవ్ విల్ బీ దేర్ ఫర్ హిమ్. సో వాడు పెద్ద హీరో అయిపోవాలి, వాడిని పెద్ద స్క్రీన్ మీద చూడాలి హీరోగా, సక్సెస్ఫుల్ హీరోగా. అంటే నా వారసత్వం వాడికి రావాలి అనేది ఎనీబడి విల్ ఫీల్ దట్ కదా. అవునండి. సో అది జరగాలి. నవీన్కి పెళ్లి చేయాలి, నవీన్కి పెళ్లి చేయాలి, వాడు సెటిల్ అయిపోవాలి లైఫ్లో. ఇంకంతకంటే ఇంకందరినీ సెటిల్ చేసేసాను. చుట్టాలి. రెండో అబ్బాయి అంటే హీఈస్ ఆటిస్టిక్ కదండి. సో హీ ఈజ్ విత్ హిజ్ మదర్. సో ఆ అబ్బాయికి ఒక ట్రస్ట్ ద్వారా లైఫ్ మెయింటెనెన్స్ అవన్నీ చేసేసారు. సో వారసత్వం నవీన్ది అనేది ఆవిడికి ఫీలింగ్. వి ఆల్ ఫీల్ ప్రౌడ్ అబౌట్ దట్. అండ్ షీ వాంటెడ్ టు సీ హిమ్ ఆన్ స్క్రీన్ అండ్ షీ వాంటెడ్ హిమ్ టు సీ మ్యారీడ్. అండ్ నా దగ్గర ఒక రోజు అన్నారు ఉయ్యాల అక్కడ బయట, నేను మునిమనవాడిని చూస్తానా అని అన్నారు. లైక్ యూనో ఎవరికైనా ఉంటుంది అది. ఓకే, సో ఆ పర్సనల్ టాక్ అయితే మాకు జరిగింది. దీస్ వర్ ద ఓన్లీ 3 things షీ ఆస్క్డ్ వెన్ షీ టుక్ ద ప్రామిస్ ఫ్రమ్ అస్. అప్పుడు పైకి పిలిచి చెప్పింది, నాకు హోప్ వెళ్ళిపోయింది. ఉగాది రోజు చెప్పినాను, నాకు హోప్ వెళ్ళిపోయింది, ఇంకా ఇంత దాకా నేను నీకు సపోర్ట్ చేశాను, ఇంక ముందుకి నాకు తెలీదు అన్నారు. మేబీ ఆ ప్రిమానిషన్ అనేది ఉందేమో, చనిపోతారు అనేది ఆ ప్రిమానిషన్ ఉందేమో. ఎన్నాళ్ళకి జరిగిందండి అది? మళ్ళీ ఉగాది నుంచి ఎన్నాళ్ళకి? అంతే, June 27 షీ వాజ్ నో మోర్. 3 months అంతే. ఇప్పటి నుంచి నీ స్ట్రగుల్ నీది. చెప్పేశారు నీ స్ట్రగుల్ నీది, స్ట్రాంగ్గా ఉండాలి, గడప దాటద్దు. దీస్ ఆర్ ద వర్డ్స్. నువ్వు గడప దాటితే ఇట్ రింగ్స్ ఇన్ మై ఇయర్స్ అండి ఇప్పటికీ. నువ్వు ఆవిడ ఏం వాయిస్లో చెప్పారో, గడప దాటద్దు, పెద్ద పెద్ద కళ్ళు ఆవిడది. ఆ పెద్ద కళ్ళు వేసుకొని గడప దాటద్దు, ప్రామిస్ చేయి, గడప దాటితే దుష్ట శక్తులు ఇంట్లోపలికి వస్తాయి. ఇంకంతకంటే ఏ అత్తగారు చెప్తారండి? రైట్. నాకు అదే ఆ రోజు మీ లైఫ్లో గ్రేటెస్ట్ లాస్ అనుకోవచ్చు విజయ నిర్మల గారు లేకపోవటం అనేది. నిజం. మీరేమంటారండి? ఇల్లుగా లేదండి, ఆ రోజుతో అయిపోయింది. ఆ ఇంటికి కళ వెళ్ళిపోయింది. ఎంత కృష్ణ గారు ఉన్నాను, లైఫ్ ఫ్రమ్ దట్ హౌస్ ఇస్ గాన్. అత్త కోడళ్ళు ఎవరికైనా ఉంటుంది ఇంట్లో, డొమెస్టిక్ ఇష్యూస్ అవి ఇవి అవన్నీ పక్కన పెడితే ఒక కూతురుగా నేను అమ్మ అని అంటాను ఆవిడ్ని, ఎప్పుడు అత్తగారు అని అనేది కాదు. ఎవ్రీ టైమ్ ఐ టాక్ అబౌట్ దట్ ఉగాది ఇన్స్టెన్స్ అండి, నాకు అంటే ఆవిడ ఆఖరి కోరిక అది, ఆఖరి కోరిక చెప్పేసింది. అయినా ఈ మనిషి చెయ్యి అలా లాగేసి, ఆ చెయ్యి లాగినప్పుడు అర్థమైపోయింది ఆవిడకి
టీజ్ చేస్తుండే ఆ రోజు. నరేష్ చూడు చూడు రమ్య వైపు చూడు, ఒక్కసారి చూడు ఎంత అందంగా రెడీ అయిందో. నేను డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఆ రోజు తింటుంటే, ఒక్కసారి చూడు పంచ కట్టుకున్నావు నరేష్, చూడు చూడు మళ్ళీ నా దగ్గరికి వచ్చి, నరేష్ని చూసావా తెల్ల పంచ కట్టుకున్నాడు, పెళ్లి కొడుకులాగా లేడు. షీ వాజ్ సో నాటీ, షీ వాజ్ సో నాటీ. ఎలా అయినా ఆ పొరపచ్చాలు పోవాలి అని ఆవిడంత ప్రయత్నం ఆవిడ చేస్తూనే ఉన్నారు. దట్ వాజ్ ద లాస్ట్ ట్రై, దట్ వాజ్ ద లాస్ట్. కోపం చేసుకొని చెప్పింది, తిట్టి చెప్పింది, బ్రతిమాలింది. ఇంక ఈ ఏజ్లో ఏం చేయగలుగుతుంది ఆవిడ కూడా. అవునండి. థ్రెటనింగ్ ఇచ్చింది, రమ్య కంట్లో నీళ్ళు వస్తే ఒక్క చిల్లి గవ్వ ఇవ్వను అని. నరేష్ గారికా? ఓపెన్. అంతకు ముందు దాకా అసలు ఎప్పుడు నరేష్ గారికి మనీ? మాకు వచ్చేది 1 lakh అండి అప్పుడు, పాకెట్ మనీ. అమ్మ 1 lakh ఇచ్చేది అప్పుడు పర్ మంత్ 1 lakh పాకెట్ మనీ. అంటే నరేష్ వాజ్ ఎర్నింగ్, స్టెబిలైజ్ అయ్యాడు కదా, మంచి కెరియర్ అండ్ ఆల్. వీఆర్ ఎర్నింగ్ అవర్ సెల్స్. బట్ ఆవిడ వంతగా ఆవిడ నెలకు ₹1,00,000 ఖర్చులు కనుక్కోవచ్చు, ఏదైనా కావచ్చు అంతే. షీ విల్ గివ్ దట్ 1 lakh నాట్ ఓన్లీ ఫర్ సన్, ఫర్ ఆల్ హర్ బ్రదర్స్, their families, every month maintenance. She had a very big heart అండి, she had a very big heart. అందరూ బాగుండాలి, అందరూ కళకళగా ఆమె ముందు కనిపించాలి. she always told me, ఎంతే బాధుడిని ఎంత పెయినుని బయటికి చెప్పొద్దు. హాఫ్ ద థింగ్ ఐ థింక్ నేను స్టాప్ చేసుకుంది కూడా ఎవరితో ఎక్కువ మాట్లాడొద్దని, మేబీ హర్ ఇన్ఫ్లుయెన్స్. ఒక్కొక్కసారి ఆవిడ మీద కోపం వచ్చేది నాకు, అదేంటి మీరు ఇప్పటి నుంచి నీది నువ్వు చూసుకో అని వదిలేస్తున్నారు నన్ను అని. బట్ ఆర్ హెల్త్ వాజ్ డిటోరియేటింగ్. షీ కుడెంట్ ఈవెన్ రిమెంబర్ వాట్ షీ హ్యాడ్ టోల్డ్ మీ. అంటే ఏ సమస్యతో బాధపడేవారండి? అంటే ఓల్డ్ ఏజ్, అండ్ యునో షీ కుడెంట్ రిమెంబర్ ప్రాబ్లీ ద మెడిసిన్స్ దట్ షీ వాజ్ టేకింగ్. వర్టిగో లాగా ఉండేది, సో లాట్ ఆఫ్ థింగ్స్ ఉండేది. కార్డియాక్ అరెస్ట్ చనిపోయారు. ఆవిడ చనిపోయినప్పుడు మీరు ఎక్కడున్నారండి? అక్కడే ఉన్నాను, అరే ఇంట్లో ఉన్నాను. ఐఎమ్ నాట్ అ వెరీ ఐ వాంట్ టు షో మై సెల్ఫ్ పర్సన్ అండి. నేను సోషల్ సర్వీస్ చేసినా నరేష్ పేరులో చేస్తా, నా ఆర్గనైజేషన్ పేరులో చేస్తా. సో నేను ఎప్పటికీ నాకు థంపింగ్ రెస్పాన్స్ వచ్చింది మీడియా నుంచి, అనంతపూర్ మీడియా నుంచి. నేను ఎక్కడికి వెళ్తే ఏం చేసినా కవరేజ్ ఇచ్చేవాళ్ళు. బట్ నాకు అది పెద్ద ఇష్యూ. నేను ఒక పిఆర్ఓని పెట్టుకోవాలి, నేను ఫోకస్ అవ్వాలి, నా పని సక్సెస్ఫుల్గా అయితే చాలు అని అనుకునే మనిషి నేను. ఐ హ్యావ్ దట్ కంటెంట్మెంట్. ఐ డోంట్ హ్యావ్ టు కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా అండ్ షో దట్ I have supported so many women or I have supported so many government schools. Government schools లో స్పోర్ట్స్ నెగ్లెక్ట్ అయిందని వాలీబాల్ టోర్నమెంట్స్ చేశానండి. వాళ్ళకు గేర్ ఇస్తూ, వాళ్ళకు షూస్ ఇస్తూ వాలీబాల్ టోర్నమెంట్స్ చేశాం. మన దగ్గర వాలీబాల్ టోర్నమెంట్స్ ఆడిన పిల్లలు, గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ట్రైన్ అయ్యి we send them to nationals also. రైట్ అండి. ఓకే, సో గవర్నమెంట్ స్కూల్లో అసలు స్పోర్ట్సే లేదు కదండి. పీపుల్ యూస్ టు వెయిట్ ఆ టోర్నమెంట్కి, సాయిల్ టు సోల్ టోర్నమెంట్. ఇప్పటికీ ఆ టీషర్ట్స్ వేసుకొని తిరుగుతారండి రోడ్ల మీద. నరేష్ గారు ఫోటో వేస్తూ, నరేష్, నేను, రణ్వీర్ ఉన్న ఒక అందమైన ఫోటో వేస్తూ ఎగ్జామ్ ప్యాడ్స్ డిస్ట్రిబ్యూషన్ అన్ని గవర్నమెంట్ స్కూల్స్. దానికి ఒక కథ ఉంది. ఇఫ్ యూ హ్యావ్ టైమ్ ఐ విల్ టెల్ యూ. ఆఫ్ కోర్స్, టెల్ మీ. Once I went to meet a MEO, so education officer, mandal education officer, ఏదో వేరే పని మీద వెళ్ళాను, వన్ ఆఫ్ ద సోషల్ వర్క్స్ మీద. ఆ గవర్నమెంట్ స్కూల్లో హెడ్ మాస్టర్ అతను. సో అక్కడికి వెళ్తే అప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. మా అబ్బాయిని తీసుకెళ్తుంటాను నేను సోషల్ వర్క్కి. మా అబ్బాయి చూసి ఇట్లా తొంగి చూసి క్లాస్ రూమ్లో, అమ్మ వై ఆర్ దే ఆల్ సిట్టింగ్ డౌన్ అన్నాడు. నీ స్కూల్ లాంటిది కాదు నాన్న, దిస్ ఈజ్ అ గవర్నమెంట్ స్కూల్, సో దే డోంట్ హ్యావ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ దట్ ఈస్ వై వీ హ్యావ్ టు వర్క్ ఇన్ సచ్ స్కూల్స్ అని చెప్తున్నాను వాడు. అమ్మ ఇట్స్ ఓకే, ఈవెన్ ఐ సెట్ డౌన్ ఇన్ మై స్కూల్
బ్లూ బ్లాక్స్ అని వాళ్ళ స్కూల్ చౌకీస్ మీద కూర్చొని రాస్తారు. దట్ ఈస్ నాట్ ద థింగ్. బట్ దే డోంట్ హ్యావ్ ఫర్నిచర్. నో, హౌ దే ఆర్ ఏబుల్ టు రైట్ అని అన్నాడు. హీ వాజ్ వాట్ 5 years అప్పుడు 5 years బాయ్ టాకింగ్ టు మీ అండ్ టెల్లింగ్ మీ ఆల్ దిస్. నాకు దాని మీద కాన్సన్ట్రేషన్ లేదు, నా ఎంతసేపు నా పని చేసుకుంటున్నాను నేను. దెన్ హీ సెడ్, అమ్మ వాళ్ళు చూసావా ఈ బిస్లరీ కార్టన్స్ ఉంటాయి చూడండి, ప్యాకింగ్ కార్టన్స్, కార్డ్బోర్డ్ లాగా, అవి పెట్టుకుంటూ ఆన్సర్ షీట్స్ దాని మీద పెట్టుకుంటూ రెనాల్డ్స్ పెన్తో రాస్తున్నారు. అది ఎన్నిసార్లు దిగుతుంది తెలుసా రెనాల్డ్స్ పెన్ లోపలికి. అది అబ్జర్వ్ చేశాడు. వై ఆర్ దే యూజింగ్ దట్ కార్టన్ అంటే, నాకు చిరాకు వస్తుంది, నా పని నాకు వదిలేరా బాబు అని. వాడేమన్నాడు తెలుసా, సింపుల్ అమ్మా, దే డోంట్ హ్యావ్ టు హ్యావ్ ఫర్నిచర్, దే జస్ట్ నీడ్ టు యూజ్ ద ఎగ్జామ్ ప్యాడ్స్ టు రైట్ ఎగ్జామ్ అని అన్నాడు. అవును కదా అని ఒక్క సెకండ్ థాట్ వచ్చింది. బట్ యాజ్ అడల్ట్స్ వీ స్టాప్ అవర్ థాట్ దేర్. చిల్డ్రన్ ఫైండ్ సొల్యూషన్స్, దే గో టు ద నెక్స్ట్ లెవెల్. హీ ఇన్స్పైర్డ్ మీ దట్ డే. ఆ రోజు ఏమన్నాడంటే, అమ్మ నా దగ్గర 3 ఉన్నాయి, అమ్మ నాకు ఆ డోరేమోన్ది చాలా ఇష్టము, ద అదర్ 2 నేను షేర్ చేస్తాను వీళ్ళతో అని అన్నాడు. అయిపోయింది, పడిపోయాను అక్కడే. నా పని ఆపేసి, అసలు ఏంటి నీ నోట్లో షేర్ అనేది ఏంటి, ఐ ఫెల్ ప్రౌడ్ దట్ డే, యూనో. రక్తం అంతే అంతే, 2 వైపులా ఆ రక్తం. మా ఫ్యామిలీ కూడా అండి, వీఆర్ ఇన్ టు లాట్ ఆఫ్ ఫిలాంథ్రఫీ. సో ఐ సా విజయ్ నిర్మల ఇన్ హిమ్ దట్ డే, యూనో. సో అప్పటికి నాన్న ఉన్నది 2 కదా, ఇంతమంది ఉన్నారు కదా అంటే, అప్పుడు అవును కదమ్మా ఎలా ఇద్దాం అమ్మ, అందరికీ ఇద్దామమ్మా అని అన్నాడు. అయిపోయాను అక్కడికి. నరేష్ మేడ్ ఫన్ ఆఫ్ మీ వెన్ ఐ సెడ్ ఐ వాంట్ టు డిస్ట్రిబ్యూట్ ఎగ్జాంపుల్స్. అదేం మైలేజ్ ఏమి ఇస్తుంది అది, అలాంటి ఒక ప్రోగ్రామ్ మైలేజ్ ఏమి ఇస్తుంది? నువ్వు స్కూల్ చిల్డ్రన్కి చేస్తే ప్రయోజనం లేదు. విమెన్కో వాళ్ళకో వీళ్ళకో ఓటర్స్, వాళ్ళు పిల్లలు ఏం ఓట్లు వేస్తారా నీకు అని అన్నాడు. ఐ సెడ్ నథింగ్ డూయింగ్, దిస్ ఇస్ మై సన్స్, ఇది విల్ స్టార్ట్. సో ఎగ్జామ్ ప్యాడ్స్ చేపించాను, నరేష్, నేను, రణ్వీర్ ఉండి. అండ్ ఐ బిలీవ్ దట్ చిల్డ్రన్ ఆర్ వర్త్ గిఫ్టింగ్, నాట్ డొనేషన్స్. దే ఆర్ నాట్ వర్త్ డొనేషన్స్. సో ఐ సెండ్ గిఫ్ట్ ఫ్రమ్ సాయిల్ టు సోల్ అనేసి దానిలో చాక్లెట్స్, స్టేషనరీస్ అన్నీ పెట్టి స్టార్ట్ చేశాను. 1 స్కూల్కి ఇచ్చాం, 2 స్కూల్కి ఇచ్చాం, 3 స్కూల్స్కి ఇచ్చాం. దెన్ అందరూ రావడం, హెడ్ మాస్టర్స్ ఫోన్స్ చేయడం, అట్లా 7 to 8 మండల్ గవర్నమెంట్ స్కూల్స్కి ఇచ్చేసాం. 10,000 11,000 చిల్డ్రన్కి రీచ్ అవుట్ అయిపోయాం ఇన్ 1 month. A small thought of sharing. Okay, so it was a gift from Ranveer to everyone. Right. Okay, beautiful and beautiful baby asalu. I'm very proud of him andi. I am extremely proud of him. So ఆ ఫంక్షన్స్కి అంతా నరేష్ వచ్చాడు, ఎగ్జామ్ ప్యాడ్ డిస్ట్రిబ్యూషన్స్. అండ్ హెడ్ మాస్టర్స్ కేమ్ టు అస్, దే సెడ్ వీ నీడ్ జామెట్రీ బాక్సెస్ మేడం. ఒక్క జామెట్రీ బాక్స్ 3 షేర్ చేస్తారండి. అది గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి అప్పుడు. ఇప్పుడు జగన్ గారు ఏదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నారంట, కానీ అప్పుడు లేదు. ఓకే, సో ఐ రీచ్డ్ అవుట్ టు ద స్కూల్స్, ఏం కావాలి. అండ్ దెన్ దే వాంటెడ్ 10th standard ఇది గైడ్స్. సో అది సప్లై చేసాము. సో ఇట్ వెంట్ ఆన్. సో ఐ ఎంజాయిడ్ ద ప్రాసెస్. అ స్మాల్ థాట్ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది సర్వీస్ అనేది. అండ్ అక్కడి నుంచి స్పోర్ట్స్ చేసాం. ఇంకేం ల్యాకింగ్ మన గవర్నమెంట్ స్కూల్స్లో అంటే, అందరు స్పోర్ట్స్ ఈవెంట్స్ లేదు మేడం, మాకు ట్రైనింగ్ సెంటర్స్ లేవు ఇట్లా అంటే, దాని మీద డెవలప్ చేస్తూ వెళ్ళాను. 3 years 4 years చేసాం సాయిల్ టు సోల్ టోర్నమెంట్స్ కంటిన్యూస్గా అదే లెవెల్లో. కలెక్టర్ వాజ్ అప్రిషియేటింగ్ మీ. అక్కడ లోకల్ నా ఎవ్రీబడి ఆర్ అ కాల్ అవే. రైట్, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అట్లా ఉండేది. సడన్గా ఈ స్కాములు ఇవి వచ్చేసరికి నాట్ 1 person పిక్డ్ అప్ మై ఫోన్. సినిమాల్లో చూస్తుంటాం ఈ కష్టాలు. యాక్చువల్గా I'm telling you, my own family didn't pick up my phone. My own family didn't call. బతికినావా చచ్చిపోయినావా అని, తిన్నావా లేదా, ఎవ్వరు లేదు. అమ్మ
మై మదర్ వాజ్ వర్రిడ్, ఏం జరుగుతుంది తెలీదు. మీ సిస్టర్స్? ఓన్లీ మై బ్రదర్ అరవింద్ కేమ్. హీ కేమ్ అండ్ హీ స్పెంట్ అ డే విత్ మీ అండ్ హీ లెఫ్ట్. ప్రెషర్ ఉంటుంది ఎవరికైనా. మీరు అడిగారు ఎందుకు రాలేదు. రఘువీర్ చిన్నాన్న 2-3 days హీ జస్ట్ సాట్ ఇన్ అవర్ టెంపుల్ అంట. మాది ఫ్యామిలీ టెంపుల్ ఒకటి ఉంది, అక్కడ కన్స్ట్రక్షన్ చేయిస్తున్నారు, ఇప్పటికి అయిపోయింది, కుంభాభిషేకం కూడా చేసేసారు. ఆ టెంపుల్లో సైలెంట్గా కూర్చునేసాడంట. మా ఫ్యామిలీ మీద ఇంత నింద వచ్చింది అనే ఒక ఫీలింగ్లో. సో నరేష్ హెస్ క్రియేటెడ్ అ డ్యామేజ్ టు అవర్ ఎంటైర్ ఫ్యామిలీ. అట్లా అని నేను డెఫమేషన్ కేసు పెట్టానా నరేష్ మీద? లేదు. 3 రోజులు ఆయన అన్నం కూడా సరిగా తినకుండా ఆ టెంపుల్లో కూర్చున్నారట. టెంపుల్లో కూర్చొనేసి ఇంకా అంటే అక్కడ మీడియా వాళ్ళు ప్రెషరు, మీ స్పందన ఏంటి అనేది. He just switched off his phone. He didn't talk to anybody for those 3 days. ఇప్పుడు మాట్లాడుతున్నారా మీతో? Nothing is wrong between me and him. ఇప్పుడు మామూలుగా? Yeah, of course. మొన్న కృష్ణ గారు పోయినప్పుడు కూడా ఫోన్ చేశాను. నాకు ఆయనతో నేను ఆయనకి లాస్ట్ రెస్పెక్ట్స్ ఇవ్వాలని ఉందమ్మా, వస్తాను అని అన్నారు ఒకసారి. ఇంకొకసారి ఆయనకు గల్లా అరుణ గారికి మంచి సంబంధం, బికాజ్ ఒకే క్యాబినెట్లో పనిచేశారు కదా. సో ఆవిడతో కూడా మాట్లాడారంట. సో వస్తాను అనే అనుకున్నారు. ఫైనల్గా ఆ రోజు మార్నింగ్ ఏ రోజైతే రావాలో నాకు కాల్ చేశారు 5:30 ఆ ప్రాంతంలో. నేను రావడం లేదు బిడ్డ, నాకు మనసు లేదు నరేష్ ఇంటికి రావడానికి అని అన్నారు. అదేంటి చిన్న నా ఇల్లు కదా అని అన్నాను. నరేష్ ఇంటికి రావడానికి ఇష్టం లేదు, నేను పద్మాలయ స్టూడియోస్కి ట్రై చేస్తాను రావడానికి అని అన్నారు. మనసు రాలేదు, అక్కడ కూడా నరేష్ ఉంటాడు కదా, ఐ డోంట్ వాంట్ టు సీ హిమ్ అని అన్నారు. వెరీ క్లియర్లీ అవర్ ఫ్యామిలీ హ్యాస్ బాయ్కాటెడ్ నరేష్. అసలు విజయ నిర్మల గారు ఉంటే అసలు ఇట్లాంటి సీన్స్ అస్సలు లేదు. అక్కయ్య గారు అని పిలిచేవారు రఘువీర్ చిన్నాన్న. మా అత్తమ్మ వాజ్ సో ఫ్రెండ్లీ విత్ ఆల్ మై పెద్దనాన్న చిన్నాన్నస్. మా పెద్దనాన్న ఒక అతనికి స్మోకింగ్ హ్యాబిట్ ఉంది. ఆవిడ నాకు ప్రామిస్ చేయి, ఆయనను చూసినప్పుడంతా నాకు ప్రామిస్ చేయి స్మోక్ చేయవని అని. షీ హ్యాడ్ అ వెరీ నైస్ ర్యాప్. ఎక్కువ కలిసేది లేదు, ఎందుకంటే వీళ్ళంతా బెంగళూరు, ఆవిడ హైదరాబాద్, ఆవిడ కూడా ట్రావెల్ చేయరు. బట్ ఏదైనా ఒకేషన్స్లో కలిసినప్పుడు అంతే ఆత్మీయత, అంతే ప్రేమ. రైట్ అండి. ఇటు ఫ్యామిలీ అయితే ఆ సపోర్ట్ అయితే ఇవ్వలేదు మీకు. ఒకసారి కృష్ణ గారి ఫ్యామిలీ గురించి మాట్లాడుకుందాం. మీరు డెఫినెట్గా ఆ ఇంటి కోడలు. కృష్ణ గారి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు మీకు సపోర్ట్గా, అట్లీస్ట్ ఏం జరుగుతోంది అని ఏమైనా పలకరింపులైనా వచ్చాయా? నాకు అంత ర్యాపో లేదండి ఎవరితో. అంటే ర్యాపో ఎంతవరకు ఉంటుంది, ఏదో ఒక ఫంక్షన్లో మీట్ అవుతాం, ఏదో ఒక పార్టీలో మీట్ అవుతాం, సెలబ్రేషన్స్లో మీట్ అవుతాం, ఒకేషన్స్లో మీట్ అవుతాం, అంతవరకే. కానీ నాకు పెద్ద అటాచ్మెంట్ అనేది లేదు. సఫర్ అవుతున్నారు మీరు ఎందుకు? వాళ్ళకేంటి ఇప్పుడు, ఇఫ్ మై అత్తమ్మ వాజ్ అలైవ్ ఆ కథ వేరు, మా అత్తమ్మ లేరు. మా అత్తమ్మ అనేది ఒక బ్రిడ్జ్ బిట్వీన్ దెమ్ అండ్ అస్. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత నాకు అంత ఇంటరాక్షనే లేదు. ఏ ఈవెంట్కి మనం పోవడం కానీ రావడం కానీ. నరేష్ అవాయిడ్ చేశాడు నన్ను తీసుకెళ్ళడం, కానీ ఆవిడ్ని తీసుకెళ్తున్నాడంట ఆ ఫంక్షన్స్ కన్నీ. ఆవిడ్ని ఎక్కడో విన్నాను, దే ఆల్సో టోల్డ్ హిమ్ నాట్ టు గెట్ హర్ అనో ఏదో అలా. బట్ అవన్నీ మళ్ళీ యూట్యూబ్ మాటలే. సో ఐ డోంట్ వాంట్ గో బై దట్. సో ఏదో 1-3 ఫంక్షన్స్కి అయితే తీసుకెళ్ళినట్టున్నాడు అనేది మాట. విజయ నిర్మల్ గారు ఉన్నప్పుడు ఎంత రెగ్యులర్గా కలుస్తూ ఉండేవాళ్ళండి ఫ్యామిలీ, అంటే కృష్ణ గారి ఫ్యామిలీ? అలాగే అంటే అట్లా టైం టేబుల్ ఏం లేదండి, రెగ్యులర్గా అంటే వాళ్ళు వచ్చేవాళ్ళు. దే ఆల్ లవ్ ద బిర్యానీ దట్ మై మదర్ ఇన్ లా మేక్స్. సో దే వుడ్ హ్యావ్ దట్. సండేస్ they'll come and visit their father కదా ఎప్పుడైనా. సో ఉండేది అట్లా వచ్చి వెళ్ళేవారు. అయితే కృష్ణ గారు, విజయ నిర్మల గారు కాలం చేసిన తర్వాత కృష్ణ గారు కూడా ఉన్నారు కాబట్టి ఆయనకు మీ ప్రాబ్లమ్స్ చెప్పటం, లేకపోతే ఆయన ఇన్వాల్వ్ అవ్వటం లాంటివి? ఆయనని ఏ విధంగా కూడా నేను ఇబ్బంది పెట్టలేదండి.
ఇబ్బంది పెట్టదలుచుకో కూడా లేదు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఆయన పేరులో ఇంజంక్షన్ సూట్ వేశారు టు ఎవిక్ట్ మీ అవుట్ ఆఫ్ ద హౌస్. ఏంటండి అదేంటో కొంచెం ఎలాబరేట్ చేయండి. కృష్ణ గారు ఫోర్జరీ చేసి, అంటే మీరు నమ్ముతారా, కృష్ణ గారు ఆయన క్యారెక్టర్ ఏంటి, వచ్చిన వాళ్ళకి హెల్ప్ చేయడం, అంత పెద్ద మనసున్న వ్యక్తి. ఇంతవరకు నా మీద ఒక్క కమెంట్ లేదు, ఆయన కమెంట్ చేసింది లేదు. ఓకే, యూజువలీ డాటర్ ఇన్ లాస్ అంటే ఏదో ఒక కమెంట్ వస్తుంటే పోతుంటుంది. హీ గేవ్ మీ మై స్పేస్ అండ్ ఐ గేవ్ హిమ్ హిస్ స్పేస్ బికాస్ హీ ఈజ్ వే అబవ్ all of us for all the achievements he's done, and he's in a retired stage of life. ఆయన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు, నేను గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాను. ఓకే, సో ఎక్కువ ఇంటరాక్షన్ అయితే లేదు. మా అత్తమ్మ పోయిన తర్వాత ఆయన డిప్రెషన్లో ఆయన ఉన్నాడు, కొడుకుని కోల్పోయాడు, ఇద్దరు భార్యలను కోల్పోయాడు, ఆయనకు హెల్త్ బాగాలేదు. అట్లాంటి టైంలో కృష్ణ గారి పేరు మీద ఒక ఇంజంక్షన్ సూట్ వేశారు నా మీద. అంటే ఏంటి, ఆ ఇంజెక్షన్ సూట్లో ఏం చెప్పారంటే నా నుంచి కృష్ణ గారికి లైఫ్ థ్రెట్ ఉందంట. దరిద్రం ఏంటంటే అసలు ఈరోజు నేను మీకు ఓపెన్గా చెప్తున్నాను, అనరాని మాటలు దానిలో ఉన్నాయండి. ఏం మాటలండి? అసలు అది నా నోట్లో కూడా రాదు, రప్పిస్తున్నాను ఈరోజు. నేను ఎంత బాధపడతానంటే, నరేష్ డ్రైవర్తో అఫేర్ ఉంది అన్నప్పుడు బాధేసింది, రాకేష్ అన్నయ్యతో అఫేర్ ఉందన్నప్పుడు ఇంకా బాధేసింది. అసలు రెస్పాండెంట్ అంటే నేను, పెటిషనర్ అంటే కృష్ణ గారు, దానిలో 3 పెటిషనర్స్ ఉన్నారు. సో ద మెయిన్ పెటిషనర్ హ్యాస్ డన్ ద అఫిడవిట్, కృష్ణ గారి పేరులో అఫిడవిట్ జరిగింది. ఆ పెటిషనర్తో కోహాబిటెడ్ అనే వర్డ్ యూజ్ చేశారు నాకు. నేను ఎక్కడా చెప్పలేదు. మా ఇంటి మర్యాద ఎవరికైనా చెప్పొచ్చండి. నేను అది చూసి నాకు 2 రోజులు అసలు నాకు నిద్ర పట్టలేదు, నాకు ఫుడ్ చేరలేదండి. తండ్రి స్థానంలో ఉన్న మావగారు, అతనికి ఏంటండి ఇది? వీఆర్ వెరీ సారీ టు హియర్ దిస్ అండి, సీరియస్గా. అసలు మా లాయర్ స్ట్రాంగ్ అబ్జెక్షన్ తీసుకున్నారు కోర్టులో దీని మీద. అది ఎట్లా కోహాబిటెడ్ అని అంటారు అని. కనీసము ఓకే, మేమే అనుకున్నాము ఏదో ఒక మిస్టేక్ జరుగుండొచ్చేమో డ్రాఫ్టింగ్లో, ఎందుకంటే ఇలాంటి బ్లాస్ఫమస్ నింద వేయరు కదా ఎవరు, తప్పులు రావు అసలు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఫోర్జరీ చేస్తున్నావు. కృష్ణ గారు కేసు పెట్టుంటే నా మీద, నేను ఏమని ఇబ్బంది పెట్టాను ఆయనని, ఎందుకని పెడతారు కేసు? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, హీఈస్ ఇన్ హిజ్ ఓన్ ప్రాబ్లమ్స్, హీఈస్ ఇన్ హిజ్ స్పేస్ అండ్ ఐఎమ్ ఇన్ మై స్పేస్. వీ హ్యావ్ నెవర్ ఇది ఓకే, ఎలాంటి ఇబ్బంది పెట్టుకోకుండా ఆయన అంత పెద్ద మనిషి, అంత ప్రజలకి మంచి చేసిన మనిషి, అంత సూపర్ స్టార్, అంత చీప్ పని అయితే చేయరు కదా. ఒక లేడీని, ఇబ్బందుల్లో ఉన్న లేడీని ఇంట్లో నుంచి గెంటేసే పని అయితే చేయరు కదా, అది కోడల్ని. ఓకే, నమ్మలేని నిజం ఇది. ఓకే, ఫోర్జరీ జరిగింది, ఒక్కొక్క పేజ్ మీద ఒక్కొక్కలాగా ఉంది సంతకం. కృష్ణ గారు ఏదైనా చేస్తే దానిలో ఏముంది కంటెంట్ అని తెలుసుకుని చేస్తారు సైన్ చేసేటప్పుడు. ఆయన అలాంటి ఒక పెటిషన్ దానిలో కృష్ణ గారు నేను కోహాబిటెడ్ అనే ఒక మ్యాటర్కి సంతకం ఎందుకు పెడతారండి? ఏంటండి కోహాబిటెడ్ అంటే? అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళతో కోహాబిటెడ్ అనేస్తావా నువ్వు? నేను స్ట్రాంగ్ అబ్జెక్షన్ తీసుకున్నాను. అయినా ఐ హ్యావ్ నాట్ పనిష్డ్ నరేష్ ఫర్ దిస్. ఐ నో ఇట్స్ అ బ్లడీ ఫోర్జరీ. ఇఫ్ ఐ గో లీగలీ, that will be the end of it. I don't want that for my son. I don't want that for my son. I can take a very strong objection on this and I can make
ఎందుకండి ఈ కేసు పెట్టి ఆల్రెడీ 2 months 2.5 months 3 months అవుతుంది. అప్పుడే నేను మీడియాకి రావచ్చు కదా, ఇట్లా నన్ను ఇది చేశారు అని. వద్దు, కృష్ణ గారు సఫర్ అవుతున్నారు. యాజ్ అ డాటర్ ఇన్ లా సైలెంట్గా నేను ఆయన కాళ్ళు నొక్కేదో, ఆయనకు ఫుడ్ చేసి పెట్టేదో అది కాదు ఒక కోడలు పని. ఇప్పుడు మా ఫ్యామిలీలో అది చేయడానికి మనుషులు ఉన్నారు. గౌరవం నిలబెట్టాలి. కరెక్ట్. ఆ ఇంటి పరువు ప్రతిష్ట ఇంత నింద వేసిన ఓకే, ఇలాంటి ఒక డ్రాఫ్ట్లో పెటిషన్లో నాకు ఇలాంటి ఒక అవమర్యాద జరిగిన నేను కృష్ణ గారి దగ్గర, ఆయనకు తెలీదండి అసలు. ఎట్లా తెలిస్తే ఊరికే ఉంటాడండి ఆయనకు తెలీదు అసలు. మావగారు ప్లేస్లో ఉన్నారు, అంత పెద్ద ఆయనకు నిజంగా నేను ఇంట్లో హీఈస్ అ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ మ్యాన్. హీఈస్ నోన్ ఫర్ ఎ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్. నేను ఇంట్లో ఉండేది ఇష్టం లేకుంటే నన్ను పిలిచి అమ్మా నువ్వు వెళ్ళిపో అని అన్న చెప్తారు. లేదు, నేను ఇంత మైసూర్లో ఇంత సీన్ అయింది, నేను చెప్పు తీశాను, ఇంత ఓపెన్గా పవర్ టీవీలో మాట్లాడాను, అయినా కృష్ణ గారు ఒక్క వర్డ్ నాకు అగేన్స్ట్గా మాట్లాడారా ఎక్కడైనా? మాట్లాడారు. ఆయన మాట్లాడే పరిస్థితిలో కూడా లేదు. ఆయన హెల్త్ ఇష్యూస్ ఆయనకుంది, ఆయన ఫ్యామిలీలో డెత్స్ అయినాయి. పుత్రశోకం ఏంటండి లాస్ట్లో ఆయనకు? మామూలు బాధ కదా, వరుసగా పైగా వరుసగా దెబ్బ మీద దెబ్బ. ఆయన ఆ స్టేట్లోనే లేడు. ఐ డెంట్ గో టు హిమ్, పద్మిని గారు. ఎవ్రీబడి ఇన్ మై ఫ్యామిలీ టోల్డ్ గో టు హిమ్ అండ్ షో హిమ్ ద డ్రాఫ్ట్, షో హిమ్ వాట్ నోటీసెస్ యూ హ్యావ్ రిసీవ్డ్, హీ షుడ్ నో. అసలు ఆయనకి తెలీదు, అసలు తెలీదు. ఐ డెంట్ గో అండి. 10 steps పైకి ఎక్కిపోతే ఆయన నా రూమ్లో నుంచి, మా హాల్ నుంచి 10 steps ఎక్కిపోతే ఐ కుడ్ హ్యావ్ రీచ్డ్ హిమ్. ఐ సెడ్ నో, దిస్ ఈజ్ నాట్ ద టైమ్ దట్ ఐ విల్ షో డిస్రెస్పెక్ట్ టు హిమ్. చాలా పెద్ద బ్లోలో ఉన్నారు. ఇదేంటి దరిద్రం, ఇంత బతికి ఈ దరిద్రానిక లాస్ట్లో. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండి, ఐ డెంట్ డిస్టర్బ్ హిమ్ ఆన్ దిస్ బికాజ్ ఐ న్యూ మా ఆయన చేసే కుట్రాలు కుతంత్రాలకి ఆయన పేరెందుకు ఇది కావాలి? ఆయన కూడా డిస్టర్బ్ అవుతారు కదా. డిస్టర్బ్ అవుతారు. ఎందుకు అవ్వరు? డిజాల్వ్ అయిపోయిందండి కేసు, ఇంకా జరుగుతుందండి. ఇప్పుడు కృష్ణ గారు లేరు కాబట్టి లేరు. ఆయన ప్లేస్లో ఇప్పుడు నరేష్ మెటర్నల్ అంకుల్ హ్యాస్ స్టెప్డ్ ఇన్ యాజ్ ద మెయిన్ రెస్పాండెంట్ పెటిషనర్. సో ఇట్స్ ఓకే. ఐ నో ఇట్స్ అ బ్లడీ ఫోర్జరీ. మీరు ప్రూవ్ చేయాలి అని అనుకోవట్లేదు అది ఫోర్జరీ జరిగింది అని? ప్రూవ్ చేయదే, నేను అది యాక్చువల్గా కోర్టులో ఫైట్ చేద్దాము, అదే కోర్టులోనే ఫైట్ చేద్దాము అనేసరికి కృష్ణ గారే లేదు, డెత్ పెటిషన్ వేసేసారు. ఇంకా ఆయన వెళ్ళిపోయారు. ఇప్పుడు అది ఫోర్జరీ అని ప్రూవ్ చేసి ఏమొస్తుంది? బట్ మీ మీద బయటకి ఇప్పుడు మీరు బయటకు చెప్తున్నారు ఫర్ ది ఫస్ట్. నేను ఎవరికి చెప్పలేదు, ఫర్ ది ఫస్ట్ టైం చెప్తున్నారు. మెంటల్గా టార్చర్ అనుభవిస్తున్నానండి. డెఫినెట్లీ ఐ కోహాబిటెడ్ విత్ కృష్ణ గారు. అసలు అది వినడానికే చాలా అసహ్యంగా అనిపిస్తుందండి, పెయిన్ఫుల్ గా అనిపిస్తుంది. లేదు పద్మిని గారు, ఇంతకంటే దరిద్రం, ఇంతకంటే హీనం, ఇంతకంటే ఇది లేదు. ఎందుకు? వెరీ సారీ టు హియర్. ఐ డెంట్ ఈవెన్ గో అండ్ డిస్టర్బ్ కృష్ణ అంకుల్స్ చిల్డ్రన్. వాళ్ళకు కూడా ఎవరికి తెలియదు, నేను చెప్పలేదు వాళ్ళకు. నరేష్ చేస్తున్న కుతంత్రాలకి వాళ్ళెందుకు ఇన్వాల్వ్ అవ్వాలి? ఈ దరిద్రానికి వాళ్ళ గౌరవంగా బతికేస్తున్నారు అందరూ, వాళ్ళ గౌరవానికి నేనెందుకు ఇది చేయాలి? ఆ డ్రాఫ్ట్ చేసేటప్పుడు పోనీ ఏదో మిస్టేక్ అయిందే అని అనుకుందాం, కోర్టులో మేము అబ్జెక్షన్ తీసుకున్నప్పుడు అది అమెండ్మెంట్ అయినా చేయాలి కదా. కోర్టులో అబ్జెక్షన్ తీసుకొని మనం more than 1.5 months అయింది పద్మిని గారు, ఇప్పటికీ అమెండ్మెంట్ లేదు దాని మీద. తప్పుగా డ్రాఫ్ట్లోనే తప్పు పడిందని చెప్పాలి అట్లీస్ట్, ఒకవేళ నిజంగా తప్పు అయితే. బెనిఫిట్ ఆఫ్ ద డౌట్ అంటే నేను ఆలోచిస్తున్నాను, ఎందుకంటే ఇట్స్ అన్బిలీవబుల్ దట్ సంబడి కమ్స్ అప్ విత్ సంథింగ్ లైక్ దిస్. కరెక్ట్. అండ్ అన్పార్డనబుల్ అంటే నువ్వు ఎవరితో అయినా, డ్రైవర్తో కట్టావు, ఒక అన్నయ్య స్థానంలో ఉన్నవాడికి కట్టావు, నా ఫ్రెండ్స్కి కట్టావు,
ఇప్పుడు ఏకంగా మా మావయ్యకి తండ్రి తండ్రి స్థానంలో ఉన్న మావయ్యకి కడతావా? రాకేష్ శెట్టి గారు పవర్ టీవీ ఎండి ఆయన మీకు ఒక సపోర్ట్ సిస్టమ్గా నుంచున్నారు. మీరు పవిత్ర లోకేష్ గారిని అలాగే నరేష్ గారిని మైసూర్లో హోటల్లో ఎప్పుడైతే పట్టుకున్నారు, స్టింగ్ ఆపరేషన్ జరిగినట్టుంది కదా. అవునండి. ఆయన మీకు సపోర్ట్ సిస్టమ్గా నుంచున్నారు రాకేష్ శెట్టి గారు. మీరు ఆయన అన్నయ్య అని పిలుస్తూ ఉంటారు. ఆయనతో కూడా ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉంది మీకు అంటూ ఆయన కమెంట్ చేయడం చెప్తున్నాను కదా. ఆ నోరుకి యువర్ టంగ్ డజంట్ హ్యావ్ అ బోన్, ఇట్ కెన్ ట్విస్ట్ ఎనీ హౌ అంటారు కదా. నరం లేని నాలిక అంతే. రాకేష్ అన్నయ్య లేకోకుంటే నా కేసు ఇంత దాకా వచ్చేదే కాదు. ఎందుకంటే ఐ వాజ్ స్టక్ ఇన్ అ స్టేజ్, నాకు రియాక్ట్ అవ్వాలా వద్దా. నా ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ అలిగేషన్స్ని నమ్ముతున్నారు. మై ఓన్ పీపుల్, నా ఫ్రెండ్స్ ఫోన్ చేయలేదు, ఎవరు ఫోన్లు ఎత్తారు. ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు నా కొడుకు ఒక్కడే చనిపోవాలని అనుకున్నానండి. ఇంక బ్రతుకులో ఏముంది చెప్పండి. ఇంతమంది ఆడవాళ్ళకి నేను సపోర్ట్గా నిలుచుకున్న స్ట్రాంగ్ క్యారెక్టర్ నేను, ఒక ఎన్జిఓ రన్ చేస్తున్న క్యారెక్టర్ నేను. నాలాంటి ఒక వ్యక్తి చనిపోవాలని అనుకోవడం ఏంటి? ఐ వాజ్ పుష్ టు దట్ కార్నర్. ఐ వాంటెడ్ టు జస్ట్ ఫినిష్ ఇట్ ఆఫ్. బికాస్ ఎవరో చేస్తే ఇవన్నీ కుట్రలు కుతంత్రాలు, యూ విల్ ఫైట్ బ్యాక్ అండి. నా మనిషి, నా మొగుడు, హీ ఈజ్ మీ అండ్ ఐఎమ్ హిమ్ అని అనుకున్నప్పుడు ఆయన చేస్తే నాకు నేనే చేసుకున్నట్టు. అది ఎలా స్టెప్ బ్యాక్ ఎలా అయ్యారు? ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై సన్. ఏం చెప్పాడండి బాబు మీకు? ఎలా సపోర్ట్ చేశాడు? ఐఎమ్ విత్ యూ, వీ విల్ ఫైట్ టుగెదర్ అని అన్నాడు. యూనో వాళ్ళ నాన్నని చూస్తే ఎక్కడో కొద్దిగా విత్డ్రాల్ సిమ్టమ్స్ ఉంటుంది వాడికి. వాడు ధైర్యం చేసి వాళ్ళ నాన్న డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తుంటే వెళ్ళి అడిగాడు, నాన్న ఐ డోంట్ వాంట్ దిస్ డివోర్స్. నీకు కాదురా డివోర్సు, నువ్వు నాతోనే ఉంటావు, మీ అమ్మకి డివోర్స్. నాన్న ఐ డోంట్ వాంట్ ఇట్. యువర్ అమ్మ హ్యాస్ అ హౌస్ ఇన్ బెంగళూరు, షీల్ గో లివ్ దేర్. నీకు ఎప్పుడు కావాలా మీ అమ్మని చూడాలని అంటే ఫ్లైట్ టికెట్ వేస్తాను, వెళ్ళి చూసి వచ్చేసాయి. మార్నింగ్ వెళ్ళి మధ్యాహ్నం మీ అమ్మతో భోజనం చేసుకొని నైట్కి వచ్చేసాయి, లేదు వీకెండ్స్ వెళ్దు కానీ. హీ సెడ్ మై మదర్ ఇస్ గోయింగ్ నో వేర్. My son took a promise. Amma, you promised me that ఈ డివోర్స్ అవ్వదు అని నాకు ప్రామిస్ చేయను. నేను ప్రామిస్ చేశాను వాడికి. అండ్ ఐఎమ్ ఫైటింగ్ ఫర్ హిమ్. ఐ విల్ ఫైట్ ఫర్ హిమ్. మా అమ్మ వెళ్ళదు ఇంటి నుంచి అన్నప్పుడు ఏంటండి రియాక్షన్ ఏంటి అటు నుంచి? అవన్నీ కోర్టులో చూసుకుంటాం రా, అది కోర్టు చెప్తుంది. రాకేష్ గారికి మీరు రాఖీని కూడా కట్టారు. అవును. అవునండి. ఒడిబియ్యం కూడా పోసారు ఆయన మీకు. ఇట్ వాజ్ అ వెరీ ఎమోషనల్ మూమెంట్ అండి. పవిత్రమైన రిలేషన్స్ ఇవి. నాకు లైఫ్లో ఎవ్వరు లేరు, ఇంకా నా లైఫ్ అయిపోయింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అనే టైంలో రాకేష్ అన్నయ్య, చందన్ అండ్ ప్రశాంత్ అన్న ముగ్గురు వచ్చారు మా ఇంటికి. నేను నమ్మట్లేదు ఏ మీడియా వాళ్ళని. రేఖారాణి అని ఒక ఫేమస్ ఫిల్మ్ పర్సనాలిటీ ఉన్నారు, ఆమె ఫిల్మ్ క్రిటిక్ ఆల్సో, షీ ఈజ్ అ జర్నలిస్ట్. షీ ఈజ్ వెల్ నోన్ టు మీ. నాకు చాలా ఇయర్స్గా అంటే ఒకే ఇండస్ట్రీలో పనిచేసిన అఫినిటీ ఉంది. సో ఎవ్వరూ రెస్పాన్స్ ఇవ్వలేదు నాకు, ఆవిడిచ్చింది. ఎప్పుడో 1 year బ్యాక్ నేను ఏదో మెసేజ్ పెట్టుంటే ఆవిడ రెస్పాన్స్ ఇచ్చింది ఫేస్బుక్లో. ఎక్కడున్నానంటే గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో ఉన్నాను అని చెప్పారు. సరే ఇమ్మీడియట్గా కాల్ చేశారు, ఏం జరుగుతుంది? ఆవిడకి ఏమీ తెలియదు నా లైఫ్లో ఏం జరుగుతుంది అని. నా రేషన్ పెళ్ళి చేసుకున్నాను అంతే. కట్ చేస్తే 10 years గ్యాప్.
10 years గ్యాప్. దానిలో అప్పుడు ఆవిడ నా ఇంటికి వచ్చి ఏంటి ఇంతంతా జరిగిందా నేను అడిగాను. ఈ పవిత్ర లోకేష్ క్యారెక్టర్ ఏంటి కన్నడ ఇండస్ట్రీలో మీకు అన్నీ తెలుసు అంటే ఆవిడ భాగవతం మొత్తం బయట పెట్టింది నాతో. అవునా, నా లైఫ్ ఇట్లా ఎఫెక్ట్ అయిందండి, బట్ ఐ డోంట్ నో వాట్ టు డూ. పవిత్ర లోకేష్ అనే కాదు, మై హస్బెండ్ హ్యాడ్ అదర్ అఫైర్స్ ఆల్సో. ఇట్లా డిప్రెషన్కి వెళ్ళిపోయాను, నేను బయటకు వచ్చాను. ఐ హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ డిప్రెషన్ ఆల్సో, బట్ ఐ నీడ్ టు ఫైట్, బట్ ఐ డోంట్ నో హౌ టు ఫైట్. అన్ని దారులు మూసుకుపోయినాయి నాకు, ఇట్లా మమ్మీకి ఇట్లా ఉంది అని అంటే పవర్ టీవీ అనే ఎక్కడి పోయినా ఏ మీడియా దగ్గరికి వెళ్ళినా కొనేసి ఉంటాడు. లేదు, హీ వుడ్ హ్యావ్ యూనో ఇన్ఫ్లుయెన్స్డ్. సో నీకు ఎక్కడా న్యాయం జరగదు, ఒక్క పవర్ టీవీ తప్ప అని చెప్పింది. పవర్ టీవీ ఏంటి అంటే నా అప్పుడే ఫస్ట్ వినింది, చందన్ అనే ఒక యాంకర్ ఉన్నాడు, నేను గ్రూమ్ చేసిన పిల్లోడే తను న్యూస్ ఇండస్ట్రీలో. సో తను టేకప్ చేస్తాడు, న్యాయానికి పోరాడదాం అని చెప్పింది. సో చందన్, ప్రశాంత్ అన్న అండ్ రాకేష్ అన్న, ఆల్ ది 3 వాక్డ్ ఇన్. In fact, I was surprised that Rakesh Anna, being the MD of the channel, he comes to my house. Because when అదే ఇంటర్నెట్లో సర్చ్ చేశారంట నా పేరు, ఇట్లా కోట్ల స్కామ్ అంటే ఏదో స్కామ్ ఉంది ఈవిడ దగ్గర అని వాళ్ళు నమ్మారా? వాళ్ళు నమ్మారు, లేదంటే ఎందుకుంటుంది అని. సో అలాంటి క్వశ్చన్స్ అడిగారు నన్ను. నేను మొత్తం స్టోరీ చెప్తే వాళ్ళు వచ్చింది 6 o'clock in the evening అయితే వాళ్ళు పోయింది 3 o'clock in the night. అంత స్టోరీ చెప్పేశాను. అంటే ఆ సైలెన్స్ అనేది అంతవరకు ఎవరితో మాట్లాడలేదు. ఆ సైలెన్స్ ఆ రోజు బ్రేక్ చేశాను. ఇట్ వాజ్ June 3rd that I met Rakesh Anna, Chandan and Prashant Anna on June 3rd. That day happens my dad's death day. ఆ రోజు మార్నింగ్ నేను పూజ చేస్తూ మా నాన్నకి, నాన్న there is no way out, I don't know what you will do, but just bless me, give me the power అన్నాను. You believe it or not, give me the power అని to face all this అని నేను I use the word power in my mind. By evening Power TV was in my house. అంటే వాళ్ళే మీకు మీ కథని మొత్తం విన్నారు, తర్వాత మీకు చాలా సపోర్ట్ చేశారు. స్టింగ్ ఆపరేషన్ చేసినప్పుడు కూడా వాళ్ళే ప్రొటెస్ట్ చేసిన విధానం కానీ, ఆ పట్టుకోవటం విధానం కానీ, అసలు ఏం జరిగిందండి అప్పుడు మీకు? అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది అసలు? అంటే ఫస్ట్ నేను ఇలా ఉంది అని అంటే, నీ మీద ఉన్న ఫైనాన్షియల్ స్కామ్స్ ఫస్ట్ క్లియర్ చేద్దాం, నరేష్ అండ్ పవిత్ర స్టింగ్ అది ఇది అంతా మళ్ళీ చూసుకుందాం, కానీ నీ క్యారెక్టర్ మీద ఉన్నది. రాకేష్ అన్నయ్య ఒక్కటే చెప్పారు, వాళ్ళు 5 మంది ఒక్క చోటుకు వస్తారా, నన్ను మీట్ అవుతారా అంటే, వాళ్ళు కెమెరాలు ఉంటే రారు, దర్ మీడియా షై. సో అని వాళ్ళు వచ్చి నాకు వాళ్ళ వర్షన్, నువ్వు చెప్తున్నదే కరెక్ట్ అయితే, వాళ్ళ ఈఎంఐస్ నువ్వు కట్టుంటే, వాళ్ళకు మోసం చెయ్యకుంటే నేను నీతో నిలుచుకుంటానని ఆ రోజే ప్రామిస్ చేశారు. క్రాస్ చెక్ చేయడానికి రెడీ అయిపోయారు, వచ్చారు, చేశారు. అక్కడ చెప్పాను కదా, భాకాయత్లో పెట్టాం సెటప్ మొత్తం. వీళ్ళు వచ్చారు, లంచ్ చేశారు, ఉన్నది చెప్పేశారు కెమెరాకి. దెన్ దట్ ఈవినింగ్ రాకేష్ అన్న డిసైడెడ్, దట్ డే హీ టోల్డ్ మీ, ఎంటైర్ పవర్ టీవీ విల్ బీ విత్ యూ టిల్ యూ గెట్ జస్టిస్ అని చెప్పారు. రైట్. సో స్టింగ్ వాళ్ళని చేశారు ఫస్ట్. సో మై ఫైనాన్షియల్ స్కామ్ వాజ్ క్లియర్డ్. అండ్ దెన్ ఈ పవిత్ర లోకేష్ ఇంటర్వ్యూ ఒకటి చేశారు. సో వాళ్ళ ఇంటికే వెళ్ళి ఆమెని ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో ఆవిడ ఇట్లా మాట్లాడింది. అంటే ఇంటర్వ్యూ అని తెలియదు ఆవిడకు, ఇంటరాక్షన్లో ఇట్లా అని. ఇదంతా రికార్డ్ అవుతుంది. ఏమని మాట్లాడారు? సో ఆవిడ అంటే రాకేష్ అన్నయ్య చెప్పారంట, రమ్య చార్టెడ్ అకౌంటెంట్ నేను అనే ఒక మాస్క్లో వెళ్ళారు. ఆవిడ ఇట్లా అంటుంది, మీరు ఏమో నరేష్ గారు లైఫ్లో ఎంటర్ అయిపోయారు అని. ఆవిడ ఏదో పెద్దగా గోల చేసేట్టుంది అని అంటే, చేసుకునిలే, నరేష్ ఇంకా పెద్ద గోల చేస్తాడు. నీ హస్బెండ్ నీతో లేదు, ఇంకొక ఆడదాంతో ఉన్నాడంటే షేమ్ఫుల్ కదా, ఇంకా ఎందుకు ఉన్నావు ఆ రిలేషన్షిప్లో? నువ్వు వెళ్ళిపోవాలి, నీకేం కావాలో తీసుకొని వెళ్ళిపోవాలి. డబ్బుల కోసము తను వైఫ్గా ఉండాలని అనుకుంటుంది.
అంటే అక్కడ అడ్మిట్ చేసింది దట్ షీజ్ ఇన్ రిలేషన్షిప్ అని. నా లైఫ్ నేనేమన్నా చేసుకుంటాను అది ఇది అని మాట్లాడేసింది. సో అక్కడి నుంచి ఇంకా ఫాలో అవ్వడం స్టార్ట్ అయింది. ఇంకా నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నరేష్ వచ్చి మళ్ళీ ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాడు. మాకు ఎట్లాంటి మేము వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పారు. నెక్స్ట్ డే హోటల్లో పట్టుబడ్డారు. అది మీరు చాలా ఫైర్ అయ్యారు. ఆబ్వియస్లీ ఏ వైఫ్కైనా అలాంటి అలా కనపడితే డెఫినెట్గా మీలాగే రియాక్ట్ అవుతారు. సో చెప్పు కూడా తీశారు మీరు. అవును, ముందుగానే అనుకున్నారా డెఫినెట్గా వాళ్ళు అక్కడ ఉన్నారన్న సంగతి మీకు తెలుసు. సో ఇలాగే చేద్దామని అనుకున్నారు, లేకపోతే అటు సైడ్ నుంచి ఏమైనా మాటలు వచ్చాయా? అయ్యానండి. నైట్ అంతా బాగా ఎంజాయ్ చేశాను అనేట్టు మాట్లాడితే బూత్ మాట్లాడితే ఎవరు మాట్లాడారు ఆ మాట? పవిత్ర. తలుపు తీసిన వెంటనే ఈయనేమో నేను ఫ్రాడ్ అని అనుకుని నా మీద దూకడానికి చూశాడు. నేను నరేష్ మీద కాదు చెప్పేసింది, నేను పవిత్ర లోకేష్ మీద చెప్పేసింది. నేను పబ్లిక్లో నరేష్ మీద చెప్పెత్తాను. కొట్టాలని అనుకుంటే, ఆయన తప్పు చేస్తే ఒక మదర్గా మందలించాలని అనుకుంటే ఇంట్లో కొడతా, కావాలంటే ఇంట్లో కొడతానంటే లిటరల్గా కొడతానని కాదు, మందలిస్తాను. ఇంట్లో ఇంటికి రావయ్యా చూసుకుంటాను నిన్నే అని. సో ఆ మాటకి మీరు హ్యూమిలేట్ అయ్యారు, ఇన్స్టిగేట్ అయ్యారు. అవును, చెప్పది సార్ కావాలనే ఇన్స్టిగేట్ చేశారు అని మా లాయర్ చెప్పేది నాకు. అది ఎక్కడ కెమెరాకి కనిపించదు కదండి. రూమ్ లోపల ఉన్నారు ఇద్దరు, తలుపు తెరిచిన వెంటనే వాగారు, నేను తీసాను చెప్పు. ఇమ్మీడియట్ రియాక్షన్ అది. సో వెంటనే మిమ్మల్ని చాలా హ్యూమిలేట్ చేసినట్టుగానే అనిపించింది, చాలా నవ్వుకుంటూ. నేను అనుకున్నాను, అందరూ అనుకుంది అదే. పరువు పోయినప్పుడు తల దించుకొని వెళ్ళిపోయినా ఇంత నెగిటివ్ అయ్యేది కాదు వాళ్ళకు. ఈలలు వేసుకుంటూ ఇది చేసుకుంటూ వెళ్ళిన దానికి నెగిటివ్ అయిపోయింది. చెప్పొచ్చు మేము రూమ్ లోపల భగవద్గీత చదువుతున్నామని చెప్పచ్చు. అది కూడా ప్రజలు నమ్మేవాళ్ళు. మేము బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకున్నారు. ఇద్దరు ఫ్రెండ్స్ రూమ్లో ఉండకూడదా అని అడగచ్చు. భగవద్గీత చదువుకుంటున్నాము, ఏదో సినిమా గురించి డిస్కస్ చేసుకుంటున్నాము, ఏదో చెప్పచ్చు. మీరు రాగానే ఇమ్మీడియట్గా వెళ్ళిపోయారు కదా? ఇమ్మీడియట్గా వెళ్ళిపోయారు మీరు, రాగానే వెళ్ళిపోయారు? లేదు, తలుపు తీయలేదు. ఎంతసేపు నేను అక్కడ 6 o'clock రీచ్ అయ్యాను. అంటే 6 ఆల్రెడీ 4:30కే మైసూర్ రీచ్ అయిపోయాము. బట్ వీ వర్ వెయిటింగ్. ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ హిమ్ అండ్ గోలా అక్కడ సీన్ అంతా. I checked into the hotel. ఎందుకంటే అక్కడ గోల చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి నన్ను తీసుకుపోయే ఒక ఇది ఉంటుంది, రైట్. ట్రెస్ పాసింగ్ కేసు పెడతారు మళ్ళీ, తెలిసిందే కదా. అందుకనే ఐ బికేమ్ ద గెస్ట్ ఫర్ ద హోటల్. ఐ చెక్డ్ ఇన్ టు ద హోటల్. సో అక్కడి నుంచి నేను 6 o'clock వచ్చి తలుపు తట్టాను వీళ్ళకు. ఓపెన్ చేశారా? తీయలేదు. 8:30 అంతవరకు నేను అక్కడే నిరసనగా అక్కడే కూర్చున్నా. మార్నింగ్ ఇదంతా ఎంత హ్యూమిలియేటింగ్ అండి నాకు. హస్బెండ్ లోపల ఉన్నాడు ఏ దాంతోనో, నేను అక్కడ బయట కూర్చున్నాను, వెయిటింగ్ ఫర్ హిమ్ టు కమ్ అవుట్ అండ్ ఐఎమ్ ఆస్కింగ్ హిమ్ టు కమ్ అవుట్. అక్కడి నుంచి ఫోన్లు చేస్తున్నారు కమిషనర్లకి, పోలీసులకి, వాళ్ళకి వీళ్ళకి, మాకు లైఫ్ ప్రొటెక్షన్ కావాలి. వచ్చినట్టున్నారండి పోలీసులు? నేను కూడా పోలీసులను పిలిచాను. నా గోల్ ఏంటంటే అంటే తను ఏమన్నా చేసేస్తుంది నరేష్ని అని. తలుపు తెరవట్లేదు. నరేష్ సేఫ్గా ఉన్నాడా లేదా అనేది ఆలోచన అప్పటికీ. నాకు అన్నాను అక్కడ పోలీసులతో, చంపేస్తుందో ఏంటో మరి, ఎందుకు అసలు బతుకున్నాడా లేదా, ఎందుకు తలుపు తెరవట్లేదు అని. క్రైమ్ ఎక్కడన్నా అవ్వచ్చు కదా. నేను పిలిచాను పోలీసుని, వాళ్ళు పిలిచారు. అయితే ఎప్పుడైతే ఇలా మీరు స్ట్రింగ్ ఆపరేషన్, ఆ పోలీస్ వాళ్ళు నన్ను ఆపారు కదా, వాళ్ళు వీళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత నాకు వచ్చి సారీ చెప్పారండి. పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి మేడం, వాళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వాలని, న్యాయం మీ వైపే, బట్ మేము మా డ్యూటీ చేసాము, వీఆర్ వెరీ సారీ అని చెప్పారు.
ఇంకొకసారి దొరికితే చెప్పు వేసేయండి మేడం, మీరు వేయలేదు కానీ ఆ చెప్పు పడింటే బాగుండేది అని అన్నారు. అంటే ఇది ఎప్పుడైతే స్ట్రింగ్ ఆపరేషన్ జరిగిందో దాని తర్వాత ప్రెస్ మీట్ పెట్టారా అంటే మీ గురించి మాట్లాడటానికి? ప్రెస్ మీట్ పెట్టిన దాని తర్వాతేనా అంటే అఫైర్స్ గురించి మాట్లాడింది? అది దానికి ముందు కదా. దానికి ముందా? ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరు వచ్చారు రియాక్షన్ ఇవ్వడానికి ప్రెస్ మీట్ పెట్టి. పవర్ టీవీ బ్రాడ్కాస్టింగ్ వ్యాన్ ఉందని చెప్పి మార్నింగ్ ఉన్న ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేసేసాడు. పవర్ టీవీ ఉంటే నేను మాట్లాడను అని ప్రెస్ మీట్ లో. మళ్ళీ మధ్యాహ్నం ఇండివిజువల్ ఛానల్స్కి వెళ్ళాడు. అక్కడెక్కడి నుంచో బుక్ అయిందంట ఇండివిజువల్ ఛానల్స్, వాళ్ళ ఓన్లీ సెలెక్టెడ్ ఛానల్స్కి వెళ్ళాడు, అందరితో మాట్లాడలేదు. ఆ కోపం ఇంకా ఉంది ఛానల్స్ వాళ్ళకి, మాకు ఇంటర్వ్యూ ఇవ్వలేదని. ఒక 2-3 ఇంటర్వ్యూలు ఏదో ఇచ్చేసి మళ్ళీ అదే ప్రెమిసెస్లో తనకు సేఫ్టీ, తను ఎవరితో రికమెండేషన్ చేయించుకున్నాడో వాళ్ళ టీవీ ప్రెమిసెస్లోనే ప్రెస్ మీట్ పెడితే అక్కడికి రాకేష్ అన్నయ్య వెళ్ళిపోయాడు. మేము ఇక్కడ లైవ్ చూస్తున్నాం. ఎప్పుడైతే అఫేర్ ఉంది అది ఇది అని అన్నాడో రాకేష్ అన్నయ్యకి తట్టుకునే కాలేదు. పవర్ టీవీ నుంచి పబ్లిక్ టీవీ అంటే తను ఎక్కడ ఇస్తున్నాడో హార్డ్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్. యూ వోంట్ బిలీవ్ ఇట్, ట్రాఫిక్ మెయిన్ సిగ్నల్ వస్తుంది యశ్వంత్పూర్ సిగ్నల్. యశ్వంత్పూర్ సిగ్నల్లో ట్రాఫిక్ ఉందని అన్నయ్య కార్ దిగి, ఎప్పుడూ ఒక గన్మెన్తో తిరిగే అన్నయ్య రాకేష్ అన్నయ్య, హీ గాట్ డౌన్ ఫ్రమ్ ద కార్ అండ్ హీ స్టార్టెడ్ రన్నింగ్ టు పబ్లిక్ టీవీ టు క్యాచ్ హిమ్. ఎందుకంటే ర్యాపప్ అయిపోతుంది ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది. అక్కడ వెళ్ళి అడిగాడు, ఐఎమ్ రాకేష్ శెట్టి, ఐఎమ్ పవర్ టీవీ ఎండి, మై క్వశ్చన్ ఇస్ టు నరేష్ అని అడిగితే ఆల్రెడీ అవర్ పవర్ టీవీ రిపోర్టర్స్ ఆర్ దేర్, బట్ యాజ్ అన్ ఎండి హీ నీడ్ నాట్ డూ దట్. He ran. I have the video how he ran. పరిగెత్తాడు ఇంకా క్లోజ్ అయిపోతుంది అని ప్రెస్ కాన్ఫరెన్స్. అక్కడికి వెళ్ళి అడిగితే ఈ మహానుభావుడు ఏం చేయాలి, ధైర్యంగా ఆన్సర్ చెప్పాలి కదా. ఇన్ని అలిగేషన్స్ వేశాడు. He just got up and he went off. He ran away the minute he saw రాకేష్ అన్న. సత్యాంశం ఉంటే ఇప్పుడు నేను అలిగేషన్స్ వేశాను, అంట్లు తోమే దాని నుంచి పట్టి కొన్ని ఫిల్మ్ స్టార్స్ వరకు నీకు రిలేషన్షిప్ ఉందని, నేను ఎవరెవరితో పేర్లతో సహా చెప్తాను, నీకు ఎవిడెన్సెస్ ఇస్తా. రైట్, ఓకే, నువ్వు అదే చేయాలి కదా, నా మీద ఎవిడెన్స్ ఇవ్వు. బోల్డ్ అని ప్రామిసులు చేశారు, నేను బాబా భక్తుండని. ఆ బాబానే చూసుకుంటాడండి, ఆ బాబానే చూసుకుంటాడు. దాని తర్వాత మీరు స్ట్రింగ్ ఆపరేషన్ చేసిన తర్వాత ఎప్పుడు కలిసారండి, మళ్ళీ ఎప్పుడు చూసారు డైరెక్ట్గా నరేష్ గారిని? అంటే మా వాడికి స్కూల్ స్టార్ట్ అయింది కదండి, దాని తర్వాత వెళ్ళాల్సిందే. 1 month స్కూల్ పోయింది వాడికి ఈ గోల్లో అంతా. సో ఇంకా వెళ్ళాల్సింది అని ఇంటికి వెళ్ళిపోయాను. ఏదేదో ఎవరెవరి నుంచో రికమెండేషన్స్, ఇంత సెటిల్మెంట్ తీసుకో వెళ్ళిపో, ఎంత అండి సెటిల్మెంట్స్ ఎంతవరకు చెప్పారు మీకు? 3 కోట్ల నుంచి స్టార్ట్ అయింది బేరం, 20 కోట్ల దాకా వెళ్ళింది. డబ్బు కాదు కదా ఇవన్నీ, డబ్బు కావాల్సి ఉంటే ఆయన ఆఫర్ చేసిన రోజే, అంటే నా ఫ్రీడమ్ నాకు ఇచ్చేయి, నీకు కిట్టి పార్టీస్ కావాలన్నా, డైమండ్స్ కావాలన్నా, షాప్ ఆఫ్ డిఫరెంట్ మర్సిడీస్ కావాలన్నా, నీకు ఏం కావాలా నీకు లైఫ్ స్టైల్ ఇచ్చేస్తా, నా ఫ్రీడమ్ నాకు ఇచ్చేసాయి. మీరు అవన్నీ ఏవి కోరుకోలేదు? నాకు అవసరం లేదు. ఆ రోజే నాకు ఆఫర్ ఇచ్చిన రోజే నేను తీసుకునేదాన్ని కదా, ఇంత స్ట్రగల్ ఎందుకు? హీ హ్యాస్ టు కరెక్ట్ హిమ్సెల్ఫ్, హీ హ్యాస్ టు కమ్ బ్యాక్ టు ద పాత్ ఆఫ్ ధర్మ. దట్స్ ఆల్ ఐఎమ్ ఆస్కింగ్. మీ ఫోన్ ఒకసారి ఇస్తారండి, ఇఫ్ యూ డోంట్ మైండ్? ఏ ప్రజలకు చూపించాలి ఒక్కసారి. నేనేం ఓపెన్ చేయను. నో టేక్ ఇట్. నిజంగా ఆఫర్స్ అవి తీసుకొని ఉంటే ఇలా పగిలిపోయిన ఫోన్లు వాడాల్సిన అవసరం రమ్య గారికి రాదు. సో నేను వండర్ అయిపోయాను మీరు ఈ ఫోన్ వాడుతూ ఉంటే. అంటే ఏదైనా సెంటిమెంట్ అయితే లేదు కదా ఈ ఫోన్తో? లేదండి. అంటే ఇంత పగిలిపోయే ఫోన్ కూడా వాడుతున్నారు, ఎందుకండి? ఎందుకు అంటే ఇంకా ఇది కూడా పగిలిపోయి ఉంది. కెమెరా లేదు దానిలో. అసలు ఇంతలా ఎందుకు వాడుతున్నారు? అంతే, ఫర్ నౌ I am going through a financial struggle. That's not my priority. I need to attend to my mother's medical needs. I have a lot of things to do.
సో ఎప్పుడు ఫర్ అ సెకండ్ కూడా అనిపించలేదా ఎందుకు పిల్లాడు కోసం మీరు చేస్తున్నారు ఫైట్, ఎస్, బట్ దెన్ ఒక్కొక్కసారి మైండ్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది, ఎందుకు వచ్చింది ఫైనాన్షియల్ స్ట్రెస్ పోతుంది, ముందు ఎమోషనల్ స్ట్రెస్ పోతుంది. నేను నా లైఫ్లో ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఎప్పుడూ చూడలే. ఐ వాజ్ బోర్న్ విత్ అ సిల్వర్ స్పూన్. I was married into a family with a golden spoon. I lived like a queen till my mother-in-law passed away. అరచేతుల్లో పెట్టుకొని చూసుకున్నారండి. నాకు ఒక్క నీడ్, నాకు ఇది లేదు అని చెప్పడానికి లేదు. సో ఎప్పుడు అనిపించలేదండి ఎందుకు వచ్చింది ఈ వై డిడ్ ఐ గెట్ ఇన్ టు సోషల్ సర్వీస్ అండి? ఐ హ్యాడ్ ఇనఫ్ అండ్ మోర్ టు షేర్ విత్ పీపుల్. రైట్. నాకే ఆకలి ఉంటే నేను ఇంకొకరికి పెట్టాను కదా. కరెక్ట్. I was contented in life. I was happy. I thought I was building a political career for my husband. బట్ మీ ఆశలు అన్నిటి మీద నీళ్లు జల్లినట్టే జరిగాయి సిచ్యువేషన్స్ అన్నీ కూడా. సో ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి. సో అదే ఇందాక నేను అంటున్నట్టుగా ఎప్పుడు మైండ్ డైవర్ట్ అవ్వలేదు. ఎప్పుడు మనీ, సరే మనీ వస్తుంది, సెటిల్ అయిపోతుంది. ఇప్పటికీ ఫైనాన్షియల్ స్ట్రెస్లో ఉన్నాను. నేను రిటర్న్ డబ్బులు ఇచ్చే వాళ్ళకి రిటర్న్ ఇచ్చేది ఇవ్వాలి. కృష్ణ గారితో ఒక ఇన్స్టెన్స్ మీద నన్ను బ్లాక్మెయిలర్ అని అన్నాడు నరేష్. వన్ ఆఫ్ ద అక్యూజేషన్స్ ఈస్ పుట్ ఆన్ మీ. కృష్ణ గారి దగ్గరికి వెళ్ళానంట, నేను మనీ డిమాండ్ చేశానంట, బ్లాక్మెయిల్ చేశానంట. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్స్ చెప్తానండి. కరోనా వల్ల మా మదర్ది ఒక ప్రాపర్టీ బ్యాంక్లో ఉంది. నా అగరబత్తి యూనిట్కి నేను దాన్ని కొలాటరల్గా ఇచ్చాను. అది స్ట్రెస్డ్ అసెట్ అయిపోయింది నా ఇండస్ట్రీ అనేది, బికాజ్ చెప్పాను కదా కరోనా వల్ల మార్కెట్. యా. సో అది ఆ ప్రాపర్టీ ఆప్షన్కి వచ్చేస్తుంది. నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? హస్బెండ్ని అడగాలి నాకు హెల్ప్ చేయని. అసలు లేదు అని అన్నాడు. ఇంకా నెక్స్ట్ ఇంట్లో పెద్ద ఎవరండి? కృష్ణ గారు. కృష్ణ అంకుల్ దగ్గరికి వెళ్ళాను. అంకుల్ రేపు పేపర్ నోటీస్ వస్తుంది, ఈ డ్రాఫ్ట్ పంపించారు బ్యాంకు వాళ్ళు, చాలా నామోషిగా ఉంటుంది, రమ్య రఘుపతి అని వస్తుంది, వైఫ్ ఆఫ్ నరేష్ అని వస్తుంది. నాకు ఆ డ్రాఫ్ట్ చూపిస్తూ అంకుల్ ఇట్లా ఉంది, రేపు ఈరోజు నేను కట్టలేదంటే రేపు న్యూస్ పేపర్ ప్రకటన వస్తుంది, చాలా నామోషిగా ఉంటుంది, నాకు దయచేసి హెల్ప్ చేయండి అని అడిగాను. ఆయన ఇమ్మీడియట్గా ఏంటమ్మా ఏంటి పరిస్థితి, 50 లక్షలకి ఆ రోజు ప్రాపర్టీ కాదు ఆక్షన్కి వచ్చింది, ఆక్షన్కి వచ్చేస్తుంది, 50 lakhs దాకా పే చేయాలా మీరు? అంత ఏదో పే చేయాలి. సో నేను అన్నాను అంకుల్ అది విడిపించేసి ప్రాపర్టీ పేపర్స్ మీ దగ్గర పెట్టుకోండి, నేను మళ్ళీ రెన్యూ చేస్తాను ఫ్యాక్టరీని, సో అది రెన్యూ చేశాక పేపర్స్ తీసుకుంటాను మీ దగ్గర నుంచి, నేను అమౌంట్ పే చేసేసి మీకు పేపర్స్ తీసుకుంటానని అన్నాను. హీ వాజ్ షాక్డ్. నేనేంటమ్మా నీ దగ్గర పేపర్స్ తీసుకోవడము అని అన్నారు. అంటే నేనేంటంటే నేను అమౌంట్ మీకు ఇచ్చి నేను అదేంటమ్మా అసహ్యంగా నేను నీ పేపర్స్ పెట్టుకోవడం ఏంటి? నేను అన్నాను లేదండి అంకుల్ కొద్దిగా గ్యారంటీగా ఎవరైనా అడుగుతారు కదా అట్లా అన్నాను, మీరేం అనుకోకండి అని అన్నాను. ఎందుకంటే ఆయన దగ్గర తీసుకోవడం నాకు ఇష్టం లేదు, బట్ నేను రిక్వెస్ట్ చేశాను. ఇప్పటికిప్పుడు నా దగ్గర లేదని ఆయన తల్లడిల్లిపోయాడు తెలుసా. నా దగ్గర లేదు ఇప్పటికిప్పుడు, నేను నరేష్కి చెప్తానులే అంటే ఆ రోజు సిచ్యువేషన్ అట్లాది, ఆ రోజు కట్టాలి. అప్పుడు నరేష్కి ఫోన్ చేస్తే నరేష్ అన్నాడు నేను చూసుకుంటాను అంకుల్ మీ దగ్గరికి ఎందుకు వచ్చింది అని. ఫోన్ చేసి నానా మాటలు తిట్టాడండి నన్ను. హూ ఆర్ యూ టు గో టు కృష్ణ అంకుల్, హూ ఈజ్ ఈ టు యూ, హూ ఆర్ యూ టు ఈవెన్ ఆస్క్ అని అన్నాడు. ఆ 10 లక్షలు అప్పుడు కృష్ణ అంకుల్ చెప్తే 10 లక్షలు ఇచ్చాను అని అంటాడు కదా, ఆ డేట్ ఈ డేట్ మ్యాచ్ అవ్వదు. 10 లక్షలు నేను డబ్బు కోసం నరేష్ని బ్లాక్మెయిల్ చేశాను అనే ఒక అక్యూజేషన్ వేశాడు, డిమాండ్ చేస్తుంది అని. నేను ఎన్ని మెసేజెస్ పెట్టాను, నరేష్ నాకు ఇమ్మీడియట్గా 50 lakhs కావాలి, నేను దాన్ని కట్టేసుకోవాలి, నా ప్రాపర్టీ పోతుంది అని. దానికి 5 lakhs ఇచ్చాడు, ఫస్ట్ ట్రాన్స్ఫర్ పెట్టాడు, మళ్ళీ అడ్వకేట్ని అడిగి మళ్ళీ ఇంకో 5 lakhs పెట్టాడు. అంటే నాకు ఇది సరిపోవు అని అంటుంటే
అడ్వకేట్ ఏం చెప్పాడంటే మేము రేపు కోర్టులో దీన్ని ప్రూవ్ చేయొచ్చు, అప్పటికే వాళ్ళకి ఐడియా ఉంది కోర్టుకి వెళ్ళాలి అని. సో ఇది ఈ 10 లక్షలు ఇలా పడేస్తే నా వంతు సహాయం నేను చేశాను అని చూపించుకోవచ్చు అని. నువ్వు సహాయం చేస్తుంటే పెళ్ళాం దగ్గర సెక్యూరిటీగా చెక్స్ అడగవు కదా. ఇచ్చారు మీరు? నేను ఇచ్చాను 10 lakhsకి చెక్స్ ఇచ్చాను, 2 చెక్స్ ఇచ్చాను. ఆ చెక్స్ ఇస్తేనే ట్రాన్స్ఫర్ చేశాడు. రోజు టార్చరే. ఒక 1 month తర్వాత ఎప్పుడు ఇస్తావు. నువ్వేంటి నరేష్ ఇట్లా బయట తిరుగుతున్నావు, క్వశ్చన్స్ వేస్తే నా సైడ్ నుంచి అవన్నీ ఆపు, నువ్వు నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు అంటే నోరు మూయించడానికి. దానికి దీనికి సంబంధం లేదు నరేష్, నేను ఇస్తాను, నేను ఎక్కడికి పోను, ఇంట్రెస్ట్తో సహా నీకు రిటర్న్ ఇస్తాను. బికాజ్ నాకు ఆ స్వాభిమానం ఉంది. అండ్ ఆ మెసేజెస్ ఉన్నాయి. థ్యాంక్ యూ నరేష్, ఇప్పటికిప్పుడు ఆ 10 lakhs బ్యాంకుకి పెట్టాను, ఆప్షన్ ఆగిపోయింది, బట్ ద ప్రాపర్టీ స్టిల్ ఇస్ ఇన్ డేంజర్. ఇవన్నీ పెడుతూ వచ్చాను, బట్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ యూ హ్యావ్ డన్ అనే థ్యాంక్ యూ మెసేజెస్ పెట్టాను. థ్యాంక్ యూ మెసేజెస్ ఎందుకు పెడతాను? బ్లాక్మెయిల్ చేస్తుంటే, బ్లాక్మెయిల్ చేస్తే ఇచ్చాను, నా దగ్గర ఏముంది అని అంటాడు. రైట్. నా ఫ్రెండ్ ఒక ఆమె ఉంది, ఫైనాన్సర్. ఆమె మరీ చెప్పింది నా పేరు చెప్పకండి మీడియాలో అని, అందుకని చెప్పట్లేదు. షీఈ్ అ ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఆల్సో అండ్ షీఈ్ అ ఫైనాన్షియర్ ఆల్సో. సో ఆవిడ నాకు ఎమర్జెన్సీకి ఒక 5 lakhs ఇచ్చింది. ఆవిడకి ఇంట్రెస్ట్ కడుతూ పోయాను. ఎంత ఫ్రెండ్ అయినా ఇంట్రెస్ట్ కడుతూ పోయాను. ఒక్కరోజు ఆవిడ ఇట్లా వెళ్తూ మా ఇంటికి 9:30కి వచ్చిందంట నైట్. నేను కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నాను, మా మదరు మా సిస్టర్తో కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నాను. ఆవిడ ట్రై చేసింది, నాకు ఇన్కమింగ్ కాల్ వస్తుంది కానీ నేను ఆ కాన్ఫరెన్స్లో ఉన్నాను కాబట్టి కట్ చేశాను. ఓకే. సో ఆవిడ గేట్లో వచ్చిందని నాకు తెలీదు. వాచ్మెన్స్ చెప్పచ్చు కదా నాకు ఆవిడ వచ్చిందని. నాకు ఇన్ఫర్మేషన్ లేదు. నా కాన్ఫరెన్స్ కాల్ అయిపోయాక ఆవిడకి కాల్ చేస్తే అక్కడ పెద్ద గొడవ జరుగుతుంది గేట్లో. ఆవిడేమనుకుందంటే నేను డబ్బులు ఎగ్గొడతాను, గేట్లో చెప్పారంట, ఆవిడ ఇక్కడ ఉండట్లేదు అని చెప్పారంట. మీరేమో ఇక్కడే ఉన్నాను. అండ్ మేడం నహీ హై అంటే తీరా ఆవిడ డబ్బుల గురించి రాలేదు, దాన్ని పలకరించిపోవడం అనే దానికి ఫ్రెండే కదా వచ్చారు. 9:30కి వచ్చింది. ఆవిడ చేసిన మిస్టేక్ ఏంటంటే 9:30కి రావడం. ఆ టైంలో కనీసం నాకు ఇన్ఫార్మ్ చేయాల్సింది, ఐఎమ్ ఎట్ ద గేట్ అను ఇంకేదో మరొకటో. కాల్ చేయడం కానీ టెక్స్ట్ చేయడం కానీ చేయలేదా? ఆవిడ కాల్ చేస్తుంది కంటిన్యూస్గా, బట్ నేను కాన్ఫరెన్స్లో ఉన్నాను, కాల్ తీసుకోలేదు. నా కాన్ఫరెన్స్ కాల్ కట్ అయ్యాక ఆవిడకి నేనే చేశాను, ఏంటండి అని. సో నేను ఇట్లా వచ్చాను, మీకు డబ్బులు రిటర్న్ ఇవ్వడానికి ఇష్టం లేకోకుంటే గేట్లో ఆపుతారా, నన్ను అంత ఇన్సల్ట్ చేస్తారా అని అనింది. నేను డబ్బుల గురించి మీరు వస్తారని నాకు చెప్పలేదు, డబ్బుల గురించి కాదండి నేను వచ్చింది, మిమ్మల్ని పలకరించిపోదామంటే నన్ను అక్కడ ఇన్సల్ట్ చేశారు మీ వాచ్మెన్స్ అని చెప్పారు. నెక్స్ట్ డే చూస్తే ఆవిడ అక్కడికి వచ్చి, నేను క్లియర్గా చెప్పేశాను, నరేష్ ఇది కావాలనే చేస్తున్నాడు, గేట్లో నాకు ఎవరు వచ్చినా అక్కడ ఆపేస్తున్నాడు, యాక్సెస్ ఇది చేస్తున్నాడు అని అంటే ఆవిడ కామ్ అయింది. నెక్స్ట్ డే పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చిందంట ఆవిడకి. అంటే ఆవిడ కొత్త మర్సిడీస్ ఏదో కొనింది, టెంపరీ రిజిస్ట్రేషన్ మీద ఉంది. ఆ రిజిస్ట్రేషన్ నంబర్ని ట్రేస్ చేసి ఆవిడకి ఫోన్ చేసి మీ మీద ట్రెస్ పాసింగ్ కేసు అయిందండి అని ఫోన్ వచ్చిందంట పోలీస్ స్టేషన్ నుంచి. అనుమతి లేకుండా లోపలికి వచ్చే ట్రెస్ పాసింగ్ కేసు అని. సో ఆవిడకి కోపం వచ్చింది మళ్ళీ, ఏంటండి ఇవన్నీ గోల, నాకు ఎందుకండి ఇవన్నీ హెడేక్ అని. సో అప్పుడు నేను పోయాను పోలీస్ స్టేషన్కి. ఏంటి నా ఫ్రెండ్స్ వస్తుంటే ట్రెస్ పాసింగ్ కేసు ఎందుకు పెడుతున్నారు అని అంటే, మీరు అక్కడ లేనే లేదు, అది మీ ఇల్లే కాదని చెప్తున్నారు, న్యూస్ పేపర్ కట్టింగ్ ఇచ్చారు చూడండి అని పబ్లిక్ నోటీస్ ఇష్యూ చేశాడండి నరేష్ నా అగేన్స్ట్. ఆవిడ నా వైఫే కాదు, ఆవిడ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ నాకు సంబంధం లేదు. వైఫై కాదని ఎలా చేస్తారండి, మీకు మ్యారేజ్ సర్టిఫికెట్ ఉంటుంది. అంటే కే రమ్య రఘుపతి లివింగ్ ఇన్ దిస్ హౌస్ అనేట్టు, అంటే వైఫ్ ఆఫ్ అని కాదు, ఆవిడకి నాకు సంబంధం లేదు అనేట్టు. సో ఇవన్నీ ప్రిపేర్ చేస్తూ వచ్చారు డాక్యుమెంటేషన్. రైట్. జనవరిలో ఇది జరిగింది. ఇంకా ఫిబ్రవరిలో ఏకంగా ఈ 5 మంది పోలీస్ స్టేషన్ కేసు చేశారు.
సో ఎవ్రీ మంత్ ఏదో ఒకటి చేసుకుంటూ వచ్చేసి ఫైనల్గా ఒక వీడియో రిలీజ్ చేసేసాడు, నాకు ఆవిడకి సంబంధం లేదు, ఆవిడ ఎప్పుడో వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి, ఇట్లా ఫైనాన్షియల్ ఫ్రాడ్స్లో ఇరికిచ్చింది. అప్పుడు వేరే అన్ని టీవీలు దే స్టార్టెడ్ టెలికాస్టింగ్ ద న్యూస్ దట్ ఐఎమ్ అ ఫ్రాడ్, ఐఎమ్ దిస్ అండ్ దట్. అయితే విజయ్ నిర్మల గారి డైమండ్ నెక్లెస్, వైట్ డైమండ్ నెక్లెస్ పవిత్ర లోకేష్ గారు ధరించి ఉన్నారు, అవి వీడియోస్ కూడా బయటకు వచ్చాయి. ఇచ్చేసారండి అంటే లేకపోతే అలాంటిదే చేయించుకున్నారా? అలాంటిదే ఎందుకు చేయించుకుంటారండి, ఉన్నదే ఇచ్చారు కదా, ఇచ్చేసారు. సో దాన్ని పెద్దగా నాకు ఆవిడ రియాక్షన్ ఏంటంటే ఐశ్వర్యరాయ్ వేసుకుంది నేను వేసుకోలేనా అని అంటే, విజయ్ నిర్మల గారు వేసుకుంది అదే ఎగ్జాక్ట్ పీస్ నీ దగ్గర ఎలా వచ్చింది అంటే చేయిస్తారు కదా, ఇప్పుడు దానికి ప్రమేయం ఏముంది, యూ కమ్అట్ విత్ యువర్ బిల్స్ ఆర్ ఎనీథింగ్ అన్నీ చెప్పారు కదా, నా దగ్గర బిల్స్ ఉన్నాయి, ఇది ఉంది అది ఉంది అన్నీ ఉందని అంటారు, ఏ ప్రూఫ్లు పెట్టరు బయట. అంత రియాక్షన్ ఎందుకు ఇవ్వాల్సింది? స్టింగ్ ఆపరేషన్లో డైమండ్ నెక్లెస్ గురించి మాట్లాడింది, అవును వాళ్ళ ఫ్యామిలీ నాకు ఇచ్చింది, వాళ్ళ ఫ్యామిలీ ఎదురుగానే వేసుకున్నాను, కృష్ణ గారు ఎదురుగానే వేసుకున్నాను ఆ డైమండ్ నెక్లెస్, రమ్యకు అర్హత ఉంటే ఆమెకి వెళ్ళేది, లేదంటే అది నా దగ్గర ఉంది అంటే ఆవిడకి ఎందుకు వెళ్ళలేదని మీరు ఆలోచించాలి అని స్టింగ్ ఆపరేషన్లో ఒప్పుకుంది. నెక్స్ట్ డే నేను ఓపెన్గా ఆరోపణ చేసినప్పుడు నేను వేరే చేయించుకున్నాను అని చెప్తుంది. స్టెబిలిటీ లేదు కదా, స్టింగ్ ఆపరేషన్లో చెప్పిందే నిజం అవుతుంది. సో ఇట్లా ఇంకా ఏమైనా ఆస్తులు వెళ్ళటం క్లియర్గా చెప్పింది, కృష్ణ గారి ఎదురుగానే వేసుకున్నాను నేను దాన్ని, ఏంటంట వాళ్ళ ఫ్యామిలీ అబ్జెక్ట్ చేయలేదు అని అనింది, అంటే ఒప్పుకున్నట్టే కదా. అలాగే రమ్య గారు, హిందూపురం టికెట్ని మీరు ఆశించారని దానికోసం ట్రై చేశారనే మాటలు వినిపిస్తుంటాయి, నిజం ఉందా? టికెటా? ఏ టికెట్? బస్ టికెటా, ట్రైన్ టికెటా, ఏ ఎమ్మెల్యే టికెటా? ఇంకా నయం ఎంపీ టికెట్ అనలేదు మీరు. కాదండి, ఎవ్రీబడి హూ ఇస్ ఇన్ సర్వీస్ నీడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఫర్ ఎ టికెట్. నేను సర్వీస్ స్టార్ట్ చేసింది హిందూపురంలో, ఐ వర్క్డ్ ఇన్ నరేషస్ ఎన్జిఓ, కళాకారుల ఐక్యవేదిక కొద్దిగా వర్క్ చేస్తాము. దాని తర్వాత అదే సొంతంగా నేను సాయిల్ టు సోల్ సర్వీస్ స్టార్ట్ చేసింది నరేష్కి హెల్ప్ అవుతుంది అని అనుకున్నాను. మీన్వైల్ ఆ జర్నీలో నాకు అండర్స్టాండ్ అయింది ఏంటంటే, ఏదో ఒక పొలిటికల్ పార్టీకి అఫిలియేట్ అయిపోతాము అని సర్వీస్ చేయడానికంటే స్వేచ్ఛగా సర్వీస్ చేసుకుని ఆ సాటిస్ఫాక్షన్ వేరు. లైక్ యునో, సో వీఆర్ నాట్ అఫిలియేటెడ్ టు ఎనీ పార్టీ ఎట్ దట్ పాయింట్ ఇన్ టైమ్. రైట్. అండ్ నాకు పార్టీ టికెట్ కావాలంటే నేను ఇంత కష్టపడిన అవసరం లే, మా చిన్నాన్న దగ్గరికి ఒక్కసారి వెళ్ళి చిన్నాన్న నాకు కావాలి అని అంటే వద్దంటారా? సపోర్ట్ చేయాలి. మా ఫ్యామిలీ 3 జనరేషన్ నుంచి పాలిటిక్స్, థర్డ్ జనరేషన్ ఆఫ్ పాలిటిక్స్. పాలిటిక్స్ కొత్త ఏం కాదు మీకు, కొత్త కాదు. నాకు కావాలని అనుకుంటే నాకు ఎప్పుడో వచ్చేది. అప్పుడు ప్రతి ప్రోగ్రాంలో నేను చేసిన ప్రోగ్రాంలో నరేష్ని ప్రమోట్ చేయనుగా, అప్పుడు రైట్ నా పోస్టర్సే కనిపిస్తాయి మీకు, నరేష్ ఫోటోలు ఆ ఎగ్జామ్ ప్యాడ్స్ మీద, ఆయన ఫోటోలు, ఇంకెక్కడైనా వెల్కమ్ టు నరేష్, నేను చేసిన ప్రోగ్రామ్స్కి అంతా ఆయన చీఫ్ గెస్ట్గా రావడము అవన్నీ ఉండదు కదా. రైట్, అవాస్తవమే అంటున్నారు దీన్ని. రైట్ అండి. ఇక కృష్ణ గారి పార్థివ దేహం దగ్గర రకరకాల హడావిడి చేశారు, నెట్టింట తెగ వైరల్ అయిపోయింది నరేష్ గారి ప్రవర్తన, అలాగే పవిత్ర లోకేష్ గారి ప్రవర్తన. అంటే ఎవరైనా రావచ్చు, ఖచ్చితంగా ఆయన ఒక స్టార్ హీరో, ఇస్ ద పిల్లర్ ఆఫ్ ద ఇండస్ట్రీ, డెఫినెట్గా అందరు రావాలి, ఆ రెస్పెక్ట్ అనేది చూపించాలి. బట్ దెన్ కేసీఆర్ గారు వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఆగు అనటం, ఆ వీడియో చాలా వైరల్ అయింది, మీరు కూడా అక్కడే ఉన్నారు. అసలు అక్కడ ఏం జరిగిందండి? అంత హడావిడి అక్కడ జరుగుతూ ఉండడానికి గల కారణం ఏంటి? అసలు ఏం జరిగింది ఆ రోజు? అంత హడావిడి జరిగిందంటే జరిపించారు యాక్చువల్గా. ఆ హడావిడి డ్యూయల్ స్ట్రోక్ అన్నట్టు నేను అక్కడే ఉన్నాను, నా ఎదురుగా హడావిడి చేస్తే నేను ఆ రోజు ఎక్కువ మాట్లాడడానికి లేదు. మిమ్మల్ని హ్యూమిలేట్ చేయడానికేనా ఇవన్నీ? వన్ ఆఫ్ ద రీజన్స్. సెకండ్ రీజన్ ఇస్ వాళ్ళకు పబ్లిసిటీ కావాలి, వాళ్ళు ఆల్మోస్ట్ ఆ కపుల్ అని చెప్పుకోవడానికా, లేదు వీఆర్ టుగెదర్ అని చెప్పుకోవడానికా, ఒక సైడ్ నన్ను హర్ట్ చేయాలి, వాళ్ళు కపుల్ అని చెప్పుకోవాలి. కమెంట్స్లో కూడా మీరు చూస్తే చాలా వీడియోస్కి అది
చావుకి వచ్చారా లేదు పెళ్లి రిసెప్షన్కి వచ్చారా అర్థం కావట్లేదు అనే ఒక కామెంట్ అయితే వినిపించింది. అలాగే బిహేవ్ చేశారు. సో నా సంస్కారం అది కాదు. ఆ రోజు వాళ్ళ మీద కామెంట్ కోపగించుకోవడమా, రియాక్ట్ అవ్వడమా, అది దట్స్ నాట్ హౌ ఐ వుడ్ వాంట్ టు సెండ్ ఆఫ్ కృష్ణ అంకుల్. ఐ విల్ నాట్ డిస్రెస్పెక్ట్ హిమ్. సో నేను సైలెంట్ అయిపోయాను. సరే ఎన్ని రోజులు జరుగుతుంది? ఈరోజు నా ఇంట్లోకి వచ్చి తను ఏమన్నా చేయగలుగుతుందా? లేదు కదా. ఆ రోజు ఆ చావు నెపంలో తను వచ్చింది. ద డోర్స్ ఆర్ ఓపెన్ టు ఆల్ ద ఫ్యాన్స్ ఆఫ్ కృష్ణ అంకుల్, ఎవ్రీబడి. సో ద డోర్స్ ఆర్ ఓపెన్. బట్ టుడే నో. పెళ్ళైపోయింది అని కొంతమంది, ఇక్కడ డివోర్స్ అయిపోయింది పెళ్ళి అనౌన్స్ చేశారని కొంతమంది, ఆ లిప్ లాక్ వీడియోకి వాళ్ళ పెళ్ళికి లింక్ పెట్టారు. సో నరేష్ ఇస్ నాట్ అ ఫూల్. డెఫినెట్లీ ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ సమ్ ప్రమోషన్ అని నేను అనుకుంటాను. నరేష్ ఇస్ నాట్ అ ఫూల్. వెన్ ద కేస్ ఇస్ లైవ్ ఇన్ ద కోర్ట్, పెళ్లి చేసుకుంటాను అని చెప్పడమే కంటెంప్ట్ అయిపోతుంది కదా కోర్టు. యూర్ డిస్రెస్పెక్టింగ్ ద కోర్ట్ కదా. సో విడాకులు దాన్ని బేస్ చేసుకొని కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో చూశాను. విడాకులు అయిపోయింది, ఇన్ని కోట్ల అలిమనీ వచ్చేసింది, అన్ని కోట్ల అలిమనీ వచ్చేసింది అని మాట్లాడుతున్నారు. మీ రెడ్ టీవీ వాళ్ళే కొన్ని ఇంటర్వ్యూస్ చేశారు. ఆల్మోస్ట్ విడాకులు దగ్గరకు వచ్చేసినాయి, సెటిల్మెంట్స్ అవుతున్నాయి, భరణము అది ఇది అని మాట్లాడారు కొంతమంది. నాకు నవ్వొస్తుందండి అలాంటి వీడియోస్. అసలు అట్లాంటివి ఏమీ జరగలేదు. అసలు నేను చెప్తున్నాను కదా, ఇప్పట్లో జరగవు కూడానా? ఇప్పట్లో జరగవు. నెక్స్ట్ కోర్ట్ హియరింగ్ ఈజ్ ఓన్లీ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్, అన్లెస్ వీ డూ సమ్ అడ్వాన్స్మెంట్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. రైట్. అయితే మీరు కృష్ణ గారి పార్థివ దేహం దగ్గర హోల్ నైట్ స్పెండ్ చేసి ఆయనని కృతజ్ఞతగా ఆయనకి హోల్ నైట్ అంతా ఉన్నారు అని విన్నాం. నిజమేనా? దిస్ ఈస్ అ వెరీ ఎమోషనల్ థింగ్ దట్ ఐ హ్యావ్ టు టెల్ యూ అండి. ఆ రోజు నైట్ ఇంత ఓవర్ యాక్షన్ చేసిన పవిత్ర, నరేష్ అంత హడావిడి చేశారు. మార్నింగ్ ఇల్లంతా తిరిగేసింది ఆవిడ వచ్చి. సాయంత్రం అయ్యేసరికి, ఈవినింగ్ అయ్యేసరికి మీడియా వాళ్ళు లేరు, ఎవరు సెలబ్రిటీస్ రావడం లేదు, కామన్ పబ్లిక్ వచ్చేదానికి స్టార్ట్ అయిపోయారు. అప్పటికి ఆ సీన్లోనే లేరు వాళ్ళు. నరేష్ కొంతసేపు ఉన్నాడు, పవిత్ర లోకేష్ వెళ్ళిపోయింది, నరేష్ కాసేపు ఉన్నారు, ఆయన కూడా వెళ్ళిపోయాడు. మేబీ అబౌట్ 9ish. ఆఫ్టర్ దట్ పబ్లిక్ కూడా దే స్టాప్ ద దర్శనం. ఆఖరి చూపు దే స్టాప్ ఇట్ ఆఫ్. ఎంత కన్ఫ్యూజన్ అండి. ఫస్ట్ స్టేడియంలో పెడతామంటారు, నెక్స్ట్ దీనిలో పద్మాలయ అన్నారు, ఇక్కడ అన్నారు. చాలా కన్ఫ్యూజన్. బట్ బై 6:30 క్లారిటీ వచ్చేసింది, అంకుల్ ఇక్కడే ఉండబోతున్నారు నైట్ అని. అక్కడ అందరికీ తెలుసు ఇక్కడే ఉంటారని. నరేష్ అండ్ పవిత్ర అంతా వాళ్ళు అంటే అంబులెన్స్ ఎస్కాట్ అక్కడ అంతా హడావిడి చేశారు, హాస్పిటల్ దగ్గర కానీ ఇది కానీ. మీడియా లేకున్నప్పుడు ఆ హడావిడి ఎందుకు ఉండదండి? దట్ ఈస్ మై క్వశ్చన్. నైట్ అయితే ఎవరు లేరు అంటే ఎవరు లేరు ప్రాక్టికల్గా. లిటరలీ దెర్ వాజ్ నో వన్. కృష్ణ అంకుల్స్ చిల్డ్రన్ వెంట అవే బై 4:30ish ఐ థింక్. అమ్మాయిలు వాళ్ళు ఇన్ ద ఎక్స్పెక్టేషన్ దట్ అంకుల్ విల్ బి షిఫ్టెడ్ టు పద్మాలయ స్టూడియోస్ అని అనుకుని వెళ్ళిపోయారు, లేదు స్టేడియంకి షిఫ్ట్ అవుతారు అని. సో వాళ్ళకు కూడా కన్ఫ్యూజన్ లోనే ఉన్నారు. ప్లానింగ్ లో కూడా ఉండొచ్చు, ప్లాన్ చేయాలి ఎలా చేయాలి. ఎందుకంటే నరేష్ హ్యాండిల్ చేస్తున్నాడు. ఒక పక్కన బ్రదర్ని కోల్పోయారు, మదర్ని కోల్పోయారు, నాన్నని కోల్పోయారు. వాళ్ళు ఒక చైర్ వేసి ఇక్కడ కూర్చోండి అంటే ఇక్కడ కూర్చుంటారు, ఎవరైనా వస్తే లేచి నిల్చుంటారు. అలాంటి ఒక దిగ్భ్రాంతిలో ఉన్నారు వాళ్ళు. ఓకే, దెర్ ఇన్ అ ఎమోషనల్ స్టేట్. పెద్ద అన్నయ్యగా నరేష్ హ్యాడ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ వాట్ ఐ ఫెల్ట్, బికాస్ ఐ ఆల్సో ఫీల్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో అంకుల్ని నైట్ ఇక్కడే మెయింటైన్ చేయాలి అతన్ని అని అనుకున్నప్పుడు మనం చేయాలి. బట్ నథింగ్ లైక్ దట్ హ్యాపెండ్. వాళ్ళు అక్కడ పాపం వాళ్ళ కన్ఫ్యూజన్లో వాళ్ళు ఉన్నారు. I totally don't blame them at all for this. I 100% blame Naresh.
ఎక్కడికి వెళ్ళావయ్యా నైట్ అంతా అంకుల్ని అలా వదిలేసి? ఒక్కళ్ళు లేరు పద్మిని గారు, మీరు నమ్ముతారో లేదో, నోబడి విల్ బిలీవ్ మీ. మరి ఎలా నమ్మాలండి ఈ మాటని? ఐ హ్యావ్ ప్రూఫ్, ఐ హ్యావ్ ఎవిడెన్సెస్, ఐ హ్యావ్ వీడియోస్. చూపిస్తారా? చూపిస్తా. వీడియోస్ చూద్దాం. వీడియోస్ ప్లీజ్. It's about 11 o'clock in the night and there's absolutely nobody in the hall. Krishna Garu is all alone by himself, lying down there. I feel very, very, very upset about he being all alone in the hall. So I and Ranveer plan to stay in the night, all through the night, by his side. The time is almost 12 o'clock, Ranveer, in the night. Yeah. And there is no one in the hall. It's 1 o'clock in the night. Nana, I really appreciate it, Nana, that you're doing this for Tata. We all love him. We all love them both. Let them both rest in peace. Let Nani and Tata rest in peace. Yeah. It's about 1 o'clock in the night and that's Ranveer and a police woman who is a fan of Krishna Garu has come. Nobody else. Only Krishna uncle's 2 drivers are seated. Nobody else other than me and Ranveer. It's 2 o'clock in the night and Ranveer is lighting the agarbatti. It's 3 o'clock in the morning and my friends Indu and Vedika are here finally to take Krishna uncle's last blessings. And that's Ranveer and absolutely nobody here other than us. And uncle is peacefully sleeping. ఇక్కడ వాచ్ లేదేంటి? It's 4 o'clock, 4:15. It's 4:15 in the morning. Yeah, 4:15. హోల్ నైట్ మై ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే నేను ఇట్లా ఒక్కతే ఉన్నాను అని చెప్తే దట్ టైమ్ దే కేమ్. అప్పుడు 3 o'clock టైంలో నా ఫ్రెండ్స్ వచ్చారు, నేను మా బాబు ఇద్దరే. ఎప్పుడు పంపించారండి పార్థివ దేహాన్ని పద్మాలయకి? మార్నింగ్ 6:30కి అంబులెన్స్ వచ్చింది. ఆయనను షిఫ్ట్ చేస్తుంటే కూడా అంటే ఎమోషనల్ ఫీలింగ్ ఎక్కడొచ్చిందంటే నాకు ఆ ఇంటి ఆఖరి దీపం, గ్రేట్ పర్సనాలిటీ వెళ్ళిపోతున్నారు. బ్యాండ్ బాజా బారాత్తో పంపించాల్సిన వ్యక్తి, అంత పర్సనాలిటీ ఆయన. ఆయనను షిఫ్ట్ చేయడానికి అంబులెన్స్లో కూడా నరేష్ రాలే. ఎవరు షిఫ్ట్ చేశారండి మరి? నేనే షిఫ్ట్ చేశాను. అంటే నేను అక్కడ ఉన్నాను, వాళ్ళు షిఫ్ట్ చేస్తుంటే నేను దగ్గరుండి పంపించాను. మా అత్తగారు కృష్ణ గారు ఎక్కడన్నా బయటికి వెళ్ళాలంటే మా అత్తగారు డోర్ దాకా వచ్చి ఆయన కార్ ఎక్కేంత వరకు ఉండి ఆయనకు బాయ్ చెప్పి ఆయన మళ్ళీ ఆ విండో దించుతారు మళ్ళా ఆమెకు బాయ్ చెప్పడానికి. అంత సెండ్ ఆఫ్ రోజు ఆయనకు జరిగేది.
ఆఖరి సెండ్ ఆఫ్ ఇలా కాదు కదా అని చాలా బాధేస్తుంది ఆ రోజు. నాకు ఒక రుణం ఉందండి. ఆయన ఈజ్ నాట్ అ బయాలజికల్ ఫాదర్ ఫర్ నరేష్, ఎవ్రీబడి నోస్ ద ఫ్యాక్ట్, బట్ హీ టుక్ రెస్పాన్సిబిలిటీ. నా పెళ్లి పీటల మీద కూర్చుని పెళ్లి చేసిన పెద్ద వ్యక్తి ఆయన. ఆయనకి ఏ చెడు రానివ్వను నేను. అందుకనే నేను ఐ డెంట్ గో అండ్ క్వశ్చన్ హిమ్ ఫర్ ఇంజంక్షన్ సూట్ కానీ నరేష్ ఇట్లా చేశాడని ఆయనను బాధ పెట్టడానికి నేను ముందు అవ్వలేదు. ఎంతసేపు అండి నాకు చాలా ప్రెషర్ ఉండింది. మా లాయర్ కూడా చెప్పారు, వెళ్ళి మాట్లాడేసేయి, వెళ్ళి మాట్లాడు కృష్ణ గారితో అని. లేదండి నేను ఆయనని ఇబ్బంది పెట్టాను అని చెప్పేశాను. అదే ఫీలింగ్తో ఆయన తండ్రి సమానం కదా నాకు, ఐ విల్ గో అండ్ డ్రాప్ హిమ్ అనేసి ఆయనకు ఎస్కాట్గా వెళ్ళాను. వెనకాల కార్లో వెళ్ళి అక్కడ ఒక 1 hour ఉండేసి పద్మాలయ స్టూడియోస్లో వచ్చాను. మా అత్తగారు ఆత్మ వెళ్ళుంటుంది, ఖచ్చితంగా ఆయనతో వెళ్ళుంటుంది ఆ రోజు. బట్ నా కోపం అంతా నరేష్ మీద. ఆ రోజు ఉండాల్సింది. రెస్పాన్సిబిలిటీ ఈజ్ నాట్ గివెన్, ఇట్స్ టేకన్. అండ్ యూ ఆయన ఇంట్లోనే ఉన్నారు, పార్థివ దేహం ఎగ్జాక్ట్లీ ఎక్కడికి వెళ్ళిపోయినట్టండి? వెళ్ళిపోయారండి, వెళ్ళి పడుకున్నారు. వచ్చారు ఫ్రెష్ అప్ అయ్యి నెక్స్ట్ డే పద్మాలయకి 11:30కి వచ్చారు. నేను వీడియోస్ ఎందుకు రికార్డ్ చేశాను అని మీరు అడగాలి నన్ను. ఏంటి వీళ్ళని బద్నాం చేయడానికే చేసావా అనే ఇది వస్తుంది, వస్తుంది. మీరు నన్ను అడగాలి. మా లాయర్ ఇదే కాదండి, మా లాయర్ చెప్పినది, నాకు ఇంకా లైఫ్ ప్రొటెక్షన్ ఆర్డర్ రాలేదు కోర్టు నుంచి, రెసిడెన్స్ ఆర్డర్ ఇంకా రాలేదు. సో ఈ ఆర్డర్స్ నేను అవైట్ చేస్తున్నాను కాబట్టి అంతవరకు ఎవ్రీ 1 hour నేను ఒక 1 minute వీడియో చేస్తా, ఏం చేస్తున్నాను, ఎక్కడున్నాను అనేది. ఒక సర్వర్కి వేసి పెడుతున్నాం, ఎందుకంటే ఎప్పుడేమవుతుందో మనకు తెలీదు, ఎవరు ఏ క్రైమ్ చేస్తారో తెలియదు. అంత లైఫ్ థ్రెట్ ఉందా అండి మీకు? ఉందండి. ఇప్పుడు నేనే కదా, నన్ను ఎలిమినేట్ చేస్తే ఎవరికి ఇబ్బంది ఉండదు కదండి. కరెక్ట్. కానీ ఇప్పుడు నేనే ముందు ఇప్పుడు సెన్సిటివ్ ఇష్యూ బయట చెప్పారు, డెఫినెట్ గా ఇప్పుడు కూడా థ్రెట్ ఉంటుంది కదా, మీకేం భయాలు లేవా? ఆల్రెడీ థ్రెట్ ఇచ్చేసాడు నరేష్ నాకు. ఏమని ఇచ్చారు? ఈ వీడియోస్ గానా బయటికి వస్తే ఉంది నీకు అన్నట్టు. డైరెక్ట్గా కాదు కానీ డ్రైవర్లు వీళ్ళని పంపిస్తుంటాడు, మేనేజర్ని. ఎలాంటి భయాలు లేవా? నాకెందుకండి భయం? కృష్ణ అంకుల్ హీఈస్ అ పీపుల్స్ మ్యాన్, హీ బిలాంగ్స్ టు ద పీపుల్. 100%. 10% ఫ్యామిలీకి చెందుతారు, 90% హీ బిలాంగ్స్ టు ద పీపుల్. వేల లక్షల మంది ఆయన ఆఖరి చూపు కోసం ఎంతెంత దూరం నుంచి వచ్చారండి ఫ్యాన్స్. అవునండి. నైట్ అంతా వదిలుంటే డబుల్ లైన్లో, సింగిల్ లైన్ డబుల్ లైన్ వదిలేసి ఉంటే అందరికీ ఆఖరి చూపు దొరికేది. ఎవరికి ఆఖరి చూపు లేకోకుండా ఆల్మోస్ట్ 12 to 15 hours, ఎంత 9 o'clock నుంచి లెక్కేసుకోండి, మార్నింగ్ 6 దాకా, 6 వరకు అంతమందికి దర్శనం అయిపోయేది కదా, ఎవరికి ఏ కాంట్రవర్సీ వచ్చేది కాదు కదా. మా అత్త ఆత్మ చాలా బాధపడిందండి ఆ రోజు. దట్ ఈస్ వాట్ ఐ రియలీ ఫీల్ వెరీ బ్యాడ్. ఆవిడ షీ యూస్ టు గో టు ద డోర్ స్టెప్ టు సెండ్ దెమ్ ఆఫ్ ఎవ్రీ డే. చాలా సెన్సిటివ్. నా రుణం, నా డ్యూటీ అది అండి. ఆయనకి ఎక్కడ అగౌరవం జరగద్దు. మీరు దీపం పెట్టారు ఒక కోడలుగా, ఖచ్చితంగా కోడలే పెట్టాలి దీపం అని అంటారు. ఆ దీపం ఆరకుండా మీరు రాత్రి మొత్తం మీ బాధ్యత మీరు నిర్వర్తించారు. అంతే అండి. నాకు ఇదేదో బయట పెట్టేసి నాకు మైలేజ్ కావాలా, ఐఎమ్ నెవర్ అ మీడియా పర్సన్ ఆర్ అలా అనుకుంటే ఇప్పటికి చాలా రోజులైంది కదా జరిగి, చాలా రోజులు. ఈరోజు అడగచ్చు మీరు, ఆ ఇంజెక్షన్ సూట్ కృష్ణ గారే వేశారు అని వాళ్ళు చెప్పొచ్చు, అబద్ధాలు చెప్పచ్చు. కృష్ణ గారైతే ఐ కోహాబిటెడ్ విత్ రమ్య అని చెప్పరు కదా. అంత గొప్ప వ్యక్తికి అంత అవమానం చేస్తారా మీరు? కోహాబిటెడ్ అని వేస్తారు. దాని పక్కన పెడితే నాకు ఏ చెడు జరిగినా నేను కృష్ణ అంకుల్ని మాత్రం నేను డిస్రెస్పెక్ట్ఫుల్గా నేను పంపించడానికి నాకు మనసు రాలేదండి ఆ రోజు. I will never let that happen because my mother-in-law's soul will be hurt.
నిజంగా ఎలా రియాక్ట్ కావాలో కూడా అర్థం కాని పరిస్థితి. బట్ దెన్ మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. ఆయన హీ ఈజ్ ఇన్ పీస్ అండి. ఆ రోజు ఎవరో కనకదుర్గ విజయవాడ నుంచి కుంకుమ తీసుకొచ్చారండి. మేడం ఇది నరేష్ గారికి ఇద్దామని అనుకున్నాము బొట్టు పెట్టడానికి కృష్ణ గారికి, బట్ ఇక్కడ జరుగుతున్న సీన్ చూస్తే మాకు ఇష్టం రావడం లేదండి, పవిత్రమైన కుంకుమ ఆ అపవిత్రం హ్యాండ్స్లో పెట్టడానికి. ఇలా మాట్లాడారు మనుషులు నా దగ్గరకు వచ్చి. మీకు ఇస్తున్నాం ఆ కుంకుమ, మీరు పెట్టండి కృష్ణ గారి కంటే. ఆయన ఇంటి నుంచి వెళ్ళేటప్పటికి ఒక చిన్న కుంకుమ, అదే కుంకుమ పెట్టి పంపించానండి. హాస్పిటల్ లేదు కాదు, పద్మాలయకి నైట్ వాళ్ళు వచ్చి కుంకుమ ఇస్తే అది పెట్టాను ఆయనకు. అంతే కోడలుగా చేసింది నేను. నేను ఆయనకు సేవలు చేసింది లేదు, ఆయనకి ఏం చేసింది లేదు. ఆయన రుణం ఎలా తీర్చుకోవాలా అని అనుకుంటున్నాను, కానీ ఆయన పెళ్లిపీటల మీద కూర్చున్న రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేనండి. ఇది నా డ్యూటీ లాగా చేశాను. ఏదో నేను చేశాను అని చెప్పుకోవడానికి కాదు. I will be misunderstood tomorrow. I don't care. I will be misunderstood. This is not for publicity. But అలాంటి మనిషి నా మీద ఇంజంక్షన్ సూట్ వేశారు అనే అపకీర్తి ఆయనకు రావద్దు. రైట్ అండి. ఐఎమ్ సో సారీ, మీ ఇలాంటి వినాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. వీఆర్ వెరీ సారీ టు హియర్ ఆల్ దిస్. అండ్ మీరు ఆల్రెడీ చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. యూఆర్ అ ఫైటర్. డెఫినెట్లీ మీ అబ్బాయి కోసం మీరు ఫైట్ చేస్తున్నారు, మీ అబ్బాయి మీకోసం ఫైట్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా మీకు జస్టిస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. However long this fight is అండి, ఐఎమ్ ఆన్ ఫర్ ద ఫైట్. నా ఊపిరి ఉన్నంత వరకు అయినా ఫైట్ చేస్తా. అండ్ ఆల్ దీస్ ఈరోజు నేను మీడియాకి వచ్చి మాట్లాడుతున్నానంటే డివోర్స్ అయిపోయింది, యాలిమనీ తీసేసుకుంది, వెళ్ళిపోయింది. నేను అసలు యాలిమనీకి ఫైట్ చేయట్లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ మనీ. అయితే ఇక విజయ్ నిర్మల్ గారు శివైక్యం పొందిన తర్వాతే ఆయనకి ఆస్తులన్నీ రావటం, అంటే ఆయనకి 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయనే మాటలు వినిపిస్తూ ఉంటాయండి. అంటే ఆల్మోస్ట్ 10,000 కోట్ల వరకు ఉంటాయి ఆయనకి ఆస్తులు. 10,000 కోట్లు ఇస్ జస్ట్ ఎగ్జాజరేషన్. ఐ థింక్ ఎగ్జాజరేషన్ అయినా టోటలీ ఎంత ఉండొచ్చండి వాళ్ళకి ఆస్తులు, ఎంత ఉండదు ఆయనే చెప్పాలి. అది నాకు తెలీదు కానీ నాకు రావాల్సింది ఒక వైఫ్గా ఒక మెయింటెనెన్స్ రావాలి. సో దట్ కేస్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ ద కోర్ట్. సో అంతవరకే నా ఫోకస్ ఉంటుంది, కానీ ఆయనకి ఏమున్నాయి ఎక్కడున్నాయి అది పిల్లలకి ఎక్కడున్నా అవన్నీ పిల్లలకే కదా. 3 పిల్లలు ఉన్నారు ఈ ఇంటికి. సో దట్స్ వాట్ ఇట్ ఇస్. రైట్. కానీ ఎగ్జాజరేషన్ అన్ని 1000 కోట్లు అయితే ఉండవు, అది జస్ట్ హైప్ అండి. బట్ దాని తర్వాత అంటే ఆవిడ తదనంతరమే వచ్చింది తప్ప అంతకుముందు ఏవీ లేవు. ఆయన చేతిలో లేవా? మాకున్నది ఒక హిందూపూర్ ఇల్లు ఆయన పేరు మీద ఉండేదండి, అంతే. ఇంకా అన్ని ప్రాపర్టీస్ మా అత్తగారి పేరు మీదే ఉండేది. ఆవిడ తదనంతరమే అంతే వచ్చాయి ఆయనకి మొత్తం ఏమైనా కానీ. అది కూడా నాకు ఐ డోంట్ టు దిస్ డే యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నేను ఆవిడ విల్ యాక్సెస్ చేయలేదు, ఆవిడ విల్ ఏం రాసిందో చూడలేదు, ఏంటి పరిస్థితి అని వీల్నామా చూడలేదు నేను అసలు. నా యాంగిలే అది కాదు. పీపుల్ విల్ నాట్ నో వాట్ యాంగిల్ ఐ హ్యావ్ టేకన్. డబ్బులు ఎక్కడికి పోవు, ఆస్తులు ఎక్కడికి పోవు, అన్లెస్ అండ్ అంటిల్ ఎవరైనా అవుట్ సైడర్ వచ్చి ఏదన్నా చేస్తే గనక. సో ఉన్నదంతా పిల్లలకే కదా, ఎక్కడికి వెళ్తుంది? దాన్ని లెక్క పెట్టని అవసరం లేదు. లెక్క ఎప్పుడు పెడతాం? మనకెంత వస్తుంది అని చూస్తే మాత్రం. సో ఐఎమ్ నాట్ క్లెయిమింగ్ ఎనీథింగ్ ఆర్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఆల్ దిస్ ఇస్ మైన్ ఆర్ నాకు ఇంత రావాలి అంత రావాలి, క్యాల్కులేషన్స్ మీద కాదు. ఇప్పటికీ ఐఎమ్ ఫైటింగ్ ఇన్జస్టిస్. లైఫ్ ఇస్తాను, లైఫ్ మొత్తం తోడుగా ఉంటాము, అన్నీ కలిసి చేస్తాము, ఆ డ్రీమ్ సినారియో నుంచి యూ బ్రోక్ మై హార్ట్, యూ హ్యావ్ బ్రోకన్ మై డ్రీమ్ అండ్ యూ గాట్ మీ టు దిస్ రియాలిటీ. సో దిస్ ఇస్ ఇన్జస్టిస్, not just to me but to my son also. He deserves to grow up happily in a happy environment. So I will fight the injustice. ఎవరో బయట వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు బార్డర్ దాటి వస్తే ఏం చేస్తామండి? we will fight back కదా. అంతే చేస్తున్నాను. నా గడప తొక్కి ఎవరు లోపలికి రావద్దు, నరేష్ అండ్ నా లైఫ్లో ఇంకెవరు ఉండొద్దు అని ట్రై చేస్తున్నాను. అది నరేష్కి కూడా ఉండాలి.
ఫ్యామిలీని కాపాడుకోవాలి అనేది. లేదంటే మూడో పెళ్లి కూడా పెటాకులు అనేది అనిపించుకుంటున్నాడు. ఫస్ట్ అయింది అలాగే, సెకండ్ అయింది అలాగే, బట్ థర్డ్ కూడా అలాగే అవుతుంది కదా. అసలు సెకండ్ ఎందుకు మీ మధ్య ఎప్పుడైనా డిస్కషన్స్ వచ్చాయి? ఎందుకు విడిపోయారు? ఆ కారణాలు ఏమైనా? నరేష్ నాకు చెప్పింది షీ ఫౌండ్ సమ్వన్ ఎల్స్, నేను బీజేపీలో బిజీగా ఉన్నాను, సో షీ ఫౌండ్ సమ్వన్ ఎల్స్ అని చెప్పారు. ఐ డోంట్ నో, నౌ దట్ ఐ నో హిస్ క్యారెక్టర్, ఐ డోంట్ వాంట్ టు బిలీవ్ అండ్ ట్రస్ట్ వాట్ ఎవర్ హీ హెస్ టోల్డ్ మీ. మరి ఫస్ట్ వైఫ్తో ఎందుకని ఇబ్బంది వచ్చిందండి? ఏదో ఆమెకు మెంటల్ ఇష్యూస్ ఉంది అని చెప్పారు. బట్ లేటర్ ఆన్ కేఎస్ఆర్ దాస్ గారు తెలుసు కదా, ఆయన మాకు ఒక వేలో తాత అవుతారు, తాతగారు. సో హీ టోల్డ్ మీ సర్టన్ థింగ్స్, అంటే అఫ్ కోర్స్ ఆఫ్టర్ ద వెడ్డింగ్ అండ్ థింగ్స్ లైక్ దట్, హీ టోల్డ్ మీ సర్టన్ థింగ్స్ అబౌట్ వాట్ హ్యాడ్ హ్యాపెన్ టు ద ఫస్ట్ రిలేషన్షిప్. బట్ నథింగ్ దట్ ఐ కెన్ ప్రూవ్ ఆఫ్. నాకు దాని మీద ఏది ప్రూఫ్స్ లేదు. అండ్ ఇప్పుడు దాన్ని రేకప్ చేయడం వల్ల నవీన్ డిస్టర్బ్ అవ్వదు. అవును. మీరు రిలేషన్లోకి వెళ్ళినప్పుడు డెఫినెట్గా మీ డౌట్స్ మీకు ఉంటాయి, ఎందుకని జరిగింది అనేది ఎవరైనా అడుగుతారు కదండి. డెఫినెట్గా మీరు కూడా అడిగి ఉండేవారు కదా, ఏం జరిగింది, ఎందుకు ఇలా. అంటే అప్పట్లో నరేష్ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ అండి. ఆయన చెప్పింది నాకు ఓకే, ఐ విల్ జస్ట్ టేక్ ఇట్, వాట్ ఎవర్ హీ సేస్ ఇస్ ట్రూత్, బికాస్ ట్రస్ట్ అండ్ ఫెయిత్ ఇస్ సంథింగ్ దట్ ఐ ఆపరేట్ ఆన్ ఇన్ ఆల్ మై రిలేషన్షిప్స్. ఆ రిలేషన్షిప్ బేసిసే అది నాకు. సో అండ్ హీ బ్రోక్ దట్ ఓన్లీ. ఇంత పెయిన్ని మీరు చూస్తున్నారు లైఫ్లో, పెద్దల్ని కాదని ఒక డెసిషన్ తీసుకున్న కారణంగానే ఈ పెయిన్ వచ్చింది అని చెప్తున్నారు. ఇప్పుడు యూత్కి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? I still tell you, I am not regretting any of my decisions. I was made to fight this battle. ఈ పోరాటంలో దేవుడు ఏదో నాకు ఒక లెసన్ అనేది పెట్టుంటాడు. At the end of the tunnel, I have to walk through these thorns. At the end of it, I might find roses, or I might find lessons, or I might find some sort of justice, or I might find some sort of a peace, or the satisfaction that I stood up for myself. నా గురించి నేను నిలబడాలి, నా కొడుకు గురించి నేను నిలబడాలి కదా. ఏదో ఒక కారణం లేకోకుండా దేవుడు ఈ పాత్లో వెళ్ళమ్మా అని వేయడు కదా. అండ్ ఐ ఆల్వేస్ బిలీవ్ పద్మిని గారు, ఒక్క పాయింట్లో షేక్ అయిపోయాను, నేను అలోన్ అని ఫీల్ అయ్యాను. బట్ దేవుడు నాకు టైంకి సపోర్ట్ ఇస్తున్నాడు. ఆ టైంకి తన ప్రెజెన్స్ ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ ఫీలింగ్ గాడ్స్ ప్రెజెన్స్. అండ్ వెన్ నేను ఒక బీచ్లో నడుచుకొని వెళ్తూ చూస్తే నా కాళ్ళే ఉన్నాయేమో మార్క్స్ అని అనుకుంటాను. బట్ దట్స్ నాట్ ట్రూ. దోస్ ఆర్ అంటే బీచ్లో నడుస్తున్నాం అనుకోండి, దేవుడు నా పక్కనే ఉన్నాడు, నాతో వస్తున్నాడు అని మనకి ఫోర్ ఫుట్ ప్రింట్స్ కనిపిస్తాయి, 2 of God's and 2 of ours అని. సడన్గా ఒక్క పాయింట్లో ఓన్లీ 2 ఫుట్ ప్రింట్స్ కనిపిస్తాయి మీకు. వెనక్కి తిరిగి చూసుకుంటే ఇదేంట్రా ఓన్లీ 2 ఫుట్ ప్రింట్స్, దేవుడు వెళ్ళిపోయాడేమో, దేవుడు నన్ను వదిలేశాడేమో, ఇలాంటి ఒక ఫీలింగ్ వస్తుంది. బట్ యాక్చువల్గా జరిగేది చెప్పన్నా, ఎంత కష్టం ఉన్నా ఇంకా నా బిడ్డ నడవలేకున్న స్టేజ్ అని దేవుడు నన్ను ఎత్తుకున్నాడు. ఆ 2 ఫుట్ ప్రింట్స్ చూసేది దేవుడివి మనవి. సో హీస్ క్యారీయింగ్ మీ in that way like a father carries the child when she is tired. So he was with me, he is carrying me, and he'll always be with me. ఇంత స్ట్రగుల్లో, ఇంత స్ట్రెస్లో మీ హెల్త్ ఏమైనా డిస్టర్బ్ అయిందా? బాగా కొద్దిగా డిస్టర్బ్ అయ్యింది. బట్ ఐ హ్యావ్ టు బౌన్స్ బ్యాక్. సో మైండ్ అండ్ బాడీ ఈజ్ ఆల్వేస్ ఇన్ యోర్ కంట్రోల్. సో యూ ఇదర్ మేక్ ఇట్ ఆర్ బ్రేక్ ఇట్. I was on the verge of breaking it, but now I'm making it. Never do that. Yeah. కలలో కూడా, ఎందుకంటే బాబు ఎండ్ ఆఫ్ ది డే మీకు తెలుసు, డెఫినెట్లీ బాబే మీ స్ట్రెంగ్త్ కాబట్టి డెఫినెట్గా జస్టిస్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఓపెన్గా ఇన్ని విషయాలు చెప్పారు. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.